హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2026లో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన ఒక మంచి కొరియన్ హారర్ సిరీస్ నే చూడబోతున్నాం. చాలా మంది ఈ సిరీసే కమెంట్ చేశారు. సో నేను ఒకసారి చూస్తే నిజంగానే బాగుంది. అందుకే మీ అందరి కోసం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి తీసుకొచ్చేసిన. కాన్సెప్ట్ వైజ్ గాను స్టోరీ వైజ్ గాను కొంచెం డిఫరెంట్ గా ఎంగేజింగ్ గా ఇంట్రెస్టింగ్ గాను ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎపిసోడ్ ఓపెనింగే ఒక అమ్మాయిని ఒక హై స్కూల్ లోపల చూపిస్తారు. తను అక్కడున్న గోడ పైన ఏదో చెక్కుతూ ఏదో రాస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ వీటన్నిటిని ఆ అమ్మాయి మొబైల్లో రికార్డ్ చేస్తూ ఉంటుంది. అలా రికార్డ్ చేసేటప్పుడు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుతుంది. ఆ రూల్స్ ఏంటంటే సాజు అంటే కొరియన్ లో జ్యోతిష్యం అనమాట. ఎవరైతే వాళ్ళ పుట్టిన తేదీని రాసి ఆ తర్వాత వాళ్ళు ఏ కోరికనైతే కోరుకుంటారో అది వెంటనే జరిగిపోతుంది. దాన్నే సాజు అంటారు. అలా తను కూడా ఆ కోరికను కోరుకుంటూ రికార్డ్ చేస్తుంది. ఆ కోరిక ఏంటంటే ఎవరినో టార్గెట్ చేసి మీరందరూ చాలా దారుణంగా చనిపోవాలి అని చెప్పి తన కోరికను ముగించిన తర్వాత ఒక కట్టర్ ఎత్తుకొని తన గొంతును తానే కోసుకుని అక్కడే చనిపోతుంది. అట్లే బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే తన డేట్ ఆఫ్ బర్త్ March 12, 2005 అన్నట్టు రాసి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు హ్యోంగ్. ఇంకా ఇక్కడ వేస్తారు సిరీస్ టైటిల్. స్టార్టింగే సూపర్ ఉందా, ఇంకా పోను పోను సూపర్ ఉంటుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి సియా అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. తానే అనమాట మన మూవీ యొక్క హీరోయిన్. లేకగానే చుట్టూ మెడల్స్ సర్టిఫికేట్స్ అని చెప్పి చాలా ఉన్నాయి కదా. సో దాన్ని బట్టే తెలుస్తుంది మన హీరోయిన్ ఒక స్పోర్ట్స్ ఉమెన్ అని. అందులోనూ లాంగ్ జంపింగ్ అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకుని తిందామని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింటే అక్కడ ఒక క్రెడిట్ కార్డ్ కనిపిస్తుంది. యాక్చువల్లీ అది వాళ్ళ ఆంటీది అనమాట. మన హీరోయిన్ కూడా వాళ్ళ ఆంటీ ఇంట్లోనే నివసిస్తుంది. బట్ తను ఎప్పుడు హాస్పిటల్లోనే చాలా బిజీగా ఉంటుంది కాబట్టి ఇంటికే చాలా తక్కువ వస్తుందన్నమాట. అందుకే క్రెడిట్ కార్డ్ ఇచ్చేసి ఏమైనా ఖర్చులు ఉంటే చూసుకొని చెప్పి ఇచ్చేసి వెళ్ళింటుంది. ఇంకా తను కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడే అదే అపార్ట్మెంట్ లో ఉన్న ఇంకొకడు పరిగెత్త మన హీరోయిన్ దగ్గరికి వస్తాడు. వాడి పేరు గ్యూన్వోక్. వాడు కూడా మన హీరోయిన్ స్కూలే, మన హీరోయిన్ క్లాసే. మోర్ ఓవర్ వాడే అనమాట మన మూవీ యొక్క హీరో. అప్పుడు టక్కన తను కిస్ ఇస్తేనే మనకే తెలుస్తుంది వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు. బట్ రిలేషన్షిప్ లో ఉన్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్ కి గానీ ఫ్యామిలీకి గానీ ఎవరికి చెప్పలేదు. ఇంకా వాళ్ళిద్దరు స్కూల్ కి బయలుదేరేస్తారు. అప్పుడే నారి అనే ఇంకొక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి కొంచెం రిచ్ అనమాట. సో ఏదో రాశి ఫలాలు లాంటిది చూసంటే అప్పుడే ప్రేమకు సంబంధించి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ని చెప్పేస్తే ప్రేమ ఫలిస్తుంది అన్నట్టు ఏదో రాసి ఉంటుంది. కరెక్ట్ గా అదే టైంకి మన హీరోని చూసేసరికి వెంటనే కార్ నుంచి దిగేసి పరిగెత్తం మనోడి దగ్గరికి వస్తుంది. మనోడితో ఏదో మాట్లాడదామని చెప్పి ట్రై చేస్తే కరెక్ట్ గా అదే టైంకి ఇంకోటి వచ్చి దమ్మున వాళ్ళ మీద పడేసరికి తను దూరంగా పోయి నించుంటుంది. యాక్చువల్లీ వాడు కూడా వీళ్ళ ఫ్రెండే అనమాట. వాడి పేరు హ్యాంగ్. వీళ్ళు మొత్తం 5 మంది చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. 5వ వాడు క్లాస్ లోనే ఉన్నాడు. వాడిని ఇంకా సేపట్లో తెలుసుకుందాం. నిజానికి నారి అనే అమ్మాయి ఉంది కదా, ధనవంతురాలు. తనకు మన హీరో పైన ఎప్పటి నుంచో క్రష్ అనమాట. బట్ మన హీరో హీరోయిన్ రిలేషన్షిప్ లో ఉన్నారనే విషయం తనకు తెలియదు కాబట్టి ఇంకా మనోని ట్రై చేస్తానే ఉంటుంది. అందులోనూ మార్నింగే రాశి ఫలాల్ని చూసింటుంది కదా, లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తే లవ్ వర్కౌట్ అయ్యిద్ది. అందుకే మన హీరో దగ్గర ఎక్స్ప్రెస్ చేద్దామని వచ్చింటుంది. కరెక్ట్ గా అదే టైంకి హ్యాంగ్ గార్డ్ వచ్చి మొత్తాన్ని చెడగొట్టేస్తుంటాడు. ఆ తర్వాత మనోళ్ళిద్దరిని చూసి మీరిద్దరూ కలిసే వస్తున్నారు, కలిసే వెళ్తున్నారు, కలిసే తింటున్నారు, కొంపదీసి మీరేమైనా రిలేషన్షిప్ లో ఉన్నారా అంటే ఓరి సుంటా ఇద్దరు ఒకే అపార్ట్మెంట్ లో ఉంటాం కదరా, అలాంటప్పుడు కలిసి రావడంలో తప్పేముందిరా అంటే అయినా కూడా నాకేదో తేడా కొడుతుంది అని చెప్పి ఏదో మాట్లాడిన తర్వాత లాస్ట్ కి నారి దగ్గరకు వచ్చి అవును నారి నీకెప్పుడైనా మన హీరో పైన క్రష్ ఫీలింగ్ వచ్చిందా అంటే తను కూడా కొంచెం ఆలోచించిన తర్వాత ఓకే ఓపెన్ అయిపోతే బెటరే కదా అని చెప్పి అవును నాకు వాడిపైన క్రష్ ఉంది అంటే వెంటనే హ్యాంగ్ ఆడు అయితే నాకు కూడా నీ పైన క్రష్ ఉంది అని చెప్పి మొత్తం సీరియస్ టాపిక్ ని ఒక జోక్ లో మార్చేసరికి తనకు కూడా ఒకలా అయిపోతుంది. సో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా క్లాస్‌కి కూడా వచ్చేసారు. ఇక్కడ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు గదా, వీడే ఆ ఫిఫ్త్ ఫ్రెండ్ అనమాట. వీడి పేరొద్దు, జస్ట్ వాడిని టాపర్ అని చెప్పి పిలుచుకుందాం. యాక్చువల్లీ వీళ్ళు 5 మందే అనమాట. చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్‌గా పెరిగింటారు. అండ్ ఆ టాపర్ గాడికి చిన్నప్పటి నుంచే మన హీరోయిన్ పైన క్రష్ అనమాట. బట్ ఎప్పుడు వాడి లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయలేదు. మచ్చా ఈ ల్యాప్‌టాప్ మళ్ళీ పని చేయకుండా పోయిందిరా. ఇంకో 2 డేస్‌లో నా బర్త్‌డే వస్తుంది గదా, సో ఆ లోపు రెడీ చేస్తే బాగుంటుందిరా అని చెప్పి ల్యాప్‌టాప్ ఇచ్చేసరికి వాడు తీసుకుంటాడు. అండ్ మచ్చా ఇంకో విషయం చెప్పేది మర్చిపోతి. మన హీరో, హీరోయిన్ వాళ్ళిద్దరు ఉన్నారు గదా, వాళ్ళిద్దరు అని చెప్పి వాళ్ళ డేటింగ్ విషయాన్ని రిలేషన్‌షిప్ విషయాన్ని చెప్దామని చెప్పి ట్రై చేస్తంటే కరెక్ట్‌గా అదే టైంకి టీచర్ వచ్చేసరికి టక్కని తిరిగేస్తాడు. వాడు పెద్దగా పట్టించుకోడు. అప్పుడే ఆ టీచర్ పిల్లలు మీరు కొన్ని రోజుల ముందు ఒక మ్యాథ్స్ టెస్ట్‌ని రాశారు కదా, దాని రిజల్ట్స్ వచ్చేసినాయని చెప్పేసరికి వాళ్ళందరూ కొంచెం భయపడతా చూస్తుంటారు. ముఖ్యంగా ఈ హ్యాంగ్. ఈ మొత్తం సిటీలో కేవలం నలుగురికి మాత్రమే ఫుల్ మార్క్స్ వచ్చింది. అందులో ఇద్దరు మన క్లాస్‌కి చెందిన వాళ్ళే. అందులో రెండో వాడి పేరు వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఓకే ఫస్ట్ ఎవరంటే మన టాపర్ అని చెప్పి మన టాపర్‌ని లేపేసరికి వాళ్ళందరూ క్లాప్స్ కొడుతుంటారు. ఇప్పుడు అర్థమైందా మన
మనోడికి ఎందుకు టాపర్ అని పేరు పెట్టినా అనేది. ఇంకా రెండో వాడు మన హ్యాంగ్ అని చెప్పేసరికి వాడు కొంచెం షాకింగ్ గానే లేసంటాడు. చుట్టూ ఉన్న క్లాస్‌మేట్స్, ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కొంచెం ఆశ్చర్యంతోనే క్లాప్స్ కొడుతుంటారు. మీరేం భయపడకండి. ఇందులో చీటింగ్ చేసేందుకు ఛాన్సే లేదు. ఖచ్చితంగా వాడు కష్టపడే రాసింటాడు అని చెప్పేసరికి మిగతా వాళ్ళు కూడా ఓ మాత్రం కుదుట పడతారు. అప్పుడే వాడి మొబైల్‌లో గిరిగో అనే ఒక యాప్ నుంచి నీ కోరిక నెరవేరబడింది అన్నట్టు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఇప్పుడు చెప్పరా ఎలారా నీకు అన్ని మార్క్స్ వచ్చినాయి అంటే ఇంకా వాడు కష్టపడి చదివినాను అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరు నమ్మరు. అందుకే ఆ గిరిగో యాప్ గురించి చెప్పేస్తాడు. ఒక పేపర్‌లో మీ డేట్ ఆఫ్ బర్త్ రాసి దాన్ని కెమెరాకి చూపించి మీరు ఏదైనా కోరికను కోరుకొని ఆ వీడియోని రికార్డ్ చేసి యాప్‌కి పంపించారు అంటే వెంటనే మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసరికి వెంటనే మన హీరో యాప్ స్టోర్‌లో, ప్లే స్టోర్‌లో అన్నిట్లోనూ ఆ యాప్ కోసం వెతుకుతాడు. బట్ ఎక్కడ కనిపించకపోయేసరికి గాయ్స్ ఇది అంత ఈజీగా కనిపించదు. నేను మీకు లింక్ పంపిస్తాను అని చెప్పి వాళ్ళందరి మొబైల్స్‌కి ఆ లింక్ పంపిస్తాడు. బట్ వాళ్ళు అప్పటికి నమ్మకపోయేసరికి ఆ మ్యాథ్స్ ఎగ్జామ్‌లో వాడికి 100కి 100 రావాలి అని చెప్పి ఓ వీడియోని రికార్డ్ చేసి పంపించింటాడు కదా! ఆ వీడియోని చూపిస్తే వాళ్ళు దాన్ని చూసి ఇంకా నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే వాడి మొబైల్‌కి ఆ గిరిగో యాప్ నుంచి ఓ నోటిఫికేషన్‌లా వచ్చేసరికి ఓపెన్ చేసి చూస్తే ఓ 24 హవర్స్‌కి టైమర్‌లా స్టార్ట్ అయింటుంది. అందులోనూ ఆల్రెడీ ఒక గంట అయితే గడిచిపోయింది. ఇంక అక్కడ సీన్ కట్ చేసి మన హీరోయిన్‌ని అండ్ ఆ నారిని చూసుకుంటే ఇంకో 2 డేస్‌లో ఆ హ్యాంగ్ గాడి బర్త్‌డే వస్తుందన్నమాట. సో వాడి బర్త్‌డేని ఎలా సెలబ్రేట్ చేద్దాము? ఏ ప్రెజెంట్స్‌ని ఇద్దాము అని చెప్పి తను గిఫ్ట్ గురించి మాట్లాడదంటే ఆ నారి ఏమో వాడి గురించి చాలా చెడ్డగా మాట్లాడుతుంది. వాడి ముఖానికి ఇప్పుడు బర్త్‌డే పార్టీ అవసరమా? ఎద్దులా ఎదిగినాడు. ఇంకా చిన్న పిల్లోల్లాగా బర్త్‌డేలు, పార్టీలు, కేకులు అని చెప్పి తల తినేస్తున్నాడు. ఇలాంటి టైంలో మనం వాడి బర్త్‌డే పార్టీకి ఖచ్చితంగా వెళ్ళాలా అని చెప్పి వాడి గురించి తప్పుగా మాట్లాడుతూ వస్తుంటే కరెక్ట్‌గా అక్కడే హ్యాంగ్ ఉండేసరికి వెంటనే నారి మాటలు ఆపేస్తుంది. పాపం వాడు మాత్రం చాలా ఇన్నోసెంట్‌గా గాయ్స్ ఏం మాట్లాడుతున్నారు? నేను రాగానే మొత్తం ఆపేసినారు అంటే అదేరా నీ బర్త్‌డే వస్తుంది కదా! సో నీ బర్త్‌డేకి ఏ సెలబ్రేషన్స్ చేద్దాం? ఏ ప్రెజెంట్స్ ఇద్దాము అని చెప్పి దీని గురించి ఆలోచిస్తున్నాము అంటే మీరంతా నా బెస్ట్ ఫ్రెండ్స్. ఏదో గిఫ్ట్‌లు తెస్తేనే మీరు రావాలని లేదు. మీరు జస్ట్ వస్తేనే నాకు అదొక పెద్ద గిఫ్ట్ అని చెప్పి వాడు అంత స్వీట్‌గా మాట్లాడేసరికి సరే మాకు ఆల్రెడీ టైం అయిపోయింది అని చెప్పి మన హీరోని కూడా లాక్కొచ్చేస్తుంది. బట్ వాళ్ళు అలా వెళ్ళిన తర్వాత వాడి ఫేస్‌లో లైట్‌గా ఒకలా బాధను చూడొచ్చు. మేబీ వాడు ఆ మాటల్ని వినేసినాడేమో అనిపిస్తుంది. ఆ తర్వాత క్లాస్‌లో చూసుకుంటే ఆ నారి ఏమో మన హీరోనే ఏమో తినేసేలా చూస్తుంటుంది. ఐ మీన్ సైట్ కొడతంటుంది. ఆ విషయం మన హీరోయిన్‌కి అస్సలు నచ్చట్లేదనమాట. బట్ ఆ హ్యాంగ్ గాడు మాత్రం ఏదో కోల్పోయినట్టు, ఏదో జరిగిపోయినట్టు వాడు ఏదో ఆలోచిస్తున్నాడు. ఇంక అక్కడ సీన్ కట్ చేసి ఒక లేడీని చూసుకుంటే చిన్న రాళ్ళతో ఓ చిన్న గోపురంలా కడుతూ వచ్చింటుంది. అలా పెట్టేసి తను లోపలికి వెళ్తుంటే అప్పుడే లోపల నుంచి ఒక తెల్ల పాము బయటికి వచ్చేసరికి వెంటనే లోపలికి వచ్చి తన హస్బెండ్ దగ్గర మన ఇంటికి ఒక అతిథి రాబోతున్నారు అని చెప్తే మంచి అతిథా లేదంటే చెడ్డ అతిథా అని చెప్పి వాయిని అడిగితే తెలీదు. బట్ మనం ఎందుకైనా సిద్ధంగా ఉండాలి అంటుంది. ఆ తర్వాత మన హీరోని చూసుకుంటే వాళ్ళిద్దరూ లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేస్తుంటారు. మన హీరోనేమో సూపర్ గా జంప్ చేస్తుంది. బట్ ఆ తర్వాత మన హీరో జంప్ చేస్తాడు. కొంచెం ఏదో డౌట్ గా జంప్ చేసినట్టు, ఏదో కష్టంగా జంప్ చేసినట్టు జంప్ చేస్తాడు. అందుకు కోచ్ వచ్చి లైట్ గా తిడుతుంది. యాక్చువల్లీ వాడు లాస్ట్ ఇయరే డిస్క్వాలిఫై అయినాడు అనమాట. సో అప్పటి నుంచి వాడిపైనే వాడికి కొద్దిగా డౌట్ ఉండేసరికి చూడు ఇదంతా పట్టించుకోవద్దు. ఇక నుంచి అయినా కొంచెం బాగా ప్రాక్టీస్ చేయని చెప్పి తను చెప్తుంది. మన హీరోని కూడా సేమ్ అలానే చెప్పి మోటివేట్ చేస్తుంది. ఆ తర్వాత కోచ్ మన హీరోని మాత్రం సపరేట్ గా పిలిచి తను నేషనల్స్ కి సెలెక్ట్ అయిందని, ఇక నుంచి వీకెండ్స్ హెవీగా ప్రాక్టీస్ చేయాలని, ఇక నుంచి హీరోతో కొంచెం బయటికి వెళ్ళడం, బయట డేట్లకని వెళ్ళడం కుదరదని చెప్పేసరికి మన హీరోని కూడా ఫుల్ ఖుషి అయిపోతుంది. బట్ ఈ రిలేషన్షిప్ గురించి కోచ్ కి తెలిసిన విషయం కొంచెం భయపడేసరికి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఇద్దరు వచ్చి హెవీగా ప్రాక్టీస్ చేసి మంచిగా ట్రైనింగ్ తీసుకుంటే నేనేమంటాను అని చెప్పేసరికి తను కూడా ఫుల్ హ్యాపీ. ఆ తర్వాత స్కూల్లో చూసుకుంటే నైట్ క్లాసెస్ అనమాట. సో మన టాపర్ అండ్ ఈ హ్యాంగ్ వాళ్ళిద్దరూ ఒకే క్లాస్ లో కూర్చొని చదువుతుంటారు. బట్ వాడికి బుర్రకు ఎక్కకపోగా ఏదో టాబ్లెట్ చేసుకుంటుంటాడు. ఆ పేపర్లన్నీ గీరేసి అంటాడు. అలా వాడు చిరాక్గా ఉంటే అప్పుడే మన హీరోని కాల్ చేస్తుంది. బట్ అందరూ చదువుతున్నారు కదా అని చెప్పి వాడు మొబైల్ తీసుకుని బయటికి వచ్చి హలో అని చెప్పి ఎంత మాట్లాడినా కూడా అటు సైడ్ నుంచి మన హీరోని మాట్లాడకపోయేసరికి ఏమైంది ఏం చూస్తా అంటే అప్పుడే ఓ పిల్లి వచ్చి ఆ కిటికీ మీద పడుతుంది చూడండి. వాడే ఓ సెకండ్ భయపడిపోతాడు. ఆ తర్వాతే మన హీరోయిన్ మన హీరోతో మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది. బట్ ఈ హ్యాంగ్ గాడి గురించి మన హీరోతో చాలా చెడ్డగా మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది. ఈ హ్యాంగ్ గాడు పందిలా ఉన్నాడు. వీడికి ఈ వయసులో బర్త్డే కావాలంట, బర్త్డే గిఫ్ట్లు కావాలంట, మనం అక్కడికి వెళ్ళాలంట. వెళ్తే మన టైము మన డబ్బే బొక్క అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుని టక్కని కాల్ కట్ చేసేసరికి సో కోపంతో వెంటనే కాల్ చేస్తాడు. బట్ మన హీరోయిన్ ఏమో కోచ్ తో మాట్లాడుతుంది కదా, అందులోనూ తన మొబైల్ అనేది లాకర్ లోన బ్యాగ్ మీద ఉంది. సో వాడు ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయడానికి అక్కడ ఎవరు లేరు. అప్పుడే మనకే అర్థమవుతుంది కాల్ వచ్చింది బట్ మన హీరోయిన్ చేయలేదు, ఎవరో వాడికి చేసి ఇలా మాట్లాడినారు అని. బట్ వాడికి ఆ విషయం తెలియదు కదా. సో ఓ పక్క కోపం, ఓ పక్క బాధ, వాటన్నిటిని కంట్రోల్ చేసుకుని నడుచుకుంటా లోపలికి వెళ్తాడు. ఆ విషయాన్ని మన టాపర్ గాడు చూసి మేబీ కష్టపడి చదువుతున్నాడు, ఆ స్ట్రెస్ ఏమైనా అయింటుందేమో అని చెప్పి వాడు లైట్ తీసుకుంటాడు.
ఆ తర్వాత మన హీరోయిన్ లాకర్‌లో ఉన్న బ్యాగ్ తీసుకొని పరిగెత్తా వచ్చి మన హీరోని హగ్ చేసుకొని, ఆ తర్వాత ఇలా నేషనల్స్‌కి సెలెక్ట్ అయినానని చెప్పేసరికి మనోడు కూడా ఫుల్ ఖుషి అయిపోతాడు. ఆ తర్వాత బస్‌లో వెళ్తాంటే ఇలా మన ఇద్దరి రిలేషన్‌షిప్ గురించి కోచ్‌కి కూడా తెలిసిపోయింది అంటే, అయ్యో! అని చెప్పి వాడు తల కొట్టుకుంటుంటాడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ కొంచెం లోగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు కదా! అలాంటప్పుడు ఇలాంటి విషయం తెలిసినప్పుడు వాడు ఇంకా లోగా చేస్తే ఎక్కడ తిట్లు పడుతుందేమో అని చెప్పి వాడి బాధ. సరే అని చెప్పి ఇంటికొచ్చిన తర్వాత మన హీరోయిన్ ఇలా నేషనల్స్‌కి సెలెక్ట్ అయిన విషయం వాళ్ళ ఆంటీకి మెసేజ్ చేస్తుంది. తను కూడా కంగ్రాట్స్ చెప్పిన తర్వాత, "ఈరోజు నైట్ డ్యూటీ ఉంది. సో, ఖచ్చితంగా ఇంటికి రాను. నువ్వే జాగ్రత్తగా ఉండు" అని చెప్పేసరికి తను కూడా సరే, సరే అంటుంది. అప్పుడే కాల్ హిస్టరీలో చూస్తే మన హ్యాంగ్ ఉన్నాడు కదా! వాడు దగ్గర దగ్గర 32 సార్లు కాల్ చేసుంటాడు. వాడికి కాల్ చేద్దాం అనుకుంటుంది. బట్ అప్పుడే పై ఫ్లోర్ నుంచి సౌండ్ వచ్చేసరికి పైనున్నది మన హీరోనే కదా! సో, ఎలానో ఆంటీ రాదు. సో, మన హీరోని రప్పించుకొని ఇక డిన్నర్ చేద్దామని చెప్పి మన హీరోకి మెసేజ్ చేసేసరికి వెంటనే వాడు కూడా వచ్చేసి వాళ్ళిద్దరూ కలిసి మంచిగా తింటుంటారు. ఆ గ్యాప్‌లో ఆ హ్యాంగ్ గాడి విషయం లైట్‌గా మర్చిపోయి ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ మంచిగా తింటాంటే అప్పుడే హ్యాంగ్ గాడి విషయమే గుర్తొస్తుంది. వాడు దగ్గర దగ్గర 30 సార్లు పైనే నాకు కాల్ చేసినాడు అంటే, సరే విషయం ఏంటో కాల్ చేసి కనుక్కో అంటే తను కూడా కాల్ చేస్తుంది. బట్ ఈసారి వాడు లిఫ్ట్ చేయడు. సర్లే పనుకునేసి ఉంటాడులే అనుకుంటారు. ఇంక అక్కడ సీన్ కట్ చేసి నారిని చూసుకుంటే తన కజిన్స్ ఇలా పార్టీలో ఉన్నట్టు, పబ్‌లో ఉన్నట్టు మంచిగా తాగుతున్నట్టంట వీడియోస్ పంపిస్తారు. నువ్వు కూడా రావచ్చు కదా అంటే, లేదబ్బా అండర్ ఏజ్ ఖచ్చితంగా బయట పంపించేస్తారు అంటే, సరే సరే నీ డాక్యుమెంట్స్, నీ పర్సనల్ ఐడీస్ అన్ని పంపించు అనేసరికి తను కూడా పంపిస్తుంది. వెంటనే ఆ కజిన్ దాన్ని ఫోర్జరీ చేసి అందులో ఉన్న ఏజ్ ని కొద్దిగా పెంచేసి మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ పంపించేసరికి దాన్ని యూజ్ చేసి లోపలికి వచ్చేసి తను ఫుల్ ఖుషి అయిపోతుంది. ఆ తర్వాత ఆ టాపర్ గాని చూసుకుంటే వాడు ఫ్రీ ఉన్న టైమ్స్ లో ల్యాప్టాప్స్ ని రిపేర్ చేసి పంపిస్తుంటాడు అనమాట. అలానే ఈ హ్యాంగ్ ఉన్నాడు కదా, వాడి ల్యాప్టాప్ గుర్తొచ్చేసరికి సరే అని చెప్పి దాన్ని ఓపెన్ చేసి చూస్తే అప్పుడే దాని పైనంతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి దిగిన ఫొటోస్ అన్ని ఉంటుంది. అసలే వాడు వేరే ఇంతసేపు డిప్రెస్డ్ గా కనిపిస్తున్నాడు కదా, సరే వానికి ఏమైందో కనుక్కుందామని చెప్పి వాడికి మెసేజ్ చేద్దాం అనుకుంటే అప్పుడే వాడు పంపించిన గిరిగో యాప్ లింక్ కనిపిస్తుంది. సరే ఈ యాప్ గురించి అంతగా చెప్పినాడు కదా, ఓసారి ఓపెన్ చేద్దామని చెప్పి ఆ లింక్ ని ట్యాప్ చేయబోతాడో లేదో కరెక్ట్ గా అదే టైంకి వాళ్ళ అక్క కాల్ చేసేసరికి వాడికి వాళ్ళ అక్కకు పెద్దగా సెట్ అయ్యేటట్టు లేదేమో, అందుకే ఆ కాల్ ని కట్ చేయకుండా లిఫ్ట్ చేయకుండా ఆ ఫోన్ ని అక్కడే పెట్టేసి వాడి పనిని వాడు చేసుకుంటాడు. బట్ లక్కీగా ఆ యాప్ ఇన్స్టాల్ చేయలేదు కదా, అంతవరకు సంతోషమే. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ మన హీరోని చూసుకుంటే మళ్ళీ ఆ హ్యాంగ్ గాడికి కాల్ చేస్తుంది. ఈసారి వాడు కాల్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పరా అన్నిసార్లు కాల్ చేసినావు అంటే, ఫస్ట్ నువ్వే కాల్ చేసినావు అంటాడు. నేనా? సర్లే ఏదో ఒకట్లే ఎప్పుడో చేసింటాను. సరే మ్యాటర్ ఏంటో చెప్పు అంటే, నా బర్త్‌డేకి మీరంతా రారు అని విన్నాను అంటే, అరే సారీరా ఏమనుకోకురా ట్రైనింగ్ ఉంది. నేషనల్స్‌కి వేరే సెలెక్ట్ అయినాను. సో ఏమనుకోకురా అంటే టక్కన కాల్ కట్ చేసేస్తాడు. అయినా వీకెండ్‌లో నేను బయటికి వెళ్ళలేను. హెవీగా ప్రాక్టీస్ చేయాలి. వాడి బర్త్‌డేకి కూడా వెళ్ళడం కష్టమే. బట్ ఈ విషయాలన్నీ మనం జస్ట్ ఇప్పుడే కదా మాట్లాడుకుంటున్నాము. అంతలోపే వాడికెలా తెలిసిందబ్బా అని చెప్పి ఆలోచిస్తూ మేబీ నాకు కూడా ఈ ప్రాక్టీస్ కొన్ని రోజులు పోస్ట్‌పోన్ చేసి కనీసం వాడి బర్త్‌డేనా అటెండ్ అయ్యేలా ఉంటే కొంచెం బాగుంటుంది కదా అంటంటే, వెంటనే మన హీరో కార్డ్‌బోర్డ్ చింపేసి అందులో వాడి డేట్ ఆఫ్ బర్త్ రాసి దాన్ని కెమెరా ముందు పెట్టుకొని ఎలా అయినా హీరోయిన్ ఆ బర్త్‌డేకి అటెండ్ అవ్వాలి. ఎలా అయినా ఈ ప్రాక్టీస్ పోస్ట్‌పోన్ అవ్వాలి అని చెప్పి ఓ రికార్డ్ చేసాడో లేదో మన హీరోయిన్ కూడా ఫస్ట్ ఫన్నీగానే ఉంటుంది కదా. సో తను కూడా జాయిన్ అయిపోయి అవునవును పోస్ట్‌పోన్ అవ్వాలి అని చెప్పేసరికి ఇంకా ఆ వీడియోని వాడు ఆ గిరికో యాప్‌కి కూడా పంపించేస్తాడు. ఇంక అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే మామూలుగా ఫ్రెష్ అయ్యేసి, తినేసి ఇంక మన హీరోయిన్ కలిసి స్కూలుకి కూడా వచ్చేసారు. అక్కడ మామూలుగానే ఈ హ్యాంగ్ అండ్ ఆ నారి కనిపిస్తుంది కదా. బట్ ఈసారి వాళ్ళిద్దరు కనిపించకపోయేసరికి సర్లే మేబీ వాళ్ళు కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయింటారు అని చెప్పి వాళ్ళు క్లాస్‌లోకి వెళ్లి చూస్తే అక్కడ ఆ హ్యాంగ్ సైలెంట్‌గా పనుకున్నాడు. అండ్ ఈరోజు ఆ నారి అనే అమ్మాయి కూడా స్కూల్‌కి రాలేదన్నమాట. అండ్ ఆ హ్యాంగ్ గాన్ని చూస్తుంటే వాడు నిన్న నైట్ నుంచి ఇక్కడే ఉండిపోయినాడేమో అనిపిస్తుంది. అండ్ ఆ మొబైల్‌ని వేరే గట్టిగా పట్టుకొని ఆ నారి అనే అమ్మాయి రాలేదు కదా. సో తన బెంచ్‌ని తన చైర్‌ని ఏదో ఉరిమి చూసుంటాడు. అప్పుడే వాడి మొబైల్‌కి నోటిఫికేషన్‌లో వస్తుంది. అందులో జస్ట్ 2½ మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఆ నోటిఫికేషన్ సౌండ్ విన్న ఆ టీచర్ హ్యాంగ్ మర్యాదగా మొబైల్‌ని స్విచ్ ఆఫ్ చేయంటే వాడు చేయకపోయేసరికి హ్యాంగ్ మర్యాదగా లెగు అంటాడు. అయినా కూడా వాడు లెగకపోయేసరికి హ్యాంగ్ అని చెప్పి పిలుస్తుంటే మన వాళ్ళు కూడా ఏమైందిరా మంచా లెగురా అంటే అప్పుడు ఒక్కసారిగా వాడి బాడీ ఒకలా అయ్యేసరికి వెంటనే మన వాళ్ళు ముగ్గురు వచ్చేసి ఏమైందిరా అని అడుగుతుంటే వెంటనే టీచర్ ఏమో అంబులెన్స్‌కి కాల్ చేయండి, టీచర్‌ని పిలవండి అని చెప్పి వాయిన్ చెప్తాంటే కాసేపటికి మళ్ళీ నార్మల్ అయిపోతాడు. ఏరా ఇప్పుడు ఓకేనా అంటే వాడి బ్యాగ్ నుంచి మెల్లగా ఒక కట్టర్ తీస్తాడు చూడండి. దాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోతే మన హీరో మాత్రం మచ్చా ఈ టైంలో ఏ డెసిషన్ తీసుకోవద్దని చెప్పి దగ్గరకు వస్తాడో లేదో మన హీరోని విసిరి కొడతాడు. ఆ తర్వాత ఎవరు లేకుండానే ఆ కట్టర్ తో ఆ పక్క ఈ పక్కని చెప్పి తిప్పుతూ అంటాడు. ఆల్సో మధ్యలో వాడు పొడుచుకునేసాడేమో అనిపిస్తుంది. బట్ లాస్ట్ కి ఆ నారి టేబుల్ ఉంటుంది కదా, దాని పక్కనే మన హీరోయిన్ కూడా ఉంటుంది. సో ఆ టేబుల్ ని చూసి వెళ్ళిపో ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి పరిగెత్తా వచ్చి మన హీరోయిన్ మీదే పడేసరికి ఆ విండోనే పగలగొట్టుకొని వాళ్ళు ఈ పక్క వచ్చి పడిపోతారు.
టైమర్ ఏమో జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే ఉంది. అండ్ మన హీరోని చూసి హెల్ప్ చెయ్యి అని చెప్పి అడిగితేనే మనకే అర్థమవుతుంది వాడి బాడీ వాడి కంట్రోల్‌లో లేదని. ఇంక ఒక్కసారిగా లేచి నిలబడి ఆ కట్టర్ ఎత్తుకొని మన హీరోని కళ్ళ ముందరే గొంతు కోసుకొని వాడు అక్కడే చనిపోతాడు. కరెక్ట్‌గా వాడు చనిపోయిన టైంకి ఆ మొబైల్‌లో టైమర్ గూడా 000 అని చెప్పి మొత్తం జీరోలు వచ్చేసి ఉంటుంది. అంటే ఒక కోరిక కోరుకున్న తర్వాత 24 హవర్స్ అనేది నెక్స్ట్ కోరిక కోసం కాదనమాట. వాళ్ళ డెత్ టైమ్ అది. ఇంతటితో ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. సెకండ్ ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన హీరో, హీరోయిన్ చిన్న వయసులో ఎలా ఉన్నారనేది లైట్‌గా ఫ్లాష్ బ్యాక్‌ని టచ్ చేస్తారు. అప్పుడే వాళ్ళ అమ్మా, నాన్న ఆత్మహత్య చేసుకొని చనిపోయింటారు. అప్పుడే వాళ్ళ ఆంటీ ఇంటికి వచ్చింటుంది. అలా లిఫ్ట్ ఎక్కేటప్పుడే అదే అపార్ట్మెంట్‌లో ఉన్న మన హీరోని కూడా చూస్తుంది. ఆ తర్వాత స్కూల్‌కి వచ్చింటే ఆకున్న పిల్లలందరూ మన హీరోయిన్‌ని ఏదోటి చెప్పి గాయపరుస్తున్నారు. లైక్ వాళ్ళ అమ్మా, నాన్న ఆత్మహత్య చేసుకొని చనిపోలేదు. ఎవరో వచ్చి చంపేసినారు. మేబీ ఈ అమ్మాయే వాళ్ళ అమ్మా, నాన్నని చంపేసిందేమో అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటాంటే అప్పుడే ఆ నారి అండ్ మన హీరో వాళ్ళిద్దరే వచ్చి వాళ్ళందరి నోర్లు మూతపడేలా మన హీరోయిన్‌తో మంచిగా మాట్లాడతారు. వాళ్ళని పట్టించుకోవద్దు. వాళ్ళెప్పుడు ఏదోటి చెప్తానే ఉంటారు. మేము నీకోసం ఉన్నాం అండ్ స్టడీస్‌లో నీకేమన్నా డౌట్ ఉంటే వీడిని అడుగు అని చెప్పి ఆ టాపర్ గాన్ని చూపిస్తారు. వాడు చిన్నప్పుడు కూడా హెడ్‌సెట్ పెట్టుకొని చదువుతానే ఉన్నాడు. అప్పుడే వాడు మన హీరోని ఫస్ట్ టైం చూసింటాడు. చూడగానే మన హీరోయిన్ పైన ఓ చిన్న క్రష్ వచ్చింటుంది. అండ్ కరెక్ట్‌గా అదే టైంకి ఆ చిన్న వయసులో ఉన్న హ్యాంక్ కూడా వచ్చింటాడు. పరిచయం పెంచుకునేందుకు ఓ చిన్న కీ చైన్‌ని మన హీరోయిన్ గిఫ్ట్‌గా ఇచ్చి ఇది నాకు చాలా ఇష్టమైంది అని చెప్పి తనకిస్తాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళందరూ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లానే ఉంటారు. ఇంక అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ ప్రెజెంట్‌లో చూసుకుంటే వాడు ఆ కట్టర్‌తో వాడి గొంతును వాడే కోసుకొని చనిపోయింటాడు గదా! సో, అదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యుంటుందనమాట. సో, పోలీసులందరూ వచ్చి అది ఆత్మహత్య అని చెప్పి ఈజీగా కేస్‌ని క్లోజ్ చేసేస్తారు. ఆ తర్వాత మన హీరోయిన్ తన బ్యాగ్‌ని ఎత్తుకుందామని చెప్పి ఆ లాకర్ ఓపెన్ చేసి చూస్తే చిన్నప్పుడెప్పుడో ఆ హ్యాంగ్ గాడు ఇచ్చిన కీ చైన్‌ని ఇప్పటికీ మన హీరోయిన్ అలానే పెట్టుకుంది. అప్పుడే వాడు చనిపోయేదానికి ముందు రోజు నైట్ చూపిస్తారు. వాడు ఏదో విషయం పైన అలిగినాడు అని చెప్పి మన హీరోయిన్‌కి అర్థమైపోయింది. అందుకే డైరెక్ట్‌గా ఇంటి దగ్గరికే వెళ్ళిపోయి "రే హ్యాంగ్ ఇప్పుడు మర్యాదగా బయటికి వస్తావా? లేదంటే గోడ దూకి వచ్చేద్దాం" అని చెప్పి ఆల్మోస్ట్ గోడ ఎక్కేస్తుంది. ఆ తర్వాతే వాడు కిటికీ ఓపెన్ చేసి బయటికి వస్తాడు. ఏమనుకోకురా, ఎక్స్‌పెక్టే చేయకుండా నేషనల్స్ కి సెలెక్ట్ అయిపోయినా. చాలా తక్కువ టైం ఉంది. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. వీకెండ్స్ కూడా బయటికి వెళ్ళట్లేదు. అందుకేరా నీ బర్త్‌డే పార్టీ ఒక్కసారి నేను రాలేనురా. అందుకే నీ బర్త్‌డే గిఫ్ట్ కూడా తీసుకొచ్చేసినా చూసినావా అంటే, నాకు తెలుసు నువ్వు ఒక్కదానివే కాదు మీరెవరు నా బర్త్‌డేకి రారు అంటే, ఓర్ని నీకెవర్రా చెప్పినారు? జస్ట్ నేను ఒక్కదాన్ని మాత్రమే రాను. మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా వస్తార్రా అని చెప్పేసి, సరే ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను వెళ్తాను అని చెప్పి బయలుదేరుతంటే, సియా ఒక నిమిషం, ఈరోజు నైట్ క్లాస్‌లో ఉన్నప్పుడు నీ మొబైల్ నుంచి నాకు కాల్ వచ్చింది. సేమ్ నీ వాయిసే వినిపించింది. లైక్ నువ్వు నా గురించి హీరోతో చాలా చెడ్డగా మాట్లాడడం అని చెప్పి వినిపించింది. కానీ నాకు ఖచ్చితంగా తెలుసు నువ్వు అలా మాట్లాడేదానివి కాదు. కానీ ఎవరు అలా చేసినారనేదే నాకు అర్థం కావట్లేదు. సరే నేను చూసుకుంటాలే నువ్వు వెళ్ళు అని చెప్పి మన హీరోయిన్‌ని పంపించేస్తాడు. బట్ నెక్స్ట్ డేనే వాడిలా వాడి గొంతును వాడే కోసుకునేసరికి మన హీరోయిన్‌కి అస్సలు అర్థం కావట్లేదు. ఆ తర్వాత కోచ్ దగ్గరికి వచ్చింటే తను మన హీరోని గట్టిగా కౌగిలించుకొని నువ్వేం బాధపడకుమా, మనం మన ట్రైనింగ్ ని 3 రోజుల దాకా పోస్ట్‌పోన్ చేసుకుందాం. ఆ గ్యాప్‌లో నువ్వు కొంచెం ఎమోషనల్‌గా స్టేబుల్ అవ్వు అని చెప్పి పంపించేస్తుంది. మన హీరోని కూడా సరే అని చెప్పి నడుచుకుంటా వస్తాంటే అప్పుడే మన హీరో రికార్డ్ చేసింది, ఇలా లీవ్ కావాలని అడిగింది, ఇవన్నీ గుర్తొచ్చేసరికి వెంటనే మన హీరోయిన్ కోచ్‌ని చూసి, కోచ్ నేను మెంటల్‌గా చాలా స్టేబుల్‌గా ఉన్నాను. ఈ రోజు నుంచే మనం మన ప్రాక్టీస్‌ని స్టార్ట్ చేద్దామని చెప్తుందో లేదో వెంటనే పైకప్పు ఊడొచ్చి ఢమ్మని చెప్పి కింద పడుతుంది చూడండి. కొంచెం తేడా వచ్చినా ఆ కోచ్ మీదనా పడేది, లేదంటే మన హీరోయిన్ మీదనా పడేది. ఎవరు చనిపోయినా ఆ ప్రాక్టీస్ మాత్రం రద్దయిపోతుంది కదా! సో, టక్కని మొబైల్ ఎత్తుకొని చూస్తే కరెక్ట్‌గా 11:26 అని ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా అదే టైంకి మన హీరో మొబైల్‌కి ఆ గిరిగో యాప్ నుంచి మీ కోరిక నెరవేరబడింది అన్నట్టు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మన హీరోయిన్ పరిగెత్తుతా వచ్చి నీకు ఆ నోటిఫికేషన్ వచ్చిందా? నోటిఫికేషన్ వచ్చిందా? అంటే అవును అని చెప్పి ఓపెన్ చేసి చూస్తుంది. చూస్తే ఆ టైమర్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత మన హీరో, హీరోయిన్ ఆ ప్రాక్టీస్ పోస్ట్‌పోన్ అవ్వాలి అని చెప్పి రికార్డ్ చేసిన వీడియోని అండ్ ఆ గిరిగో యాప్ నుంచి వచ్చే శాపాన్ని అండ్ ఆ టైమర్ గనక 0 అయితే వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారనే విషయాన్ని వీళ్ళందరికీ చెప్తే ఆ నారి అనే అమ్మాయి మాత్రం అస్సలు నమ్మదు. సరే ఎందుకైనా మంచిది అని చెప్పి మన టాపర్ ఆ మొబైల్‌లోనే సిమ్‌ని తీసి ఆ మొబైల్‌ని కూడా మొత్తం రీసెట్ చేసి చూస్తే మళ్ళీ ఆ మొబైల్‌లో ఆ యాప్ అనేది అలానే ఉంది. ఆ టైమర్ కూడా అలానే ఉంది. మేబీ యాప్‌ని రివర్స్ ఇంజినీర్ చేస్తే ఆ యాప్ టైమర్‌ని కూడా రీసెట్ చేయగలను. బట్ దానికోసం నా ల్యాప్‌టాప్ కావాలి అంటే సరే ఆ ల్యాప్‌టాప్ తీసుకొని డైరెక్ట్‌గా మా ఇంటికే వచ్చేయండి అని చెప్పేసరికి వాళ్ళు కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటారు. మన హీరోయిన్ భయం ఏంటి అంటే వాళ్ళ అమ్మా నాన్న కూడా తన కళ్ళ ముందరే ఆత్మహత్య చేసుకొని చనిపోయినారంట. ఆ తర్వాత ఈ హ్యాంగ్ చిన్నప్పటి నుంచి వాడు ఫ్రెండ్ అనమాట. వాడు కూడా తన కళ్ళ ముందరే ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. నెక్స్ట్ మన హీరో వాడి టైమర్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి తనకు దగ్గరున్న వాళ్ళందరూ చనిపోతూ వస్తున్నారు. లాస్ట్‌కి మన హీరో కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు అని చెప్పి తన భయం.
ఆ తర్వాత మన వాళ్ళిద్దరూ వాళ్ళ అపార్ట్మెంట్‌కి వచ్చేస్తారు. మన హీరో ఏమో పై ఫ్లోర్‌లో ఉంటాడు కాబట్టి వాడెళ్ళిపోతాడు. అండ్ మన హీరోయిన్ కూడా తన ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడే మన హీరో వచ్చి బెడ్ మీద పడుకుంటాడో లేదో వెంటనే మన హీరోయిన్ మొబైల్ నుంచి కాల్ వస్తుంది. ఏంటి ఇప్పుడే కదా వెళ్ళింది ఆలోపే ఎందుకు కాల్ చేసింది అని చెప్పి వాడు కాల్ లిఫ్ట్ చేసి అందులో మన హీరోయిన్ మన హీరో గురించి మిగతా ఫ్రెండ్స్ అందరితో చాలా చెడ్డగా చాలా డీగ్రేడ్ చేసి మాట్లాడుతుంటుంది. మనోడికి క్లియర్ గా అర్థమైపోతుంది ఖచ్చితంగా మన హీరోని అలా మాట్లాడదు అని. సో ఆ కాల్ ని కట్ చేయకుండా పరిగెత్తా కింద ఫ్లోర్ లో ఉన్న మన హీరోని ఇంటికి వచ్చేసి ఇది విను అంటే అప్పటికే ఆ కాల్ కట్ అయిపోయి ఉంటుంది. ఏమైంది ఏం వినాలి అంటే సేమ్ నీ నంబర్ నుంచే కాల్ వచ్చింది అండ్ నీ వాయిసే లోపల వినిపిస్తుంది కానీ ఖచ్చితంగా అది నువ్వు కాదు అనేసి రెండు మొబైల్స్ ని పక్కన పెట్టేసి ఖచ్చితంగా దీన్ని ఎవరో హ్యాక్ చేయనారు అంటే లేదు యాక్చువల్లీ ఆ హ్యాంగ్ చనిపోయేదానికి ముందు కూడా సేమ్ ఇదే విషయాన్ని చెప్పినాడు. నాలానే ఎవరో కాల్ చేసి వాడి గురించి చాలా డీగ్రేడ్ చేసి మాట్లాడినారంట. సో ఏదో తప్పుగా జరుగుతుందని చెప్పి వీళ్ళకి కూడా అర్థమైపోతుంది. ఇంకా సేపట్లోనే ఆ టాపర్ అండ్ ఆ నారి వచ్చేసి ఉంటారు కాబట్టి ఇంకా మొబైల్ ని ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి వాడు మొత్తం చెక్ చేసి చూస్తే ఆ యాప్ మరి అంత కాంప్లికేటెడ్ గా లేదు, ఈజీగానే రీసెట్ కొట్టేయచ్చు. సో వాడు రీసెట్ కొట్టేసరికి ఆ మొబైల్ కూడా రీసెట్ అవుతా ఉంటుంది. ఓ 2-3 నిమిషాలు రీసెట్ అయిపోతుంది అని చెప్తా అంటే అప్పుడే మన హీరో మెల్లమెల్లగా వాడి కళ్ళు రుద్దుతా ఉంటాడు. ఓ స్టేజ్ కి బలంగా రుద్దుతా ఉంటాడు. ఏమైంది అని చెప్పి మన హీరోని చేయబెడితే మన హీరోని దొబ్బేసి గట్టిగా రుద్ది లాస్ట్ కి కళ్ళే రెడ్ కలర్ లో మారిపోయి ఉంటుంది. అండ్ నిదానంగా తల పైకెత్తి ఆ కొడన కార్నర్ ని చూసి లైట్ గా భయపడిపోతాడో లేదో ఆ విషయాన్ని ఆ నారి అమ్మాయి చూసి కూడా భయపడిపోతుంది. బట్ మన వాళ్ళు చూస్తే అక్కడ ఏం లేదు. ఆ తర్వాత వాడి చెయ్యి వాడి కంట్రోల్లోనే లేదు. అట్లే వాడి కంటి దగ్గరికి తీసుకొచ్చి సర్రని ఇలా అంటాడు చూడండి. వాడి కన్నే లైట్ గా గాయం అవుతుంది. సో వాడు దేన్నో చూస్తూ భయపడుతూ గాయస్ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాంటే టక్కున ఒక స్కూల్ అమ్మాయి వచ్చి వాడి బాడీలోకి ప్రవేశిస్తున్నట్టు చూపిస్తారు. స్టార్టింగ్ సీన్ లో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది కదా హ్యోంగ్ అనే అమ్మాయి, మేబీ ఆ అమ్మాయే వీడి శరీరాన్ని ఆవహిస్తుందేమో అనిపిస్తుంది. అలా వాడి బాడీని టేక్ ఓవర్ చేస్తున్నప్పుడే వాడి ముక్కులో నుంచి నోట్లో నుంచి అంతా రక్తం వస్తూ ఉంటుంది. మన టాపర్ గాడు కూడా వాడు ఏం చేసుకోకుండా వాడిని గట్టిగా పట్టుకుంటే అప్పుడే ఆ మొబైల్ మొత్తం రీసెట్ అయ్యి మళ్ళీ ఆ టైమర్ ఆన్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఆ ఆత్మ వాడి శరీరాన్ని పూర్తిగా ఆవహించేసి పిచ్చోళ్ళని అవుతుంటాడు. మన హీరోని అంబులెన్స్ కి పోలీసులకి అని చెప్పి కాల్ చేసంటే మన హీరోనికి ఒక్కడిచ్చేసరికి వెంటనే ఆ టాపర్ గాడు వచ్చి గట్టిగా పట్టేస్తాడో లేదు వాడి గొంతుని ఒంటి చేత్తో పడేసి అట్లే వాడిని గాల్లో లేపి వాడి గొంతు బిసికి చంపేస్తంటే బట్ ఓ స్టేజ్ కి వాడు అట్లే అన్కాన్షియస్ అయిపోతాడు. వీటన్నిటిని ఆ నారి అమ్మాయి భయపడుతూ రికార్డ్ చేస్తా ఉంటుంది. అప్పుడే మన హీరోను ల్యాప్టాప్ తీసుకుని పరిగెత్తా వచ్చి వాడి నెత్తి మీద ఒక్కటిచ్చేసరికి ఆ టాపర్ గన్ అయితే వదిలేస్తాడు. బట్ ఆ తర్వాత మన హీరోనికి ఒక డెడ్లీ లుక్ ఇచ్చి అక్కడే అన్కాన్షియస్ అయి పడిపోతాడు. బ్లడ్ ఏమో చాలా లాస్ అవుతా ఉంటుంది. సో వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేపించేస్తుంటారు. అక్కడే మన హీరోయిన్ వాళ్ళ ఆంటీ కూడా ఉంటుంది కాబట్టి హీరో ఎలా ఉన్నాడు అంటే కొంచెం సీరియస్ కండిషన్ లోనే ఉన్నాడు. బట్ మా వల్ల అయినంత వరకు వాడిని కాపాడడానికి ట్రై చేస్తాం, అంతవరకు మీరు ఎవరు వాడి దగ్గరికి వెళ్ళొద్దు, మీరు కూడా కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అయినా కూడా మన హీరోయిన్ ఐసీలో ఉన్న మన హీరోని మీట్ అవుదామని చెప్పి నిదానంగా దగ్గరికి వెళ్తాంటే టక్కున ఆ నారి అమ్మాయి వచ్చి మన హీరోని లాక్కెళ్ళిపోతుంది. చూడు హీరో ఈ పరిస్థితిలో ఉండడానికి నువ్వే కారణం అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న లైట్ గా డౌట్ పడుతున్నారు. ఇలాంటి టైంలో వాడి దగ్గరికి వెళ్ళొద్దు, అన్ని సర్దుకున్నాక మనం సర్ది చెప్దామని చెప్పి తనని కన్సోల్ చేసి అక్కడే కూర్చోబెట్టేస్తుంది. ఆ తర్వాత ఆ టాపర్ గాని చూసుకుంటే ఆ కోడ్ ని క్రాక్ చేసి ఎలా అయినా టైమర్ ని రీసెట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాడు. ఎంత ట్రై చేసినా కూడా అవ్వట్లేదు. అప్పుడే ఒక ర్యాండమ్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఎవరని చూస్తే వాళ్ళ అక్క. చూడు ఆల్రెడీ మీరు చాలా పెండ చేసేసినారు, ఇంకా గిరిగో యాప్ ని గెలుగుతా ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు చనిపోతావు. సో దాన్ని అలానే వదిలేయని చెప్తాంటే వెనకాలన్న ఆ తెల్లపాము ఏదో చెప్తున్నట్టు చూపిస్తారు. వెంటనే నువ్వు అంటే నిన్ను కాపాడిన ఆ అమ్మాయిని పిలుచుకొని వెంటనే మా ఇంటికి రా అంటుంది. ఆ కాపాడిన అమ్మాయి మరెవరో కాదనమాట, మన హీరోయినే. యాక్చువల్లీ ఆ టాపర్ గాడి అక్కనే మనం స్టార్టింగ్ సీన్ లో చూసింటాం. తను అప్పుడే ఏదో ఇలా ఒకటి జరగబోతుంది అని చెప్పి ప్రెడిక్ట్ చేసి ఉంటుంది. నిజానికి తను ఒక షామన్ అనమాట. సో తను తప్పుగా చెప్పేందుకు ఛాన్సే లేదు అని చెప్పి ఆ టాపర్ గాడికి కూడా తెలుసు. సో ఎలా అయినా మన హీరోని వాళ్ళ అక్క దగ్గరికి పిలుచుకెళ్ళాలని చెప్పి వాడు పరిగెత్తా వస్తుంటే ఆ గ్యాప్ లో మన హీరోని ఒక పెద్ద డెసిషన్ తీసుకునేస్తుంది. మన హీరో టైమర్ ఏమో తగ్గుతూ వస్తుంది. దానికి తగినట్టే వాడి హెల్త్ కండిషన్ కూడా చాలా సీరియస్ గా పోతుంది. ఖచ్చితంగా వాడు చనిపోతాడు అని చెప్పి అందరికి అర్థమైపోయింది. ఒక స్టేజ్ కి చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న తన కళ్ళ ముందరే చనిపోయిన విషయాలన్నీ గుర్తొచ్చేసి ఆ డ్రామాలో ఎక్కడ తన వల్ల హీరో కూడా చనిపోతాడేమో అని చెప్పి ఒక పేపర్ లో మన హీరోయిన్ డేట్ ఆఫ్ బర్త్ రాసి ఎలా అయినా మన హీరో బతకాలి అని చెప్పి దాన్ని రికార్డ్ చేసి ఆ వీడియోని ఆ గిరిగో యాప్ కూడా సెండ్ చేస్తుంది. మన హీరోని ఆ సెండ్ బటన్ కొట్టిన తర్వాతే మన టాపర్ గాడు పోకిరిలాగా పరిగెత్తా వస్తాడు. బట్ ఇట్స్ టూ లేట్, తను ఆల్రెడీ సెండ్ చేసింది కాబట్టి ఇంకా తన కోరిక కూడా నెరవేరబోతుంది అనమాట. అందుకని నీ ప్రాణాలు వదులుకుంటావా అంటే నా వల్ల ఇంకొక ప్రాణం కూడా పోకూడదు అంటుంది. అండ్ క్లాస్ లో ఆ హ్యాంగ్
రాంగాడు ఏదో కార్నర్‌ని చూసే కదా వాడేదో భయపడింటాడు. ఆ తర్వాత మన హీరోని చూసుకుంటే వాడు కూడా ఏదో కార్నర్‌ని చూసే వాడు భయపడింటాడు. సో, మన కంటికి కనిపించనిది ఏదో వాళ్ళ కంటికి కనిపించి వాళ్ళను భయపెట్టింది. సో, ఇప్పుడు నాకు కూడా ఆ రూపం కనిపిస్తుంది కాబట్టి మేబీ దానివల్ల మనకేదైనా సొల్యూషన్ దొరికేందుకు ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్తాంటే అప్పుడే ఆ గిరిగో యాప్ నుంచి మీ కోరిక నెరవేరబడింది అని చెప్పి నోటిఫికేషన్ వచ్చి అండ్ ఆ టైమర్ కూడా స్టార్ట్ అవుతుందో లేదో అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే వాడు మెల్లగా కోలుకుంటున్నట్టు చూపిస్తారు. ఇదంతా ఓ పక్క జరుగుతా అంటే ఈ నారి అమ్మాయి ఉంది కదా ఎవరికి తెలియకుండా మన హీరోని ఇంట్లోపలికి వచ్చేసి మన హీరో మొబైల్ కింద పడి ఉంటుందన్నమాట. దాన్ని ఎత్తుకొని చూస్తే వాడి మొబైల్లో 13 అవర్స్ 56 మినిట్స్ ఉంటే ఇంకో మొబైల్లో 21 అవర్స్ 41 మినిట్స్ ఉంటుంది. ఆ 21 అవర్స్ ఉన్న మొబైల్ ఇంకెవరిదో కాదనమాట ఆ నారి అమ్మాయిదే. అంటే తను కూడా ఆ గిరిగో యాప్ ని యూజ్ చేసి ఏదో ఒక కోరికను కోరుకున్నట్టుంది. ఆ కోరిక కూడా నెరవేరిపోయినట్టుంది. సో తన టైమర్ కూడా స్టార్ట్ అయిపోయినట్టుంది. దాన్నే చూసంటే మన హీరోనే తన ప్రాణాన్ని అడ్డుపెట్టి మన హీరోని బతికించింది కదా. సో వాడి మొబైల్లో ఉన్న టైమర్ ఆగిపోయేసరికి తనకు అర్థం కాలేదు ఎలా ఆగిపోయింది అని. సో తను షాకింగ్ గా చూస్తున్నట్టు చూపించి ఇక్కడే ఈ సెకండ్ ఎపిసోడ్ ని ముగించేశారు. థర్డ్ ఎపిసోడ్ స్టార్టింగ్‌లో చూడు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. సో, మా అక్క వెంటనే నిన్ను కలవాలి అంటుంది అంటే, మీ అక్క అబ్రాడ్‌లో చదువుకుంటోంది కదా! అంటే, లేదు యాక్చువల్లీ మా అక్క తన మంచి ఉద్యోగాన్నే వదిలేసి, తన పేరునే మార్చుకునేసి, తను ఒక షామాన్‌గా మారిపోయింది. సో, తనకు వీటి గురించి అంతా తెలుసు. అండ్ తనే కాల్ చేసి నన్ను హెచ్చరించి నిన్ను పిలుచుకురమ్మని చెప్పింది అని చెప్పేసరికి, ఇంక వెంటనే వాళ్ళిద్దరూ కార్‌లోనే బయలుదేరేస్తారు. బట్ వాళ్ళ అక్క ఇల్లు సిటీలోనో లేదంటే సిటీకి దగ్గరలోనో లేదనమాట. సిటీకి చాలా దూరంగా అడవి మధ్యలో ఉంటుంది. సో వీళ్ళు కూడా ఆ మ్యాప్స్ ని ఫాలో చేసుకుంటా వెళ్తాంటే ఓ స్టేజ్ కి రోడ్ అడ్డంగా ఓ చెట్టు పడిపోయేసరికి సార్ ఇక్కడ నుంచి కారు వెళ్ళదు అని చెప్పి ఆ డ్రైవర్ చెప్పేసరికి ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరూ నడవడం స్టార్ట్ చేస్తారు. బట్ నడుస్తారు ఓ స్టేజ్ కి వాళ్ళు వచ్చిన దారి ఏది ఎలా వెళ్ళాలి అని చెప్పి మొత్తానికి దారే తప్పిపోతారు. సో ఏం చేయాలో అర్థం కాక ఆపక ఈపకని చూస్తుంటే అప్పుడే కొన్ని పురుగులు మన హీరోయిన్ మీదకి వచ్చేసరికి పరిత్త ఆపక ఈపకని చెప్పి ఎక్కడికో వచ్చేస్తారు. బట్ చెడులోనూ ఓ మంచి ఉంది అన్నట్టు వాళ్ళ కళ్ళ ముందరే వాళ్ళ అక్క ఇల్లు కనిపించేసరికి ఓకే ఎలానా వచ్చేసినామని చెప్పి ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే వీడి ఇదే ఇంటికి ఆల్రెడీ ఓ 4-5 సార్లు వాళ్ళ అక్కని చూడడానికి వచ్చినాడంట. బట్ ఈ ఇంటిని కాపలా కాసేవాడు కేవలం అతిథులు మాత్రమే రావాలి నీకు అనుమతి లేదు అని చెప్పి వచ్చిన ప్రతిసారి పంపించేసినాడంట. సరే మా అక్కనైనా బయటికి పంపించరా మా అక్కతోనే మాట్లాడదాను అంటే లేదు మీ అక్క బయటికి వస్తే చనిపోతుంది అని చెప్పి ఏదో చెప్పి బయటికి పంపించేసినాడంట. అందులోనూ వాడు నన్ను వరుస పెట్టి పిలుస్తాడు. ఆ పదం వింటేనే నాకు మండిపోద్ది అని చెప్తా అంటే అప్పుడే ఆ డోర్ ఓపెన్ చేసుకున్నాడు. రే బామర్ది వచ్చేసినావరా అని చెప్పేసరికి ఇప్పుడే మనకే అర్థమవుతుంది యాక్చువల్లీ వాడు ఇంతసేపు చెప్తున్నది వాడి బావ గురించి. ఎన్నిసార్లు చెప్పినాను నన్ను బామర్దిని పిలవద్దు అంటే సెల్లే రారా బామర్ది మీ అక్క మీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తాను అని చెప్పి నచ్చుకుంటా వెళ్తాంటే ఆల్మోస్ట్ ఆ ఇంటి డోర్ దగ్గరకు వచ్చేస్తారు. అప్పుడే మన హీరోయిన్ కి మన హీరో కాల్ చేస్తాడు. అవును నువ్వు ఎక్కడున్నావు నన్ను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేయనారు నువ్వు వస్తావు చూస్తావు అని చెప్పి నేను వెయిట్ చేస్తానా కానీ ఇప్పటికీ నువ్వు రాలేదు అసలు ఎక్కడున్నావు నేనే నీ దగ్గరకు వస్తాను అంటే అది విన్న ఆ టాపర్ గాడి అక్క పరిత్త వచ్చేసి వద్దు వాడికి ఆ విషయాన్ని చెప్పొద్దు అసలు వాడు నీ బాయ్ ఫ్రెండే కాదని చెప్పేసరికి వెంటనే ఆ ఆత్మ మన హీరోయిన్ బాడీలోకి ప్రవేశిస్తుందో లేదో వెంటనే తన కళ్ళు చిన్నగా మారి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఆ కాల్ని కట్ చేసే అంటే తన బాడీ ఇప్పుడు తన కంట్రోల్లోనే లేదనమాట. సో అట్లే ఫ్రీజ్ అయిపోయినట్టు ఉంటే వెంటనే మంత్ర తాడు తీసుకురని చెప్పేసరికి ఆ బావగాడు కూడా పరిగెత్త వెళ్ళి ఆ తాడు తీసుకొస్తాడో లేదో వెంటనే తన బాడీ మొత్తం చుట్టేసి ఆ మొబైల్ కింద పడే అంటే ఆ మొబైల్లో ఉన్న వాయిస్ ఏమో ఇప్పుడు మర్యాదగా మీరు ఎక్కడున్నారో చెప్తారా లేదంటే నీ బాయ్ ఫ్రెండ్ పుచ్చ పాలు కొట్టేసి వాడిని చంపేద్దాం అని చెప్పి అదో పక్క భయపెడతా ఉంటుంది. బట్ వాళ్ళ అక్క మాత్రం అస్సలు పట్టు వదలట్లేదు. ఆ తాడు ఎత్తుకొని మన హీరోని చేతులు చుట్టేసి గట్టిగా లాగేసి అది ఇది చేసేసరికి లాస్ట్ గా మొబైల్ కింద పడుతుందో లేదో వెంటనే కాల్ కూడా కట్ అయిపోతుంది. ఆ టైమర్ ఏమో మళ్ళీ రిజ్యూమ్ అవుతుంది. బట్ మన హీరోయిన్ ఏమో అన్కాన్షియస్ పడిపోయి ఉంటుంది. మన టాపర్ గడికి అర్థం కాక అక్క ఏం జరుగుతుందిగా ఏం చేస్తున్నారుగా అంటే చూడు తమ్ముడు చెప్పేందుకు సమయం లేదు. బట్ తన ఆత్మ ఆ ప్రపంచంలో బంధింపబడింది. తన్ని ఎలా అయినా రిలీజ్ చేయకపోతే తను అక్కడే ఉండిపోతుంది. నిజ జీవితంలో తను చనిపోతుంది. సో ఏం జరిగినా మీ బావ చెప్పేంత వరకు ఈ రూమ్ నుంచి నువ్వు అస్సలు బయటికి రాగని చెప్పి ఆ రాళ్లతో గోపురంలా కట్టినారు కదా ఆ ప్లేస్ లో మన హీరోయిన్ పనుకోబెట్టేసి ఒక వాటర్ లో మన హీరోయిన్ మొబైల్ ని పెట్టేస్తారు. ఎందుకంటే ఆ మొబైల్ ని యూజ్ చేసి ఆ స్పిరిట్ ఎవరి బాడీలో అయితే వాళ్ళ బాడీలో దూరేసి వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. ఇంకో థ్రెడ్ ఎత్తుకొని మన హీరోయిన్ కట్టేసి అదే థ్రెడ్ ని ఆ అక్క కూడా కట్టుకుంటుంది. ఆ తర్వాత కొన్ని మంత్రాలు చదువుతుంటే వెనగాల ఆ తెల్ల పాము వచ్చి అట్లే చూసా ఉంటుంది. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి మన హీరోని ఇంకొక ప్రపంచంలో కళ్ళు తెరుస్తున్నట్టు చూపిస్తారు. మేబీ ఇదే ఆ ఆత్మల ప్రపంచమేమో అనిపిస్తుంది. అక్కడే ఆ అక్క కూడా ఉంటుంది కాబట్టి చూడు సియా తెలుసో తెలియగో నువ్వు కూడా యాప్ ని యూజ్ చేసి నువ్వు కూడా ఒక కోరికను కోరుకున్నావు కాబట్టి నువ్వు కూడా ఇప్పుడు ఆ శాపంలో ఇరుక్కుపోయావు. ఆ శాపం తొలగిపోవాలంటే నువ్వు 3 ద్వారాలను దాడి రావాలి అని చెప్పేసరికి ఆ ద్వారం ఎక్కడుంది అంటే అప్పుడే తన హస్బెండ్ అయినా బ్యాంక్ కి సిగ్నల్ ఇచ్చేసరికి ఆ
ప్రాంక్ కూడా అక్కడున్న 3 అగరబత్తిలో ఓ అగరబత్తిని వెలిగిస్తాడో లేదో, వెంటనే ఆ ప్లేస్ మొత్తం గట్టిగా గాలి వీయడం స్టార్ట్ అవుతుందో లేదో, వెంటనే ఆయన ఒక కత్తి ఎత్తుకొని ఆ ప్లేస్ చుట్టూ ఓ వలయంలా ఏసి దాని చుట్టూ ఉప్పు చల్లుతాడో లేదో, అప్పుడే ఆ గాలి మొత్తం నార్మల్ అవుతుంది. మళ్ళీ ఆ ప్లేస్ కూడా మళ్ళీ యథావిధిగానే మారుతుంది. అట్లే ఈ ఆత్మల ప్రపంచంలో చూసుకుంటే అప్పుడే మన హీరోయిన్‌కి ఆ మొదటి ద్వారమే కనిపిస్తుంది. చూడు సియా, నువ్వు శపించబడ్డావు కాబట్టి ఇక్కడున్న ఆత్మలకు నువ్వు కనిపిస్తావు. కానీ నేను శపించబడకుండానే ఈ ఆత్మల ప్రపంచంలో ఉన్నా కాబట్టి నేను కూడా ఆత్మలకు కనిపిస్తాను. అందుకే నేను నీతోని నీకు తోడుగా ఉంటాను. కానీ ఆ ఆత్మలకి ఎవ్వరికీ కనిపించకుండా నేను మాయమైపోతాను. నేను మాయమైపోయిన తర్వాత నీతోనే ఉన్నానా లేదా అని తెలియడానికి నీ చేతికున్న దారాన్ని చూసుకో. అది నీకు నాకు మధ్య కనెక్షన్‌ని చూపిస్తుంది అంటుంది. నువ్వు ఆ 3 ద్వారాల్ని క్రాస్ చేస్తే మాత్రమే నువ్వు ఆ శాపం నుంచే బయటపడగలవు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఏం జరిగినా ఏ సౌండ్ వినిపించినా వెనక మాత్రం అస్సలు తిరిగి చూడకని చెప్పి తను రియల్ లైఫ్‌లో ఆ మాస్క్ అయితే యేసుకుంటుందో లేదో వెంటనే ఈ ఆత్మల ప్రపంచంలో తను అట్లే మాయమైపోతుంది. ఇంకా ఫస్ట్ డోర్‌ని ఓపెన్ చేసుకొని వెళ్తే ఓపెనింగే తన స్కూల్ కనిపిస్తుంది. ఇక్కడే కదా ఇది మొత్తం స్టార్ట్ అయింది. సో స్కూల్‌లోనే స్టార్ట్ అవుతుందన్నమాట. సో తను కూడా నడుచుకుంటూ వెళ్తాంటే అప్పుడే ఒక రూమ్ లోపల ఏదో సౌండ్ వచ్చేసరికి మేబీ ఈ రూమ్‌లో ఎగ్జిట్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి నిదానంగా నడుచుకొని వెళ్లి చూస్తే అక్కడ ఏం కనిపించదు. బట్ ఏం జరిగినా వెనక తిరిగి మాత్రం చూడకూడదు అని చెప్పి ఆ అక్క చెప్పింది కదా! సో ముందు వైపే చూసుకుంటూ నిదానంగా నడుచుకుంటూ వెనక్కొచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేశా అంటే వెనకాలే ఆ చనిపోయిన హ్యాంగ్ ఉంటాడా. ఇంక వెనక్కి కూడా తిరిగి చూడకుండా పరిగెత్త పై ఫ్లోర్‌కి వచ్చేసుంటే ముందరే వాళ్ళు స్టార్టింగ్ సీన్‌లో ఆ హ్యాంగ్ గాడు మన హీరోయిన్ మీదే పడి ఆ డోర్‌నే పగలగొట్టుకొని ఈ పక్కొచ్చి పడిపోయి ఉంటాడు కదా! ఆ సీన్ తన కళ్ళ ముందరే జరుగుతుంది. వాడు గొంతు కోసుకునేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ మన హీరోయిన్ దగ్గరకు పరిగెత్త వస్తంటే తను కూడా పరిగెత్త వెళ్ళి మళ్ళీ ఇంకొక ఫ్లోర్‌కి వెళ్ళిపోతుంది. అక్కడ చూస్తే మళ్ళీ వాడే ఈసారి బాధపడుతూ చేతిలో కత్తి పెట్టుకొని నీ వల్లే నేను చనిపోయినాను, నీ వల్లే నేను చనిపోయినాను, అన్నిటికి కారణం నువ్వే అని చెప్పేసరికి మన హీరోయిన్ ఏం చేయదో అర్థం కాక వెంటనే ఆ విండో ఓపెన్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తే ఆపోజిట్ లో సేమ్ తన రిఫ్లెక్షనే కనిపిస్తుంది. అండ్ పైన కింద కూడా సేమ్ అలానే కనిపిస్తుంది. విచ్ మీన్స్ ఓన్లీ ఎగ్జిట్ డోర్ కనిపెడితే మాత్రమే మన హీరోయిన్ ఈ ప్లేస్ నుంచి తప్పించుకోగలదు. ఇంకా వాడు మన హీరోయిన్ ముందుకు వచ్చేసి అన్నిటికీ నువ్వే కారణం అని చెప్పి ఒక సైకోలో మళ్ళీ వాడి గొంతు కోసుకుంటా అంటే ఆ రక్తం మొత్తం మన హీరోయిన్ మీదంతా ఎగురుతుంటుంది. అప్పుడే తను బాగా ఆలోచించి మనం దాన్ని చూసి భయపడడం వల్లే అది కూడా మనల్ని భయపెడుతుంది. అదే మనం దాన్ని చూసి భయపడలేదంటే అది మనల్ని ఏం చేయలేదు అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ వాడే వచ్చి గొంతు కోసుకుంటా అంటే ఈసారి ఏమైనా కానీ అని చెప్పి ఒక్కసారిగా వాడిని గుద్దుకొని వెళ్ళిపోతుందో లేదో అదంతా ఓ ఇల్యూషన్ లా అయిపోతుంది. ఎస్, మన హీరోని అనుకుంది నిజమే అనమాట. అప్పుడే ముందర ఆ ఎగ్జిట్ డోర్ కూడా కనిపిస్తుంది. ఇంకా దాన్ని ఓపెన్ చేసేసరికి అట్లే రియాలిటీలో చూసుకుంటే ఆ అక్క తన హస్బెండ్ కి రెండో ద్వారాన్ని ఓపెన్ చేయని చెప్పేసరికి వెంటనే వాడు కూడా ఆ రెండో అగరబత్తిని వెలిగిస్తాడు. చూస్తే మన హీరోయిన్ కూడా వేరే ఓ ప్లేస్‌కి వచ్చేసి ఉంటుంది. బట్ అది ఒక రోడ్ అంటే దూరంలో ఒక యాక్సిడెంట్ అయిన కార్ కనిపిస్తుంది. అప్పుడే మనకొక చిన్న ఫ్లాష్ బ్యాక్‌లా కనిపిస్తుంది. ఏంటంటే మన హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న ఆత్మహత్య చేసుకొని చనిపోలేదన్నమాట. మన హీరోయిన్ ఏదో ఒక కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు నాన్న ఇన్ కేస్ నేను ఆ కాంపిటీషన్‌లో విన్ అయితే నాకు ఏ గిఫ్ట్ కొనిస్తారు అని చెప్పి ఇలా మాట్లాడుతూ వస్తుంటే వాళ్ళ నాన్న కూడా వెనక తిరిగి మన హీరోయిన్‌తో మాట్లాడదామని చెప్పి ట్రై చేస్తుంటాడు. అలా మాట్లాడేటప్పుడే సడెన్‌గా ఏదో వెహికల్ రావడం వల్ల కార్‌ని సడెన్‌గా తిప్పేసరికి కార్ కంట్రోల్ తప్పిపోయి అక్కడే యాక్సిడెంట్ అయింటుంది. ఆ ఇంజ్యూరీస్ తోనే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయింటారు. సో చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్న మరణానికి తనే కారణమని అదే గిల్ట్ తో ఇప్పటి వరకు బతుకుతూ వచ్చింది. ఇంకా ముందర చూసేమో హీరోయిన్ వాళ్ళ అమ్మ పడిపోయి ఉంటుంది. అండ్ వాళ్ళ నాన్నేమో కొన ఊపిరిలో సియా సియా అంటే కరెక్ట్ గా అదే టైంగా ఆ సెకండ్ డోర్ యొక్క ఎగ్జిట్ కూడా కనిపిస్తుంది. ఇంకా తను కూడా వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేసంటే టక్కన్ సియా వాళ్ళ అమ్మ సియా కాళ్ళు పట్టేసి సియా ఇది నువ్వేనా, ఎంత ఎదిగిపోయినావమ్మా, బాగున్నావా అని చెప్పి ఏదో చెప్పి తన్ని అక్కడే ఉంచుకునేలా ట్రై చేస్తుంది. వెనకాల ఉన్న ఆ అక్క కూడా సియా వెంటనే ఆ ఎగ్జిట్ డోర్ ని యూజ్ చేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి వాళ్ళిద్దరికి కనెక్ట్ అయిన ఆ దారాన్ని కూడా లాగేందుకు ట్రై చేస్తుంది. ఆల్సో రియల్ వరల్డ్ లో కూడా సియా వెళ్ళిపో అని చెప్పి ఎంతగానో చెప్పేందుకు ట్రై చేస్తుంటే ఆ అగరబత్తి కూడా అయిపోతూ వస్తుంది. ఇన్ కేస్ అది కంప్లీట్ గా అయిపోయి మన హీరోని ఇంకా ఎగ్జిట్ డోర్ ని కనిపెట్టకపోతే మన హీరోని అక్కడే ఇరుకుపోతుంది. మేబీ ఆ అక్క కూడా అక్కడే ఇరుకుపోయేందుకు ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ అలా జరిగితే నేను నా మాస్క్ తీసి హీరోని కాపాడుతా అంటుంది. కానీ తన హస్బెండ్ ఏమో నువ్వు అలా మాస్క్ తీసి ఆ ఆత్మలన్నింటికి నువ్వు ఆ ప్రపంచంలో ఉన్నావు అని చెప్పి తెలిసిపోతుంది. ఆ తర్వాత నువ్వు అక్కడే ఇరుక్కుపోవాల్సి వస్తుంది. సో తీయద్దు అని చెప్తా అంటే కరెక్ట్ గా అదే టైం గా నారి అమ్మాయి ఉంది కదా, తను ఈ టాపర్ కి కాల్ చేస్తుంది. బట్ మనోడు దాన్ని ఇగ్నోర్ చేసి వెంటనే ఓ పేపర్ ఎత్తుకుని వాడి డేట్ ఆఫ్ బర్త్ రాసి వాడేదో కోరికను కోరుకోబోతున్నాడేమో అన్నట్టు చూపిస్తారు. మళ్ళీ ఆ స్పిరిచువల్ వరల్డ్ లో ఉన్న మన హీరోయిన్ చూసుకుంటే మన హీరోయిన్ కూడా అర్థమైపోతుంది ఇది మన అమ్మ కాదు, మనల్ని ఈ ప్లేస్ లోనే ఉండిపోయేలా చేసేందుకు చేస్తున్న ట్రాప్ అని. సో ఆ చెయ్యినే తన్నేసి పరిగెత్తా డోర్ దగ్గరికి వెళ్తుంటే సియా సియా నన్ను చూడుమా అని చెప్పి తను ఎంతగానో చెప్పేందుకు ట్రై చేస్తుంది.
ఉంది. అయినా కూడా మన హీరోయిన్ వెనక్కి తిరిగి చూడకుండా డోర్ ని ఓపెన్ చేసేస్తుంది చూడండి. ఇంకా నిదానంగా లేచి చూస్తే పక్కనే ఆ టాపర్ గాడు అండ్ తన బావ కనిపిస్తారు. ఓకే సియా, మొత్తానికి నువ్వు ఎలానో ఆ శాపం నుంచి బయట పడిపోయినావు, ఇప్పుడు బాగున్నావు కదా అంటే బాగున్నా అంటుంది. సరే ఆ అక్క ఎక్కడ అంటే ఇంత చేసింది కదా, సో చాలా టైర్డ్ అయిపోయింది అండ్ డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది అని చెప్పేసరికి సరే సరే అని చెప్పి తను కూడా చూసంటే అప్పుడే ఇంకొక వాయిస్ ఆ అక్కలా మాట్లాడుతుంది. సియా, నువ్వు ఇంకా మూడో ద్వారాన్ని కనిపెట్టలేదు, నువ్వు ఇంకా ఆత్మల ప్రపంచంలోనే ఉన్నావు, ఆ ఆత్మలన్నీ నిన్ను మోసం చేసేందుకు ట్రై చేస్తుంది, మేలుకో మేలుకో అని చెప్పి ఆ అక్క చెప్తాంటే మధ్యలో ఈ బావగాడేమో నీకు ఆ వాయిసెస్ వినిపిస్తుందా, మేబీ నువ్వు ఆత్మల ప్రపంచానికి వెళ్ళడం వల్ల ఆ వాయిసెస్ ఇక్కడికి కూడా వినిపిస్తుందేమో, దాని మాట వినొద్దు దాని మాట వినొద్దు అని చెప్పి వీడియో పక్క చెప్తాడు. అసలు ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి మన హీరోనికి అస్సలు అర్థం కాక తనే కన్ఫ్యూజన్ లో చూస్తుంటే అప్పుడే ఆ అక్క వాయిస్ ఏం చెప్తుందంటే, చూడు నేను ఈ మాయా మాస్క్ వేసుకుని ఈ ఆత్మల ప్రపంచంలో ఉన్నాను, సో అక్కడున్న వాళ్ళతో నన్ను పిలవమని చెప్పు, ఖచ్చితంగా వాళ్ళు నన్ను చూపించలేరు అని చెప్పేసరికి తను కూడా ఆ అక్క ఎక్కడా అంటే లోపల డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది, పిలవనా అని చెప్పి వెంటనే ఆ టాపర్ గాడు వెళ్లేందుకు ట్రై చేస్తుంటే ఆ బావగాడు అడుగునేసి, వద్దు ఆ ఆత్మలు కూడా మీ అక్కను వెతుకుతున్నాయి, ఇలాంటి టైంలో ఆ ఆత్మలకు మీ అక్కను చూపించేసి ఆ తర్వాత మీ అక్క ప్రాణానికి ప్రమాదం అని చెప్పి వీడు ఓ పక్క లాజికల్ గా చెప్తున్నాడు, ఆ పక్క ఆ అక్క వాయిస్ కూడా లాజికల్ గా చెప్తాంది. మళ్ళీ మన హీరోయిన్ కన్ఫ్యూజన్‌లో చూసంటే, సియా నువ్వు ఎలా అయినా మూడో ద్వారాన్ని కనిపెట్టాలి, ఆ మూడో ద్వారాన్ని కనిపెట్టు, కనిపెట్టు అని చెప్తాంటే, అప్పుడే స్టార్టింగ్ సీన్‌లో మన హీరో కళ్ళు రుద్దుకుంటా ఉన్నాడు గదా! సేమ్ అలానే ఈ టాపర్ గాడు కూడా రుద్దుకొని, సియా, సియా నీ వెనకాల ఏదో ఉంది, నీ వెనకాల ఏదో ఉంది. మేబీ ఇదే మన హీరో చూసినాడేమో, అందుకే మన హీరోకి ఇలా జరిగిందేమో. నువ్వు బతకాలని నేను ఆ యాప్‌ని యూజ్ చేసేసిన. మేబీ ఆ ఆత్మే మనందరిని చంపుతోందేమో. వెనక తిరిగి చూడు, వెనక తిరిగి చూడు అని చెప్పేసరికి, ఒక్క సెకండ్ మన హీరోని డిస్ట్రాక్ట్ అయ్యి టక్కని తిరిగి చూస్తుంది చూడండి. వెనకాల ఒక ఎర్ర కన్ను చూసేసినా అని చెప్పేసరికి అట్లే రియాలిటీలో చూసుకుంటే వాళ్ళిద్దరికి కనెక్ట్ అయి ఉన్న ఆ థ్రెడ్ కట్ అయిపోతుంది అండ్ తను కూడా బలహీనంగా మారిపోయి రక్తంగా వాంతులు తీస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఆ ఆత్మలు ఆ అక్కను కూడా చూడగలవు అనమాట. సో వెంటనే తన హస్బెండ్ కి ఆ మూడో ద్వారాన్ని కూడా తెరువు అంటే, దాన్ని తెరిస్తే జస్ట్ మీకు 3 నిమిషాలు మాత్రమే తప్పించుకోవడానికి ఉంటుంది అంటే వెంటనే తెరువు అని చెప్పేసరికి తను కూడా తెరుస్తాడో లేదో వెంటనే తను ఆ బాణాన్ని ఎత్తుకొని ఆ స్పిరిచువల్ వరల్డ్ లోకి ఆ అక్క ఎంటర్ అవుతున్నట్టు చూపిస్తారు. మళ్ళీ మన హీరోనే చూసుకుంటే ఈసారి ఆ వైట్ థ్రెడ్ కి బదులు రెడ్ థ్రెడ్ ఎవరికో కనెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. సో దాన్ని ఫాలో చేసుకుంటా వెళ్తాంటే కిందంతా రక్తంగానే ఉంటుంది. అయినా కూడా నడుచుకుంటా వెళ్తాంటే అప్పుడే ఒక 10-15 బాడీస్ అన్ని అక్కడ వేలాడుతూ ఉంటాయి. అండ్ ముందరే ఒక అమ్మాయి మొబైల్ పెట్టుకొని కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఆ రెడ్ కలర్ థ్రెడ్ రాగేసరికి మన హీరోయిన్ కంట్లో ముక్కులో నోట్లో నుంచి అంతా రక్తం వచ్చేసరికి తను అక్కడ చనిపోతుందేమో అనుకుంటాంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ అక్క ఎంట్రీ ఇచ్చి ఒక బాణం వదులుతుంది చూడండి. ఆ థ్రెడ్ కట్ అయిపోతుందో లేదో వెంటనే పరిగెత్తా వచ్చి వెంటనే మనం ఆ డోర్ ని యూజ్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళిద్దరు పరిగెత్తా వెళ్తాంటే ఆల్మోస్ట్ ఆ డోర్ దగ్గరికి రీచ్ అయిపోతారో లేదు అప్పుడే ఒక అమ్మాయి కట్టర్ ఎత్తుకుని మన హీరోనే చంపేద్దామని చెప్పి వస్తే వెంటనే ఆ అక్కే కాపాడేసి ఆ డోర్ ని యూజ్ చేసి వాళ్ళు మళ్ళీ రియాలిటీకే వచ్చేస్తారు. చూస్తే ఆ టైమర్ కూడా ఆగిపోయి ఉంటుంది. సో ఆ 3 ద్వారాలని మన హీరోయిన్ క్రాస్ చేసింది కాబట్టి మన హీరోయిన్ గా ఆ శాపం తొలగిపోయిందనే చెప్పొచ్చు. ఇంకా టాపర్ గాడు కూడా పరిగెత్తా వచ్చి చూస్తే మన హీరోయిన్ నిదానంగా కాన్షియస్ లో వస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ చూడు ఇది ఇంతటితో ముగిసిపోలేదు, ప్రస్తుతానికి రెస్ట్ తీసుకోండి మళ్ళీ చూసుకుందామని చెప్పేసరికి వాడు వెంటనే మన హీరోయిన్ అక్కడి నుంచి మోసుకెళ్ళిపోతాడు. అప్పుడే ఆ అక్కకు చూసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఆ డోర్ ని రీచ్ అయినప్పుడు ఒక అమ్మాయి కట్టర్ ఎత్తుకొచ్చి మన హీరోని చంపేద్దామని చెప్పి ట్రై చేసి ఉంటుంది కదా, అప్పుడు ఆ గాయాన్ని ఆ అక్క తీసుకుంటుంది కాబట్టి చెయ్యి లైట్ గా కోసుకుపోయి ఉంటుంది. ఆ గాయం పైన ఆ తెల్లపాము నిదానంగా వచ్చి ఆ గాయాన్ని నయం చేస్తున్నట్టు చూపిస్తేనే మనకే అర్థమవుతుంది ఆ తెల్లపాముకు ఆ అక్కకు ఏదో ఒక బాండ్ ఉంది అని. ఆ తర్వాత హాస్పిటల్లో చూసుకుంటే మన హీరో ఇప్పుడు అంత సీరియస్ కండిషన్ లో లేదు, మెల్లగా రికవర్ అవుతున్నాడు కదా. ఈ టైంలో వెళ్ళి చూడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు అని చెప్పేసరికి ఆ నారి అమ్మాయి వెళ్ళి చూస్తుంది. బట్ మన హీరోని ఆ ఆత్మ ఆవహించినప్పుడు మన హీరో ఆ టాపర్ గాన్ని కొట్టేసినాడు అండ్ హీరోని కొట్టేసినాడు కదా, వీటన్నిటిని ఆ నారి అమ్మాయి రికార్డ్ చేసి ఉంటుంది. సో ఆ వీడియోని వాడికి చూపించింటే వాడే షాకింగ్ గా చూస్తుంటాడు, ఇవన్నీ నేను చేసినానా అని. ఇలా చేసినందుకే హీరోనికి నువ్వు నచ్చలేదు, అందుకే ఎవ్వరు రాలేదు, నేను మాత్రమే నేను చూడ్డానికి వచ్చినాను అని చెప్పి మొత్తం సీన్ ని మార్చేసి ఏమో తనే వాడిని కాపాడినట్టు అంత బిల్డప్ ఇస్తుంది. మళ్ళీ మన వాళ్ళనే చూసుకుంటే వాళ్ళ బావ ఒక పేపర్‌ని ఓపెన్ చేసి చూపిస్తాడు. అందులో ఆ టాపర్ గాడి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అంటే వాడు కూడా ఒక కోరికను కోరుకుందాం అనుకుంటాడు. బట్ లాస్ట్ మినిట్‌లో ఎలానో మన హీరోయిన్ బతికిపోయింది కాబట్టి వాడు కూడా ఎటువంటి కోరిక కోరుకోలేదన్నమాట. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే అంతే రోయ్ అని చెప్పి లైట్‌గా వాడిని మందలించిన తర్వాత ఆయన కూడా లోపలికి వెళ్ళిపోతాడు. హీరోని చూసుకుంటే ఆ అక్క కొత్త బట్టలు ఇచ్చి ఆత్మల ప్రపంచానికి వెళ్ళొచ్చినావు కదా, సో ఈ బట్టల్ని తగలబెట్టేసి ఈ కొత్త బట్టల్ని వేసుకో అని చెప్పి ఇస్తుంది. ఆ తర్వాత వాళ్ళు నలుగురు కూర్చొని ఆ గిరిగో యాప్‌ని
ఓపెన్ చేసి చూపిస్తారు. మనం ఎలా అయినా మేహ్యూంగ్ ని కనిపెట్టాలి అంటుంది. మేహ్యూంగ్ అంటే ఏంటి అంటే ఒక ఆత్మతో సంబంధం ఉన్న ఒక వస్తువునే మేహ్యూంగ్ అంటారు. ఇప్పుడు జరుగుతున్న ఈ సీనరీలో మేహ్యూంగ్ అంటే ఆ మొబైల్ అండ్ ఆ గిరిగో యాప్ అనమాట. అందులోనూ మన హీరో నా స్పిరిచువల్ వరల్డ్ లో ఆ రెడ్ కలర్ థ్రెడ్ అనేది ఎవరికో కనెక్ట్ అయినట్టు చూసినాం కదా, యాక్చువల్లీ ఆ మొబైల్ కే కనెక్ట్ అయిందనమాట. సో ఆ మొబైల్ ని మన హీరోని ఈ నిజమైన ప్రపంచానికి తీసుకొచ్చినట్లయితే అప్పుడు ఆ యాప్ ని ఆ మొబైల్ ని శాశ్వతంగా అంతం చేసేయచ్చు అని చెప్తే అప్పుడే ఆ టాపర్ మన హీరోనే ఎందుకు పోవాలి అంటే తానే నిజమైన ప్రపంచానికి ఆ ఆత్మల ప్రపంచానికి కనెక్ట్ అయి ఉన్న ఏకైక మనిషి. ఎందుకంటే తను 2 ద్వారాలని న్యాయంగా దాటిన మూడవ ద్వారాన్ని ఆ అక్క సాయంతోనే దాటింది కదా, సో టెక్నికలీ అది చీటింగ్ అనమాట. అందుకే ఆ ప్రపంచానికి ఈ ప్రపంచానికి తనకి ఇంకా అలానే లింక్ ఉంది, అందుకే తను మాత్రమే వెళ్ళగలదు అంటుంది. ఇంకా అట్లే నైట్ టైం చూసుకుంటే మంచిగా వర్షం పడతా ఉంటుంది, మన వాళ్ళు మంచిగా పనుకుంటారు. అప్పుడే ఓ 2 చుక్కలు మన హీరోయిన్ ముఖం పైన పడేసరికి నిదానంగా లేచి చూస్తే రెడ్ కలర్ లో ఉంటుంది. ఇంకా జోరుగా రక్తపు వర్షం తన పైన కురిసేసరికి తను భయపడిపోయి చూస్తున్నట్టు చూపించి ఇక్కడే ఈ థర్డ్ ఎపిసోడ్ ని ముగించేశారు. ఫోర్త్ ఎపిసోడ్ ఓపెనింగ్ లో అదే రూమ్ లో ఆ రక్తపు వర్షం కురుస్తున్నట్టు చూపిస్తారు. అప్పుడే ఆ కార్నర్ లో ఫస్ట్ ఆ గిరిగో యాప్ ని యూజ్ చేసి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది కదా హ్యూంగ్, ఆ అమ్మాయి అక్కడే నించో ఉంటుంది. నిదానంగా మన హీరోయిన్ దగ్గరికి వచ్చి అట్లే వేలు చూపిస్తే వెనకాల ఇంకొక అమ్మాయి మన హీరోని అటాక్ చేస్తున్నట్టు చూపిస్తారు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి నిదానంగా లేచి చూస్తే ఇదంతా తన పీడకల అని చెప్పి అర్థమవుతుంది. బట్ ఆ కళలో ఆ హ్యూంగ్ అమ్మాయే కాకుండా వెనకాలే ఇంకో అమ్మాయి స్కూల్ యూనిఫామ్ వేసుకుని ఉండింది కదా, సో దీన్ని బట్టి ఆ యాప్ వెనకాల ఈ శాపం వెనకాల ఒక్క అమ్మాయి మాత్రమే కాదు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అని చెప్పి అర్థమవుతుంది. సో ఇలాంటి టైంలో ఆ కళల ప్రపంచంలోకి వెళ్ళి ఆ మొబైల్ ని తీసుకురావడం అనేది కొంచెం రిస్కీనే అనమాట. అందుకే ఈ నిజమైన ప్రపంచంలో ఆ మొబైల్ ఎక్కడుందో వెతికి తీసుకురావాలి అని చెప్పి వీళ్ళు ముగ్గురు బయలుదేరతారు. బట్ మధ్యలో మన హీరోయిన్ ని ఎటువంటి దుష్టశక్తి ఆవహించకూడదని ఆ అక్క తెల్ల దారంతో ఒక కంకణంలా చేసి దాన్ని మన హీరోయిన్ కడుతుంది. ఇన్ కేస్ ఇది కట్ అయిపోతే వెంటనే నన్ను వచ్చి కలువు అంటుంది. అండ్ ఇంకొక విషయం, ఎవరితో అయినా మాట్లాడాలి అంటే మొబైల్ ని యూజ్ చేసి కాల్ చేయడమో లేదంటే మెసేజెస్ లో మాట్లాడమో చేయకు. నిన్ను నేను కాంటాక్ట్ అవ్వాలి అంటే నా తమ్ముడు ద్వారా నిన్ను కాంటాక్ట్ అవుతా అని చెప్పి వాళ్ళ ముగ్గురిని జాగ్రత్తగా పంపిస్తుంది. తనెందుకు వీళ్ళకు తోడుగా రాలేదు అంటే తను ఆ ఇంటిని దాటి బయటికి వస్తే తన బాడీ తట్టుకోలేదంట. సో మేము కూడా దానికి పరిష్కారాన్ని వెతుకుతాము అన్నట్టు చెప్పి ఇంకా అక్కడి నుంచి బయలుదేరతారు. మధ్యలో మన హీరోని చూసుకుంటే మనోడు ఫుల్ గా రికవర్ అయిపోయినట్టున్నాడు. సో ఆ హాస్పిటల్లో ఎవరికి తెలియకుండా సైలెంట్ గా బయటకు వచ్చేసి మన హీరోని ఇంటి ముందరకు వచ్చేసి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్దామని చెప్పి ట్రై చేస్తే లోపల నుంచి ఆ నారి అమ్మాయి బయటికి వచ్చేసరికి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే తను ఏదో కథలు చెప్తుంది. కరెక్ట్ గా అదే టైంకి పక్కింట్లో ఉన్న ఒక లేడీ బయటికి వచ్చేసరికి ఎక్కడ తనకంట వీడు పడతాడేమో అని చెప్పి వెంటనే వాళ్ళ లోపలికి వచ్చేస్తాడు. మళ్ళీ మన వాళ్ళని చూసుకుంటే ఆ టాపర్ గాడి ఇంటికి వచ్చేసి ఉంటారు. అప్పుడే చనిపోయినాడు కదా హ్యాంగ్, వాడు రిపేర్ చేయమని చెప్పి ల్యాప్టాప్ ఇచ్చింటాడు కదా, దాన్ని చూసి లైట్ గా మనోడు కూడా ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు. బట్ ఇప్పుడు ఆ ల్యాప్టాపే కథ కదిలేందుకు పనికి వస్తుంది. ఆ గిరిగో యాప్ ప్లే స్టోర్ లోను యాప్ స్టోర్ లోను ఎక్కడ లీగల్ గా అవైలబుల్ గా లేదు. సో ఎక్కడో వాడు డౌన్లోడ్ చేసినాడు. ఆ సోర్స్ కనుక్కుంటే మేబీ దాన్ని రెస్టోర్ చేసేందుకు ఈజీగా ఉంటుంది కదా. సో వాడి మెసేజెస్, వాడి హిస్టరీ, వాడి యాక్టివిటీ, వాడు ఏ సోషల్ మీడియాస్ లో యాక్టివ్ ఉన్నాడు అని చెప్పి అన్నింటినీ వెతికిన తర్వాత అప్పుడే వాడు డిస్కార్డ్ లో ఎక్కువ యాక్టివ్ ఉన్నాడు అని చెప్పి అర్థమవుతుంది. సరే అని వీళ్ళు దాన్ని ఓపెన్ చేసి చెక్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే అప్పుడే మిన్సు అనే ఒక నుంచి కాల్ వస్తుంది. వీళ్ళు కూడా కాల్ ని లిఫ్ట్ చేస్తారు. బట్ మైక్ ని మ్యూట్ లో పెట్టి మెసేజ్ ద్వారా టెక్స్ట్ చేస్తారు. ఒరే హ్యాంగ్ ఏమైపోయినావురా, ఎన్నిసార్లు కాల్ చేసేది, నువ్వేమో చచ్చిపోయినావు అని చెప్పి రూమర్ వేరే వచ్చేసరికి నేను భయపడి సచ్చిన, ఇప్పుడు బానే ఉన్నావు కదా అనేసరికి మన వాళ్ళకు డౌట్ వస్తుంది. హ్యాంగ్ చనిపోతే వీడెందుకు భయపడతాడు అని. అంటే వీడికి కూడా ఆ గిరిగో యాప్ గురించి ఏదో తెలుసు అని చెప్పి మన వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో నేను వెంటనే మీట్ అవ్వాలి అని చెప్పి హ్యాంగ్ లా మాట్లాడేసరికి సరే రెగ్యులర్ స్పాట్ కే వచ్చేయని చెప్పి టక్కన కాల్ కట్ చేస్తాడు. కానీ మనోళ్ళుగా రెగ్యులర్ స్పాట్ ఏంది అని చెప్పి తెలియదు కదా. సో ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడే మన టాపర్ ఆ హ్యాంగ్ అడి డివైస్ లో మ్యాప్స్ ఓపెన్ చేసి వాడు రీసెంట్ గా ఎక్కడెక్కడికి వెళ్ళాడు అని చెప్పి అన్నింటినీ చెక్ చేసి చూస్తే అప్పుడే ఒకే ఒక ప్లేస్, అది కూడా ఊరికి దూరంగా ఉన్న ప్లేస్ లో చాలా సార్లు వెళ్ళాడు అని తెలిసేసరికి ఓకే అదే వాళ్ళ రెగ్యులర్ స్పాట్, అక్కడికి వెళ్దామని చెప్పి వీళ్ళు రెడీ అయిపోతారు. ఆ తర్వాత మన హీరోని నారిని చూసుకుంటే మనోడి మొబైల్ ఖచ్చితంగా ఈ ఇంట్లో ఎక్కడో పడింది అని చెప్పి వాడికి కూడా తెలుసు. అందుకే వాడి మొబైల్ ఎక్కడ అని చెప్పి అన్ని కబోర్డ్స్ కింద వెతుకుతున్నాడు. బట్ ఆ అమ్మాయి దగ్గర ఆ మొబైల్ ఉంది, కానీ తను మాత్రం మా దగ్గర ఉంది అని చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. ఇప్పటికీ తను ఏం కోరుకుంది అని చెప్పి అర్థం కావట్లేదు. అండ్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా ఎందుకు యాక్ట్ చేస్తుంది అని కూడా అర్థం కావట్లేదు. అప్పుడే హీరో తన దగ్గరకు వచ్చి నీ మొబైల్ ఇవ్వవా అని అడిగితే ఎందుకు అడిగితే జస్ట్ ఆ వీడియో చూసి నా మొబైల్ ఎక్కడ పడిందో వెతుకుతాను అని చెప్పి ఆ మొబైల్ తీసుకుని మళ్ళీ
ఆ వీడియోనే చూసుంటాడు. మళ్ళీ మన వాళ్ళని చూసుకుంటే ఆ మిన్సు గారిని కలవడానికి వచ్చింటారు. అప్పుడే అక్కడికి ఆ మిన్సు గాడు వస్తాడు. బట్ మన వాళ్ళు వాడిని కలవడానికి వస్తున్నారని చెప్పి వాడికి తెలీదు. అండ్ వాడే మిన్సునా అని మన వాళ్ళకు కన్ఫర్మ్‌గా తెలీదు కదా! సో, ఆ బావగాడు ఆ ప్లేస్‌కెళ్ళి ఆ పక్క ఈ పక్క తిరిగి టక్కన మిన్సుని పిలిచేసరికి వాడు రెస్పాండ్ అవుతాడో లేదో, అంటే "నువ్వేనారా ఆ మిన్సు" అని చెప్పేసరికి వాడేమనుకున్నాడో ఏమో ఆ బావగాడిని దొబ్బేసి వాడక్కడి నుంచి పరిగెత్తేసరికి వెంటనే మన హీరోయిన్ అండ్ ఆ టాపర్ గాడు వాళ్ళిద్దరు కూడా వాడిని తరమడం స్టార్ట్ చేస్తారు. వాడు చిన్న చిన్న సందులు దూరేసి చిన్న చిన్న గోడలు దాటేసి వాడు పరిగెత్తంటే మన హీరోయిన్ కూడా వాడు వెనకాలే పరిగెత్తంటుంది. ఓ స్టేజ్‌కి వాడు టాప్ ఫ్లోర్‌కి వెళ్ళేసరికి "రేయ్! టాప్ ఫ్లోర్‌కి ఎందుకురా వెళ్తున్నావు" అంటే "అసలు మీరెందుకు నన్ను తరుముతున్నారు" అని చెప్పి వాడు భయపడతా పరిగెత్తేసరికి మన హీరోయిన్ కూడా వెనకాలే వెళ్తుంది. అలా ఒక్కొక్క బిల్డింగ్‌గా దాటుకుంటా వెళ్ళిన తర్వాత లాస్ట్‌కి వాడు ఒక బిల్డింగ్ రీచ్ అయిన తర్వాత ఆ నిచ్చెనని తీయేస్తాడు. బట్ మన హీరోనే ఒక అథ్లెట్ కదా! సో, పరిగెత్తా వచ్చి ఒక జంప్ ఏస్తాం చూడండి. కరెక్ట్‌గా వాడి బిల్డింగ్‌లోకి దూకేసరికి వాడు షాకింగ్‌గా చూసాంటే దాన్ని చూసిన మన వాళ్ళు పరిగెత్తా వచ్చి ఆ డోర్‌ని ఇలా ఓపెన్ చేస్తారు చూడండి. వాడి ముక్కుకే తగిలి పడిపోతాడు. అయినా లేచి నించుంటే మళ్ళీ ఆ బావగాడు వచ్చి ఒక్కసారిగా ఓపెన్ చేసేసరికి మళ్ళీ అదే ముక్కు మీదే తగిలి మళ్ళీ పడిపోతాడు. ఆ తర్వాత వాడిని లేపి కూర్చోబెట్టి క్వెషన్స్ ఏస్తేనే మనకే అర్థమవుతుంది. యాక్చువల్లీ వాడు ఆ హ్యాంగ్ గాడికి ఏదో టాబ్లెట్స్ ఇచ్చే పరిచయమైనాడంట. మేబీ ఒక రకమైన మత్తు బిళ్ళలేమో అనిపిస్తుంది. వాడు కూడా చదువుకునేటప్పుడు కొన్ని టాబ్లెట్స్ ఏసుకున్నాడు కదా! సో, ఆ టాబ్లెట్స్ ఇచ్చింది వీడే అనమాట. బట్ మన హీరో లాగ్ చేయకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గానే అడిగేస్తుంది. చూడు వాడు ఆ గిరుగు యాప్‌ని డిస్కార్డ్ నుంచే డౌన్‌లోడ్ చేసుకున్నాడు. అందులో ఒక కోరికను కోరుకున్న తర్వాత ఆ కోరిక కూడా నెరవేరింది. బట్ ఆ తర్వాత వాడు 24 గంటల్లోనే చనిపోయినాడు. సో, మర్యాదగా దాని గురించి నీకేం తెలుసో చెప్తావా లేదా అని చెప్పి లైట్‌గా బెదిరించేసరికి మేబీ వాడు ఆ పోస్ట్ చూసి డౌన్‌లోడ్ చేసుకుండొచ్చు అని చెప్పి వెంటనే వాడు ఆ పోస్ట్ చూస్తే ఆ పోస్ట్ ఆల్రెడీ డిలీట్ అయిపోయింది. బట్ ఆ పోస్ట్ గురించి వాడికి కొద్దిగా గుర్తుందంట. ఒక స్కూల్‌లో జరిగిన ఒక గోస్ట్ స్టోరీ అన్నట్టు గుర్తుందంట. ఆ పోస్ట్‌లో ఇద్దరు అమ్మాయిల పేర్లు అండ్ ఒక ఫోటో కనిపించింది. హ్యూంగ్ అండ్ సీవోన్. ఇదే వాళ్ళిద్దరు అమ్మాయిల పేర్లు అంటాడు. హ్యూంగ్ అనే అమ్మాయే మనం స్టార్టింగ్ సీన్‌లో ఒక కోరికను కోరుకున్న తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయింది కదా! సో, ఆ అమ్మాయే అన్నమాట. ఎప్పుడో పోస్ట్ చేసిన ఆ పోస్ట్ డీటెయిల్స్ నీకంత ఎగ్జాక్ట్‌గా ఎలా గుర్తున్నాయంటే యాక్చువల్లీ అది నిజంగానే జరిగిందంట. అందులోనూ ఈ హ్యూంగ్ అనే అమ్మాయి ఒక మంత్రగత్తె కూతురంట. ఐ మీన్ షామన్ కూతురంట. సో, ఈ కథ అప్పట్లో చాలా ఫేమస్‌గా మాట్లాడబడేది అంటాడు. సరే ఆ పోస్ట్, ఆ ఫోటోస్ ఏమైనా ఉన్నాయా అంటే లేదు డిలీట్ అయిపోయింది అంటాడు. అప్పుడే మన టాపర్ డిలీట్ అయిపోతే ఖచ్చితంగా క్యాచే ఫార్మ్‌లో ఎక్కడో అక్కడ ఉంటుంది కదరా! దాన్ని రిట్రీవ్ చేసి నువ్వు ఐడెంటిఫై చేయగలవా అని చెప్పేసరికి వాడు కూడా సరే అని చెప్తాడో లేదో వెంటనే హ్యాంగ్ ల్యాప్‌టాప్‌లో మొత్తం రికవర్ చేసి చూస్తే అందులో ఇద్దరు అమ్మాయిల ఫోటో కనిపిస్తుంది. ఇదేనా అంటే అవును అంటాడు. అక్కడ మెట్లు దిగుతూ వస్తుంది కదా! ఆ అమ్మాయే హ్యూంగ్ స్టార్టింగ్ సీన్‌లో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఈ అమ్మాయే. అండ్ ఆ షామాన్ కూతురు ఈ అమ్మాయే అన్నమాట. అండ్ ఎవడి పక్కనో నించొంది కదా! ఆ అమ్మాయి పేరు సీవోన్. మేబీ హ్యూంగ్ యొక్క ఫ్రెండ్ అనుకుందాం. సరే ఇప్పుడు ఆ షామాన్ ఇల్లు ఎక్కడుందో చెప్పు అంటే వాడికి ఎగ్జాక్ట్‌గా ఎక్కడుందో తెలీదంట. బట్ ఆ ఊరి పేరు అండ్ ఆ ఏరియా చెప్పేసరికి వెంటనే మన వాళ్ళు ముగ్గురు ఆ ఊరికి బయలుదేరుతున్నట్టు చూపిస్తారు. అలా వెళ్ళేటప్పుడే ఆ టాపర్ గాడి అక్కకి కాల్ చేసి ఇలా జరిగిన విషయాలన్నీ చెప్పి అండ్ ఆ ఫోటో గురించి ఆ ఇద్దరు అమ్మాయిల గురించి కూడా చెప్పేసరికి అప్పుడే తను మన హీరోని చూసి మేబీ నీ కల్లో వచ్చింది వాళ్ళిద్దరేనా అంటే అంటే ఆ కలలో జస్ట్ వాళ్ళు స్ప్లిట్ సెకండ్స్ లో నాకు కనిపించి వెళ్ళిపోయినారు. వాళ్ళిద్దరు కూడా యూనిఫామ్ వేసుకున్నారు. బట్ వాళ్ళ ఫేసెస్ ని అంత క్లియర్ గా చూడలేదు. సో ఎగ్జాక్ట్ గా చెప్పలేను అంటుంది. సరే సరే నువ్వేం ఫీల్ కాగు ఎలానో ఇంకా సేపట్లో ఆ ఇంటికి వెళ్ళిపోతాం కదా! అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అన్ని విషయాలు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది అని చెప్పి వాళ్ళు కూడా కాల్ కట్ చేసి ఆ ఊరికైతే వచ్చేసారు. కిందకి దిగగానే ఆయన ఒక కత్తి అండ్ ఒక కాంపాస్ ఎత్తుకొని ఆ ఊరు మొత్తం నడుస్తారు. ఎంత నడిచినా కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించట్లేదు. అలా నడిచి పైకి వచ్చేసిన తర్వాత సూర్యుడే అస్తమించేసి ఉంటాడు. చీకటి కూడా పడిపోయి ఉంటుంది. అప్పుడే దూరంలో ఒక వెలుగు కనిపించేసరికి మేబీ అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని వెళ్లి చూస్తే అది ఒక షాప్ అన్నమాట. ఒక వయసైన లేడీ పనుకుంటుంది. సో తన దగ్గర కొన్ని వస్తువులు కొనుక్కొని ఆ షామాన్ లేడీ గురించి తన దగ్గర అడుగుతారు. ఆ షామాన్ లేడీ ఎప్పటినుంచో కనిపించట్లేదంట. బట్ తన కూతురు జస్ట్ ఒక 3 ఇయర్స్‌గా మాత్రమే కనిపించట్లేదంట. ఆ షామాన్ వాళ్ళ కూతురు పేరు కూడా ఏదో ఉందబ్బా అని చెప్పి ఆ బామ్మ ఆలోచిస్తంటే వెంటనే మన వాళ్ళు ఆ ఫోటో చూపించి ఆ అమ్మాయిని జూమ్ చేసి ఈ అమ్మాయే కదా! ఈ అమ్మాయి పేరు హ్యూంగ్ అంటే కాదబ్బా ఆ అమ్మాయి కాదు. ఆ అమ్మాయి పేరు అసలు హ్యూంగే కాదు అని చెప్పి పక్కన ఇంకో అమ్మాయి ఉంది కదా! ఆ అమ్మాయి ఫ్రెండ్ ఈ అమ్మాయే షామాన్ కూతురు అని చెప్పేసరికి మనకే ఓ సెకండ్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. మనం ఎంతసేపు ఆ స్టెప్స్ దిగుతూ వస్తుంది కదా హ్యూంగ్ తనే షామాన్ కూతురు అనుకున్నాం. కానీ తను కాదంట. ఇక్కడ ఈ అమ్మాయి ఉంది కదా
సియోన్. ఆ అమ్మాయే షామాన్ వాళ్ళ కూతురంట. మనోళ్ళకు అర్థం కాక సరే బామ్మ షామాన్ ఇల్లు ఎక్కడుంది అంటే స్ట్రెయిట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి అని చెప్పేసరికి సరే అని చెప్పి మనోళ్ళు ఆ షాప్ లో కొద్దిగా ఉప్పు తీసుకొని బయటకు వచ్చేస్తారు. ఇంకా ఆ ఇల్లు కూడా చేరుకున్న తర్వాత టార్చ్ చేసి చూస్తే కింద రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ ఫ్లాగ్స్ రెండు ఉంటాయి. ఖచ్చితంగా ఇది షామాన్ ఇల్లు అని చెప్పి అర్థం చేసుకుంటారు. సో ఆ గేట్ ఓపెన్ చేసి ఆయన ఫస్ట్ లోపలికి వెళ్ళి ఆ కాంపాస్ ని యూజ్ చేసి ఏదైనా దుష్ట శక్తులు ఉన్నాయా అని చెప్పి చెక్ చేసి చూస్తే ఆ ముళ్ళు కదలకపోయేసరికి ఆ తర్వాతే వాళ్ళిద్దరిని లోపలికి రప్పిస్తాడు. బట్ ఆ ఇంటి లోపలికి వెళ్లే ముందు లైట్ గా ముళ్ళు కదిలేసరికి గాయస్ మీరు ఇక్కడే ఉండని చెప్పి వాళ్ళిద్దరిని ఓ ప్లేస్ లో నించోబెట్టి ఆ కత్తితో ఓ చిన్న సర్కిల్ లా వేసి దాని చుట్టూ ఉప్పు వేసిన తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ ఈ సర్కిల్ ని మాత్రం దాటి బయటికి రాకండి. ఇన్ కేస్ నేను బయటికి రాకపోతే వెనక్కి తిరిగి చూడకుండా కార్ ఎక్కేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేస్తాడు. అయినా ఆ బావగాడు కొంచెం కంత్రికల్ లెక్కే ఉన్నాడు. కొద్దిగా పెద్ద లైన్ వేస్తే వాడి సొమ్మేం పొద్ది ఏమో వాళ్ళిద్దరూ అతుక్కునేటట్టు చిన్న సర్కిల్ వేసి వెళ్ళింటాడు. ఇంకా లోపలికి వెళ్ళి ఒక్కొక్క రూమ్ గా వెతుకుతా ఉంటాడు. బట్ ఏది అబ్నార్మల్ గా కనిపించట్లేదు. సో మనం వచ్చిన లొకేషన్ కరెక్టేనా అన్నట్టు ఆలోచిస్తుంటే అట్లే ఈ పక్క బయట చూసుకుంటే అప్పుడే మన హీరోయిన్ తలపైన ఏదో దోమ ఉండేసరికి తెలియక కొంచెం జోరుగా కొడతాడో లేదో మన హీరోయిన్ ఆ సర్కిల్ దాటి కొంచెం బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆ స్కూల్ అమ్మాయిలో ఒక అమ్మాయి మన హీరోయిన్ కంటికి మాత్రమే కనిపిస్తుంది. సో తను నడుచుకుంటా అక్కడి నుంచి వెళ్ళేసరికి తన్ని ఫాలో చేసుకుని మన హీరోయిన్ కూడా తన వెనకాలే వెళ్తుంది. బట్ మనోడికి అక్కడ ఎవరు కనిపించట్లేదు కాబట్టి మన హీరోయిన్ కోసం మన హీరోయిన్ వెనకాలే వాడు వెళ్తుంటాడు. మళ్ళీ వీణే చూసుకుంటే ఒకే ఒక రూమ్ మాత్రం ఏదో తేడా కొట్టేసరికి నిదానంగా ఆ గోడ దగ్గరికి వెళ్ళి 2 సార్లు 2 ప్లేసెస్‌లో ట్యాప్ చేసి చూస్తే ఒకే ఒక ప్లేస్‌లో మాత్రం ఏదో ఖాళీ ఉన్నట్టు సౌండ్ వచ్చేసరికి వెంటనే వాడి కత్తితో దాన్ని కట్ చేసి చూస్తే ఒక డోరే కనిపించేసరికి ఆ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్లి చూస్తే ఇక్కడే ఏదేదో క్షుద్ర పూజలన్నీ చేస్తూ వచ్చినారు. ఆల్సో ఎవరిదో జుట్టు పెట్టి దానిపైన ఒక మంత్ర కాగితం పెట్టి ఎవరినో కాపాడడానికి కొన్ని రిచువల్స్ కూడా జరిగినట్టు కనిపిస్తుంది. అలా అక్కడున్న వాటన్నిటి ఫోటో తీసుకుంటుంటే అప్పుడే అక్కడ కొన్ని బొమ్మలు గాల్లో వేలాడుతున్నట్టు కనిపిస్తుంది. వీటిని మనం స్టార్టింగ్ సీన్ లో మన హీరోయిన్ ఆ మూడో ద్వారాన్ని క్రాస్ చేస్తున్నప్పుడు కొంచెం భయంకరంగా చూసింటాం. అప్పుడే అక్కడ ఒక కిటికీ కనిపించేసరికి ఆయన కూడా నిదానంగా ఓపెన్ చేసి చూస్తే ఒక 2-3 కాకులు ఆ గ్లాస్ నే పగలు కొట్టుకొని లోపల వచ్చేందుకు ట్రై చేసినాయి. బట్ అక్కడే ఇరుక్కొని చనిపోయినాయి. అప్పుడే ఆ కాంపాస్ ని చూస్తే వేగంగా తిరుగుతుంది. అట్లే బయట మన హీరోయిన్ ని చూసుకుంటే ఆ అమ్మాయిని ఫాలో చేసుకుంటా ఓ గోడ దగ్గరికి వచ్చేసి ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ అమ్మాయి సడన్ గా కనిపించదు. బట్ కింద చేయి చూపించేసి వెళ్ళింటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి చూస్తే ఒక యూనిఫామ్ అండ్ ఆ యూనిఫామ్ పాకెట్ లో ఆ హ్యూంగ్ అండ్ ఆ సియోన్ వాళ్ళిద్దరి యొక్క ఫోటోలు ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే ఈ స్కూల్ యూనిఫామ్ వీళ్ళ స్కూల్ యూనిఫామే అనమాట. సో ఈ విషయాలన్నింటినీ ఆ బావగాడికి చెప్పేసరికి ఆయన కూడా తీసిన ఫోటోస్ అండ్ ఇప్పుడు జరిగిన విషయాలన్నింటినీ టాపర్ గాడి అక్కకి చెప్పేసరికి తను కూడా కొంచెం షాకింగ్ గా చూసుంటుంది. ఫస్ట్ డౌట్ ఆ దుకాణం బామ్మ ఆ షామాన్ లేడీ ఎన్నో ఏళ్ల క్రితమే చనిపోయింది. తన బాడీని మోసుకెళ్లడం నా కల్లారా చూసినాను అని చెప్పి తను అంత గట్టిగా చెప్తుంది. సో తను చనిపోయిందా లేదా అనేది ఫస్ట్ డౌట్. ఇన్ కేస్ తను చనిపోకుండా ఇంకా ప్రాణాలతో ఉంటే తను మాత్రం సాధారణమైన మాంత్రికురాలు కాదు అని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే తను ఒకే పూజలో మంచి చెడు రెండింటిని కలిపేసింది. తను మాత్రం సాధారణమైన మాంత్రికురాలు కాదు అని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే ఒకే పూజలో ఒకరిని కాపాడడానికి ప్రయత్నిస్తుంది. ఆల్సో ఈ శాపాన్ని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. లైక్ మంచి చెడును ఒకే రిచువల్ లో బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. బట్ ఇప్పుడు మనకు తన గురించి పెద్దగా అవసరం లేదు. ఆ ఇద్దరి ఫోటో వెనకాల ఒక గ్లాస్ లా ఉంది కదా. సో ఇదే విషయాన్నే నేను ఆ స్పిరిచువల్ వల్ల కూడా చూసినాను. ఖచ్చితంగా ఇక్కడే ఫస్ట్ ఆ వీడియోను కూడా రికార్డ్ చేసింటారు కాబట్టి ఖచ్చితంగా ఆ మొబైల్ కూడా అక్కడే ఉంటుంది. సో దాన్ని కనిపెట్టండి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇప్పుడు ఆ లొకేషన్‌ని ఎలా కనిపెట్టేది అని చెప్పి ఆలోచిస్తంటే, అప్పుడే మన టాపర్ గాడు తెలివిగా ఏం చెప్తాడంటే, ప్రతి వీడియో, ప్రతి ఫోటో తీసినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క ఐపీ అడ్రెస్ అనేది ఆ ఫైల్‌లో సేవ్ అయి ఉంటుంది. సో మనం గనక ఆ గిరిగో యాప్ యొక్క సర్వర్‌ని కనిపెట్టేస్తే, ఆ సర్వర్‌కి ఆ వీడియో ఏ లొకేషన్ నుంచి వచ్చిందో మనం ఈజీగా కనిపెట్టేయొచ్చు అని చెప్పి, ఆ సర్వర్‌ని కూడా కనిపెట్టేసి లాగిన్ చేసేందుకు ట్రై చేస్తాడు. బట్ కొన్ని రిజిస్టర్డ్ డివైసెస్ మాత్రమే అందులో లాగిన్ చేయగలవు అని చెప్పేసరికి, ఇప్పుడేం చేసేది అని చెప్పి ఆలోచిస్తంటే, అప్పుడే మన హీరోయిన్ ఆ ఇంటర్ఫేస్‌ని ఎక్కడో చూసింది అని చెప్పి ఆలోచిస్తుంది. ఎక్కడా అని చూస్తే మన హీరోయిన్ కి ట్రైనింగ్ ఇచ్చే ఆ కోచ్ కంప్యూటర్ లో అనమాట. సో వెంటనే మన వాళ్ళు ముగ్గురు బయలుదేరి మన హీరోయిన్ స్కూల్ దగ్గరికి వచ్చేస్తారు. ఈ టైంలో కోచ్ మాత్రమే ఉంటుందంట. తను వెళ్ళిపోతే ఇంకా స్కూల్ మొత్తం ఖాళీగానే ఉంటుంది అని చెప్పేసరికి సో తను వెళ్ళేదాకా వెయిట్ చేసి తను వెళ్ళిన తర్వాత మన హీరోయిన్ అండ్ ఆ టాపర్ వాళ్ళిద్దరు మాత్రమే ఒక ఫెన్స్ దాటుకుని లోపలికి వెళ్తారు. అలా ఆ ప్రాక్టీస్ హాల్ లోపలికి వెళ్ళాలంటే ఒక లాక్ వేసిన డోర్ ఉంటుంది. ఆ డోర్ పాస్వర్డ్ 1234. దాన్ని ఎంటర్ చేయగానే డోర్ అన్లాక్ అయ్యేసరికి అదే పాస్వర్డే తన కంప్యూటర్ కూడా ఉంటుంది అని చెప్పి
చెప్పేసరికి అలానే వాళ్ళు కూడా లాగిన్ చేసి ఎలానో ఆ సర్వర్ లోపలికి కూడా వెళ్ళిపోతారు. అందులో ఆ గిరిగో యాప్ ద్వారా కోరికలను కోరుకున్న అందరి వీడియోలు ఉంటుంది. అప్పుడే ఆ వీడియోలో ఆ నారి అమ్మ వీడియో కనిపించేసరికి దాన్ని ఓపెన్ చేసి చూస్తే తను ఆ రోజు నైట్ వాళ్ళ కజిన్స్ తో పాటు పబ్కి వెళ్ళిపోయింది కదా. అప్పుడు ఫుల్ గా తాగేసి ఆ మద్యం మైకంలో ఆ గిరిగో యాప్ ని ఇన్స్టాల్ చేసి తన బర్త్డేని కూడా పేపర్ లో రాసి నా కోరిక ఏంటంటే మొత్తం ఇద్దరు చనిపోవాలి, ఫస్ట్ ఆ హ్యాంగ్ చనిపోవాలి అని చెప్పేసరికి అప్పుడే మనకే అర్థమవుతుంది ఆ హ్యాంగ్ ఆడు చనిపోయిన దానికి మొత్తం కారణం తనే అనమాట. బట్ తను కోరికను కోరుకున్న తర్వాత తను కూడా చనిపోవాలి కదా. బట్ తను ఎందుకు చనిపోలేదు అని చెప్పి వాళ్ళిద్దరూ ఆలోచిస్తుంటారు. ఆల్సో తను ఇద్దరు చనిపోవాలి అని చెప్పింది. ఫస్ట్ ఇది ఆ హ్యాంగ్, సెకండ్ పర్సన్ ఎవరు అని చెప్పి ఇంకా తెలియట్లేదు. కరెక్ట్ గా అదే టైంకి మన హీరోయిన్ ఆ టాపర్ ఏ ఫెన్స్ ని అయితే క్రాస్ చేసుకుని లోపలికి వచ్చినారో అదే ఫెన్స్ ని మన హీరో అండ్ ఆ నారి దాన్ని క్రాస్ చేసుకుని లోపలికి వస్తున్నట్టు చూపించి ఇక్కడే ఈ 4th ఎపిసోడ్ ని ముగించేస్తారు. లాస్ట్ ఎపిసోడ్ లో ఎలా ముగిసింది, నారి కూడా ఆ యాప్ ని యూజ్ చేసి ఇద్దరు చనిపోవాలని చెప్పి కోరుకుని ఉంటుంది. ఒకటేమో హ్యాంగ్ అండ్ రెండో పర్సన్ ఎవరు అనేది ఇప్పుడు ఈ సీన్ లో మనం చూడబోతున్నాం. 5th ఎపిసోడ్ ఓపెనింగ్ లోనే నారి ఆ రోజు నైట్ పబ్ కి వెళ్ళింది కదా, అంటే ఇది పాస్ట్ అనమాట. సో పబ్ కి వెళ్ళి తన కజిన్స్ తో ఎంజాయ్ చేస్తా అంటే అప్పుడే తన క్లాస్మేట్స్ గురించి, అందులో మన హీరో పైన తనకున్న క్రష్ గురించి అని చెప్పి ఇదంతా చెప్పుకుంటా అంటే అప్పుడే హ్యాంగ్ గురించి కూడా లైట్ గా టాపిక్ వస్తుంది. వాడు ఒక చెత్త యాప్ ని పంపించినాడు అని చెప్పి జస్ట్ ఆ లింక్ ని చూపించగానే ఆ కజిన్స్ ఇద్దరికి ఆల్రెడీ ఆ గిరిగో యాప్ గురించి ముందే తెలిసినట్టుంది. ఆ కజిన్ గడు ముందుగానే చెప్పేస్తాడు దాని పేరు గిరిగో యాప్, నువ్వు ఏదైనా కోరికను కోరుకుంటే ఆ కోరికేమో నెరవేరుతుంది, ఆ తర్వాత నీ ప్రాణాలే పోతుంది అని చెప్పి కొంచెం సీరియస్ గా చెప్పిన తర్వాత టక్కున నవ్వేసి జోక్ అని చెప్పేసరికి టక్కున సీరియస్నెస్ కూడా తగ్గిపోతుంది. బట్ ఆ కజిన్ గడి సిస్టర్ ఉంది కదా, తను మాత్రం కొంచెం సీరియస్ గానే ఉంటుంది. వద్దు ఇందులో ఆటలొద్దు, ఏమైందో నీకే తెలుసు కదా, వాళ్ళిద్దరు చనిపోయినారు కదా అంటుంది. ఆ ఇద్దరు మరెవరో కాదనమాట, మనం స్టార్టింగ్ సీన్ లో చూసుకున్నాం కదా హ్యూంగ్ అండ్ సీవూన్, వాళ్ళిద్దరు గురించే వీళ్ళు మాట్లాడుతున్నారు. మేబీ వాళ్ళిద్దరు గురించి వీళ్ళకి ఆల్రెడీ తెలిసేమో. అదంతా కాదులేబ్బా అని చెప్పి వాళ్ళందరిపైన జోక్స్ చేస్తా అంటే అప్పుడే నారి టక్కని లేసి ఓ పేపర్ లో తన డేట్ ఆఫ్ బర్త్ రాయేసి ఫుల్ గా తాగేసిందా. సో ఆ గిరిగో యాప్ ని ఇన్స్టాల్ చేసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మొత్తం ఇద్దరు చనిపోవాలి. ఒకడేమో నా ఫ్రెండ్ హ్యాంగ్ అండ్ రెండో వాడు నా కజిన్ డోంగ్ అని చెప్పి వాడి పేరు చెప్పేసరికి టక్కని వాడి చెల్లి వచ్చి టక్కని ఫోన్ లాక్కునేస్తుంది. బట్ అప్పటికే వాడి పేరు రికార్డ్ అయిపోయింది. ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే ఆ హ్యాంగ్ అవర్ లో లేట్ గా లేచింటుంది. సో స్కూల్ కూడా కొంచెం లేట్ గా వచ్చింటుంది. అదే రోజే ఆ హ్యాంగ్ ఆడు వాడి కటర్ తో వాడి గొంతును వాడే కోసుకొని చనిపోయింటాడు. కరెక్ట్ గా అప్పుడే నారి కూడా ఎంట్రీ ఇచ్చింటుంది. ఇప్పుడు అర్థమైందా ఆ రోజు నారి ఎందుకు క్లాస్ లో లేదు అని. అప్పుడే తన మొబైల్ కి ఆ గిరిగో యాప్ నుంచి మీ కోరిక నెరవేరబడింది అన్నట్టు నోటిఫికేషన్ వచ్చి వెంటనే ఆ 24 hours టైమర్ కూడా స్టార్ట్ అవుతుంది. దాన్ని చూడగానే తను భయపడిపోయి పరిగెత్తా వాష్రూమ్ కి వచ్చేస్తుంది. వెంటనే తన కజిన్ గాడికి కాల్ చేద్దామని చెప్పి కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. సో వెంటనే ఇన్స్టా ఓపెన్ చేసి చూస్తే అప్పుడే తనకే తెలుస్తుంది ఆ కజిన్ గాడు కూడా ఇందాకే చనిపోయినాడు అని. అప్పుడే ఆ బాత్రూమ్ బయట ఎవరో కొందరు అమ్మాయిలు నారి వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం తప్పుగా మాట్లాడుతున్నట్టు వినిపించేసరికి ఎవరితే అది అని చెప్పి కోపంగా బయటికి వచ్చి చూస్తే అక్కడ ఎవ్వరూ లేదు. ఇంకేం చేయాలో తెలియక తన కజిన్ గడి చెల్లి ఉంది కదా, తనకు కంటిన్యూస్ గా కాల్ చేస్తుంది. బట్ తను మాత్రం కాలే లిఫ్ట్ చేయట్లేదు. సో ఆ కన్ఫ్యూజన్ లో తను నచ్చుకుంటా వస్తుంటే అప్పుడే మన హీరోయిన్ తన్నే గుద్దేసి పరిగెత్తా మన హీరో దగ్గరకు వచ్చి నీకు ఆ టైమర్ వచ్చిందా అని చెప్పి అడుగుతుంది. అప్పుడే తనకే అర్థమవుతుంది వీళ్ళు కూడా ఆ గిరిగో యాప్ ని యూజ్ చేసి ఆ టైమర్ ని తెచ్చుకున్నారు అని. అప్పుడే మన హీరోకి 23 hours ఉన్నప్పటికీ తనకేమో 21 hours ఉంది. సో తను ఎలా తన టైం ని రీసెర్చ్ చేసుకుంది, తను ఎలా ఆ శాపం నుంచి బయటపడింది అనేది ఇప్పుడు మెయిన్ క్వశ్చన్. ఇంకా ఆ రోజు ఈవినింగ్ తను మన హీరోయిన్ అయిన సియా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. బట్ దానికి ముందు తన కజిన్ దగ్గరికి వెళ్ళి తన కార్ అద్దనే పగలగొట్టేసి మర్యాదగా ఈ గిరిగో యాప్ గురించి చెప్తావా లేదా అని చెప్పి బెదిరించేసరికి తను కూడా నిదానంగా నోరు తెరుస్తుంది. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే తను కూడా ఈ గిరిగో యాప్ నిజంగానే పనిచేస్తుంది అని చెప్పి అనుకోలేదంట. లేదంటే నువ్వు ఆ యాప్ ని ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు నేనెందుకు సైలెంట్ గా ఉంటాను, మా అన్నను ఎందుకు నేను చావనిచ్చింటాను అని చెప్పేసరికి తను చెప్పేది కూడా ఓ మాత్రం వాస్తవమే అనిపిస్తుంది. సరే నీకు ఆ యాప్ గురించి ఏ మాత్రం తెలుసో చెప్పు అని చెప్పేసరికి యాక్చువల్లీ సీవోన్ అనే అమ్మాయి హ్యూంగ్ అనే అమ్మాయిని ఏడిపించడానికి ఈ గిరిగో యాప్ ని క్రియేట్ చేసింది అంటుంది. మనం ఫస్ట్ పార్ట్ లో ఇద్దరు అమ్మాయిల ఫోటోలు చూస్తూ వచ్చినాం కదా, సీవోన్ హ్యూంగ్ అని. ఆ ఇద్దరు అమ్మాయిలే అనమాట మనం ఇప్పుడు మాట్లాడుతున్న అమ్మాయిలు. అలా సీవోన్ ఆ యాప్ ని క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ చనిపోయింది ఆ హ్యూంగ్ అనే అమ్మాయి అంట. అందరూ ఆ యాప్ ద్వారానే చనిపోయింది అని చెప్పేసరికి వెంటనే నారి తన మొబైల్ ని చూపించి ఇలా టైమర్ వచ్చి చనిపోయిందా అంటే లేదు ఇలాంటి టైమర్ అయితే నేను చూడలేదు. బట్ తను మాత్రం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కానీ ఖచ్చితంగా ఆ యాప్ కి తన మరణానికి ఖచ్చితంగా
ఖచ్చితంగా ఏదో ఒక లింక్ ఉంది అంటుంది. ఈ యాప్ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలంటే నన్ను బెదిరించి ప్రయోజనం లేదు. ఆ సీఈఓ అమ్మాయి దగ్గరికి వెళ్తే మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే తనే ఒక గొప్ప షామాన్ యొక్క కూతురు అంటుంది. ఆ తర్వాత మన హీరోయిన్ ఇంటికి వెళ్ళాలి కదా! అలా వెళ్ళేటప్పుడు ఆ టాపర్ గాడు కనిపించేసరికి వాడిని లైట్‌గా అడుగుతుంది. లైక్ నీకు ఈ యాప్ పైన నమ్మకం ఉందా? నిజంగానే దానివల్ల మనుషులు చనిపోతున్నారా? అంటే వాడైతే దాన్ని పూర్తిగా నమ్మను అనే చెప్పేస్తాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసారు. గిరిగో యాప్‌ని రీసెర్చ్ చేసేందుకు ట్రై చేస్తుంటారు. అప్పుడే మన హీరో దేన్నో చూసి భయపడేటప్పుడు తను కూడా లైట్‌గా భయపడి ఉంటుంది. ఎందుకంటే తనకు ఆ చనిపోయిన హ్యూంగ్ అమ్మాయి క్లియర్‌గా కనిపిస్తుందన్నమాట. సో తన్ని చూసి తను భయపడిపోయి మొబైల్ ఎత్తుకొని తన్ని రికార్డ్ చేద్దామని చెప్పి ట్రై చేసి ఉంటుంది. బట్ ఆ అమ్మాయి తప్ప అక్కడ జరిగిన విషయాలన్నీ రికార్డ్ అయి ఉంటుంది. ఆ తర్వాత లేచి చూస్తే హాస్పిటల్‌లో ఉంటుంది. ఇంక నిదానంగా నడుచుకుంటా బయటికి వచ్చి చూస్తే అప్పుడే మన హీరోయిన్ ఐసీయూలో ఉన్న మన హీరోని మీట్ అవుదామని చెప్పి వెళ్తాంటే వెంటనే మన హీరోని లాక్కొచ్చి సైడ్‌లో కూర్చోబెట్టేస్తుంది. అలా మన హీరోయిన్‌తో కాసేపు మాట్లాడిన తర్వాత మన హీరోయిన్ ఇంటికే వెళ్ళి మన హీరో మొబైల్ తీసుకొని చూస్తే అందులో ఒక టైమర్ రన్ అవుతా ఉంటుంది. అది మన హీరో టైమర్ అన్నమాట. మనం లాస్ట్ ఎపిసోడ్‌లో ఏం చూసినాం? తన టైమర్ రన్ అవుతుంది. ఆల్సో మన హీరో టైమర్ కూడా రన్ అవుతా ఉంటుంది. కరెక్ట్‌గా అదే టైంకే మన హీరో టైమర్ ఆఫ్ అయిపోయింది అనుకున్నాం కదా! బట్ విషయం ఏంటి అంటే మన హీరో టైమర్ ఆఫ్ అవ్వడానికి ముందే నారీ టైం ఆఫ్ అయిపోయింది. సో అదెలా జరిగిందనే విషయాన్ని ఇంకాసేపట్లో చెప్తా. ఇంకా మొబైల్ తీసుకునేసి హాస్పిటల్‌కి వచ్చి చూస్తే అప్పుడే మన హీరోని నార్మల్ వార్డ్‌లోకి షిఫ్ట్ చేసినారు. మన హీరో కూడా ఇప్పుడు మెల్లమెల్లగా కోలుకుంటున్నాడు అనే విషయాన్ని తెలుసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ మన హీరోయిన్ ఇంటికే వచ్చి మన హీరోయిన్ ఆ గిరిగో యాప్ గురించి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ రాసింటుందన్నమాట. అందులో ఒక రూలే టైమర్ ఆగదు అని. అలాంటప్పుడు నా టైమర్ ఎలా ఆగింది? ఆ తర్వాత హీరో టైమర్ ఎలా ఆగింది అని చెప్పి ఇక్కడే ఒక క్యాలిక్యులేషన్ చేస్తుంది చూడండి. ఇక్కడే సిరీస్ యొక్క ప్లాటే తెలుస్తుంది. ఫస్ట్ హ్యాంగ్ చనిపోయిన టైంని రాసుకుంటుంది. అప్పుడే తన కోరిక నెరవేరింది కదా! ఆ తర్వాత మన హీరో కోరిక నెరవేరిన టైంని కూడా రాసుకుంటుంది. ఆ రెండిటిని సబ్ట్రాక్ట్ చేసి చూస్తే వచ్చిన టైంకి తన టైమర్ ఆగిపోయిందనమాట. ఒకరి టైమర్ స్టార్ట్ అయిన తర్వాత దానికి ముందు ఒక పర్సన్ యొక్క టైమర్ కంటిన్యూషన్ లో ఉంటే ఆ టైమర్ స్టాప్ అయిపోతుంది. అంటే మన హీరో టైమర్ స్టార్ట్ అయింది కాబట్టి కరెక్ట్ గా అదే టైంకి నారీ టైం స్టాప్ అయిపోయింది. ఇప్పుడు హీరో టైమర్ కూడా స్టాప్ అయిపోయింది కదా! అంటే ఎవరో కొత్తగా కోరికను కోరుకున్నారని తనకు తెలుస్తుంది. బట్ ఆ కొత్తగా కోరుకున్న వాళ్ళు ఎవరు అని చెప్పి ఆలోచిస్తుంటే మన హీరోయిన్ హాస్పిటల్‌లో కొంచెం డిప్రెస్డ్ గా మాట్లాడడం, కొంచెం సాడ్ గా మాట్లాడడం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మన హీరోయినే కొత్తగా కోరికను కోరుకుంటుంది అని చెప్పి అర్థం చేసుకుంటుంది. సో, వెంటనే తను మన హీరోయిన్‌కి కాల్ చేసి, తను ఇలా టైమర్‌ని ఆపడానికి ఓ సొల్యూషన్‌ని కనిపెట్టిందనే విషయాన్ని చెప్దామనుకుంటే, మన హీరోయిన్ కాల్ లిఫ్ట్ చేయదు. ఎందుకంటే, కరెక్ట్‌గా అదే టైంలోనే మన హీరోయిన్ ఆ టాపర్ గాడి అక్క ఇంట్లో ఆత్మల ప్రపంచంలో పోరాడుతుంది. ఆ తర్వాత ఆ టాపర్ గాడికి కాల్ చేస్తే, వాడు కూడా అక్కడ జరుగుతున్న కేయాస్ అన్నిటిని చూస్తున్నాడు కదా! సో, వాడు కూడా టక్కన కాల్ కట్ చేసేస్తాడు. ఆ తర్వాత మన హీరోయిన్‌కి మెసేజ్ ద్వారా ఇలా సొల్యూషన్‌ని కనిపెట్టినాను అనే విషయాన్ని టైప్ చేశాంటే, కరెక్ట్‌గా అదే టైంకి మన హీరోయిన్ మొబైల్ నుంచి మన హీరో మొబైల్‌కి ఓ మెసేజ్ వస్తుంది. నేను ఆ టైమర్‌ని ఆపడానికి ఓ పరిష్కారాన్ని కనిపెట్టేసినాను. బట్ ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నారికి మాత్రం చెప్పొద్దు. మన ముగ్గురి మధ్యలోనే ఉండని అన్నట్టు మెసేజ్ ఉంటుంది. హీరో మొబైల్ నారి దగ్గరే ఉంది కదా! సో తను ఆ మెసేజెస్ అన్నిటిని చదివేసి సొల్యూషన్ ఏంటో చెప్పు అంటే నేను మొబైల్‌లో చెప్పలేను. డైరెక్ట్ గా మీరే చెప్తాను అంటుంది. ఆ విషయం విన్నాక నారికి మన హీరోయిన్ పైన ఇంకా కోపం వచ్చేస్తుంది. బట్ మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే కరెక్ట్ గా ఆ టైంలో మన హీరోయిన్ ఆత్మల ప్రపంచంలో పోరాడుతుంది. అలాంటప్పుడు హీరోయిన్ లా నారికి మెసేజ్ చేస్తున్నది ఎవరు? ఎస్ ఆ ఆత్మలే అన్నమాట. మధ్యలో తనకిష్టమైన మన హీరోతో కూడా తను రిలేషన్‌షిప్‌లో ఉందన్న విషయం తెలియగానే తనకింకా కోపం వచ్చేసి ఆ బెడ్‌లో సైలెంట్‌గా పనుకుంటే అప్పుడే ఒక రెడ్ కలర్ థ్రెడ్ తన కంట్లోకి వెళ్తున్నట్టు చూపిస్తారు. అక్కడ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోతుంది. బట్ తను ఎలా పనుకుంది, ఎలా నిద్ర ఎళ్ళింది అని చెప్పి తనకు అస్సలు గుర్తులేదనమాట. జస్ట్ ఆ రెడ్ కలర్ థ్రెడ్ తన కంట్లో వెళ్తున్నంత వరకు మాత్రమే తనకు గుర్తుంది. ఇంక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తంటే కరెక్ట్‌గా అదే టైంకే మన హీరో ఎంట్రీ ఇచ్చింటాడు. ఇంక మన హీరో కూడా వచ్చి వాడు మొబైల్ అంతా వెతికిన తర్వాత ఎక్కడ కనిపించకపోయేసరికి మళ్ళీ మన నారి మొబైలే తీసుకొని ఆ వీడియోని మళ్ళీ చూస్తుంటాడు. ఆ తర్వాత తను కూడా మొబైల్ లాక్కునేస్తుంది. అప్పుడే మనోడు ఆ రోజు చూసిన ఆ అమ్మాయి గురించి చెప్తాడు. తను కూడా సేమ్ వీళ్ళ స్కూల్ యూనిఫామ్ వేసుకుందంట. ఆల్సో తన ఫేస్ పైన ఎవరో కోసినట్టు ఒక ఘాటులా గమనించినాడంట. బట్ వీటన్నిటిని ఆ నారి అమ్మాయి కూడా చూసింది. బట్ ఇప్పుడు మాత్రం ఏం తెలియనట్టు అవునా అలాగా అన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటుంది. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టు. ఈ రోజు నైటే స్కూల్కి వెళ్ళి ఓ విషయాన్ని కనిపెట్టాలి. నువ్వు నాతో తోడుగా వస్తావా అంటే తను కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత మనోడు మొబైల్ పోయింది కదా! ఐ మీన్ నారి దొబ్బేసింది. బట్ మనోడికి ఆ విషయం తెలియదు కదా! సో నా మొబైల్ ఎక్కడుందో కనిపెట్టగలరా అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఎక్కడుందో చెప్పలేడంట. బట్ లాస్ట్‌గా ఉన్న లొకేషన్ అయితే మన హీరోయిన్ ఉంటున్న బిల్డింగే అంటాడు. అప్పుడే మనోడికి లైట్‌గా నారి పైన డౌట్ వచ్చినట్టు చూపిస్తారు. ఆ నారి ఏమో మన హీరో మొబైల్‌తో హీరోయిన్‌తో కంటిన్యూస్‌గా చాట్ చేస్తా ఉంటుంది. బట్ వాళ్ళు ఎంత చాట్ చేసినా అటు సైడ్ ఉన్న హీరోనేమో మనం మాట్లాడుకునేది ఏది నారికి చెప్పొద్దు అని చెప్పేసరికి తనకి ఇంకా కోపం వచ్చేస్తుంది. బట్ అటు సైడ్ ఉన్నది మన హీరోనే కాదని చెప్పి తనకు తెలియదు కదా!
ఇంకా ఆ రోజు నైట్ చూసుకుంటే మన హీరోయిన్ అండ్ ఆ టాపర్ వచ్చిన కొన్ని నిమిషాల్లోనే మన హీరో అండ్ ఆ నారి కూడా అదే ఫెన్స్ నుంచి ఎంట్రీ చేశారు. వాళ్ళకి ఎలా ఆ ఫెన్స్ తెలుసు అంటే యాక్చువల్లీ ఆ ఫెన్స్ కి బొక్కెట్టిందే మన హీరో హీరోయిన్ అనమాట. ప్రతిరోజు రాత్రి అయితే మన హీరో హీరోయిన్ ఆ ఫెన్స్ ద్వారా లోపలికి వచ్చి స్కూల్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు అనమాట. అందుకే మన హీరోయిన్ నేషనల్స్ దాకా సెలెక్ట్ అయింది. బట్ వాళ్ళిద్దరూ క్లోజ్ గా ఉండడం, వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉండడం తనకు కొద్దిగా జెలస్ గానే ఉంటుంది. ఆ తర్వాత స్కూల్లోకి వచ్చి అక్కడ నర్స్ రూమ్ అని చెప్పి ఓ రూమ్ ఉంటుంది. దాని లోపలికి వెళ్తారు. ఇన్ కేస్ స్కూల్‌లో ఎవరికైనా దెబ్బ తగిలితే ఈ రూమ్‌కే వచ్చి వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటారనమాట. అలా ఒక్కొక్క ఫైల్‌గా వెతుకుతాంటే అప్పుడే మొఖం పైన ఎవరో కోసేసినట్టు ఒక పేషెంట్ ఫైల్ కనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరే సివున్. యెస్, ఆ షామాన్ కూతురే అనమాట. ఆ అమ్మాయి పేరు వినగానే వెంటనే నారి ఏది చూపించు అంటే టక్కని మనోడు ఆ పేజ్‌నే చింపేసి, "నారి మర్యాదగా నిజం చెప్పు. నేను ఆ అమ్మాయిని చూసినప్పుడు నువ్వు కూడా ఆ అమ్మాయిని చూసినావా లేదా? ఎందుకంటే నేను ఆ వీడియోని సెకండ్ టైమ్ చూసినప్పుడు నువ్వు నన్ను మాత్రమే రికార్డ్ చేయట్లేదు. అక్కడున్న ఓ ఎంప్టీ స్పేస్‌ని కూడా రికార్డ్ చేస్తూ వచ్చినావు. అంటే నువ్వు కూడా ఆ అమ్మాయిని చూసినావు కదా! నిజం ఒప్పుకో నారి" అంటే తను నిదానంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు ట్రై చేస్తుంటే, "నిజం చెప్పు, నా మొబైల్ కూడా నీ దగ్గరే ఉంది కదా" అని చెప్పేసరికి తనకు ఒకలా అయిపోయి టక్కున కత్తేదేసి ఒక్కడుగేసినా కూడా పిక్ కోయాస్ అని చెప్పి బెదిరిస్తంటే, "చూడు నారి, నువ్వు కూడా ఆ శాపానికి గురైనావు అని చెప్పి అర్థమవుతుంది. బట్ మనమందరం కలిసి ఉంటే ఆ శాపం నుంచి తప్పించుకోవచ్చు కదా" అని చెప్తాంటే, "ఓహ్! అంటే మీ ముగ్గురు మాత్రం తప్పించుకుందాం అనుకుంటున్నారా? నాకు అన్ని విషయాలు తెలిసిపోయింది. నారి అన్ని విషయాల్ని మెసేజెస్‌లో పెట్టేసింది" అని చెప్పి టక్కున మొబైల్ చూపిస్తే, ఇక్కడే మనోడు ఒక భారీ ట్విస్టే ఏసాడు. యాక్చువల్లీ ఆ మొబైల్ కనిపించట్లేదు అని తెలిసిన తర్వాత వెంటనే మొబైల్ సెంటర్‌కి వెళ్లి వాడి మొబైల్ డేటా మొత్తాన్ని వైప్ ఔట్ చేసేసి వాడి మొబైల్‌నే ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేపిచ్చేనాడు. అలాంటప్పుడు ఫోన్ ఆన్ అయ్యేందుకే ఛాన్స్ లేదు. నీకు అందులో నుంచి మెసేజెస్ కూడా వచ్చిందా? ఏది చూపించు అని అడిగితే తను కూడా ఆన్ చేసేందుకు ట్రై చేస్తుంది. బట్ మొబైలే ఆన్ అవ్వట్లేదు. అప్పుడే తనకే అర్థమవుతుంది ఇదంతా యాప్ చేస్తున్న పని అని. బట్ తను ఇప్పటికీ ఒప్పుకోక మన హీరో మీదకే వస్తంటే అప్పుడే మళ్ళీ ఆ రెడ్ కలర్ థ్రెడ్ తన బాడీ మీదకొచ్చి ఇప్పుడు ఒక్కసారిగా ఫేస్ మీద నుంచి వెళ్ళేసరికి ఏదో పడింది అని చెప్పి తను టక్కున ఒంగేస్తుందో లేదో, ఏమైందో ఏమని చెప్పి మనోడు దగ్గరకు వస్తాడో లేదో, వెంటనే ఆ సిజర్ ఎత్తి మనోడికే గుచ్చేసి ఆ హ్యాంగ్ ఆడు చావాలని కోరుకున్నది నేనేరా అని చెప్పి వెంటనే అక్కడి నుంచి పరిగెత్తా వెళ్ళిపోయేసరికి మనోడు ఆ సిజర్ తీసేసి పరిగెత్తా వెనకాలే వస్తాడు. ఓ స్టేజ్ కి తను అక్కడ డోర్ ని ఓపెన్ చేసుకుని తనేమో వెళ్ళిపోతుంది. బట్ మనోడు ఓపెన్ చేద్దామని చెప్పి ఎంత ట్రై చేసినా కూడా అది ఓపెన్ అవ్వట్లేదు. అప్పుడే ఆ కాంపాస్ స్పీడ్ గా తిరిగేసరికి ఏదో ఒక దుష్టశక్తి వచ్చేసింది అని చెప్పి ఆ బావగాడు అర్థం చేసుకునేసి వాడు పరిగెత్తా స్కూల్ లోపలికి వస్తున్నట్టు చూపించి, ఈ పక్క మన హీరోయిన్ ని అండ్ ఆ టాపర్ ని చూసుకుంటే వాళ్ళు కూడా ఆ డేటా మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకునేసి జస్ట్ ఆ పెన్ డ్రైవ్ తీసారో లేదో వెంటనే పవర్ కట్ అయిపోతుంది. మళ్ళీ మనం అనేది చూసుకుంటే ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని యూస్ చేసి ఆ గ్లాస్ డోర్ ని పగల కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తుంటే అప్పుడే మన హీరోని ఆవహించింది కదా ఆ సీవోన్ అనే అమ్మాయి. ఆ అమ్మాయి అక్కడ కనిపించేసరికి భయపడిపోయిన మనవాడు పరిగెత్తా పై ఫ్లోర్ కి వెళ్ళి అక్కడి నుంచి తప్పించుకునేదామని చెప్పి ట్రై చేస్తుంటే అక్కడ కూడా ఆ అమ్మాయి కనిపించేసరికి వాడు భయపడిపోయి చూస్తుంటే టక్కున వాడినే కంట్రోల్ చేసి అట్లే గాల్లోకి లేపి వాడి ఫింగర్స్ తో వాడి గొంతును కోసుకునేలా చేస్తుంటే వాడు గట్టి గట్టిగా అరుస్తుంటాడు. కరెక్ట్ గా అదే టైంకి మన బావగడ ఎంట్రీ ఇచ్చి ఆ కత్తితో ఒక్కడే వేసరికి మన హీరోను రిలీజ్ అయిపోతాడు. అండ్ ఆ అమ్మాయి కూడా కనిపించకుండా పోతుంది. వెంటనే వాడి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి ఎక్కడ, ఆ అమ్మాయి ఎక్కడ అని అడుగుతుంటే అప్పుడే అక్కడున్న కాంపాస్ స్పీడ్ గా తిరుగుతుంది. అండ్ అక్కడున్న గ్లాస్ పీసెస్ అన్ని ఒక్కసారిగా వాడి కంట్లోనే గుచ్చుకునేసరికి ఆల్మోస్ట్ వాడి కన్ను లైట్ గా కోసుకున్నట్టు చూపిస్తారు. సో నిదానంగా ఆ గ్లాస్ పీసెస్ ని తీసి చూస్తే చెడులోనూ ఓ మంచి జరిగినట్టు ఆ కన్ను డ్యామేజ్ అయింది కదా, దాని ద్వారా శివుని అమ్మాయి యొక్క ఆత్మను క్లియర్ గా చూడగలుగుతున్నాడు. ఇంతటితో 5th ఎపిసోడ్ అయిపోయింది. 6th ఎపిసోడ్ ఓపెనింగ్ లోనే మనం స్టార్టింగ్ నుంచి చూస్తూ వచ్చినాం కదా హ్యూంగ్ అండ్ సీవున్ వీళ్ళిద్దరి కథ ఏంటి, అసలు వీళ్ళకు ఈ యాప్ కి సంబంధం ఏంటి అని చెప్పి ఇక్కడే వీళ్ళ యొక్క స్టోరీని చూపిస్తారు. ఈ మొత్తం సిరీస్ కి 6th ఎపిసోడే మెయిన్ ప్లాట్. ఓపెనింగ్ హ్యూంగ్ ని చూపిస్తారు. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సీవున్ ని పిక్ చేసుకుందామని చెప్పి తన ఇంటికి వచ్చింటుంది. బట్ మనకు ఆల్రెడీ తెలిసిందే అనమాట సీవున్ వాళ్ళ అమ్మే ఒక గొప్ప షామాన్. సో సీవున్ ఉందా లేదని చెక్ చేస్తుంటే అప్పుడే తన కళ్ళు రెడ్ గా ఉండడం మనం గమనిస్తాం. బట్ లోపల నుంచి సీవున్ వల్ల అమ్మ వచ్చి రామ ఇక్కడేం చేస్తున్నావు లోపలికి దా అని చెప్పి లోపలికి పిలిచికెళ్తుంది. ఆ ఇంట్లో ఆ టాపర్ గాడి బావ ఒక సీక్రెట్ ఛాంబర్ ని కనిపెట్టింటాడు కదా, ఆ డోర్ ఇప్పుడు ఓపెన్ లో ఉండేసరికి తను కూడా దాన్ని ఆశ్చర్యంగా చూసంటే అందులో నుంచి సీవున్ వాళ్ళమ్మ బయటికి వస్తుంది. ఏమ్మా నీకు ఇంకా కళ్ళు నయం అవ్వలేదా అంటే లేదాంటి అంటే సరే ఉండు నేను నయం చేస్తా అని చెప్పి ఏదో క్లాత్ లో వేసుకుంటుంది. దాన్నైతే ఆ అమ్మాయి కంటి మీద పెడుతుంది. ఆ తర్వాత ఏదో తాపిచ్చి దాన్నే ఊసేయమని చెప్పి దాన్ని ఓ బౌల్లో వేసుకొని ఏదేదో చేసి లాస్ట్ గా ఆ బౌల్లో వేసిన దాన్ని ఒక మేక ఎత్తుకొని కరెక్ట్ గా ఆ చేప
కంటి మీద కొడుతుందో లేదో విత్ ఇన్ సెకండ్స్ లో తన కళ్ళు నార్మల్ అయిపోయింటుంది, హీల్ అయిపోయింటుంది. దాన్ని చూసి తనే ఆశ్చర్యపోతుంది. అప్పుడే సీవున్ కాల్ చేసేసరికి సరే ఆంటీ స్కూల్ కి లేట్ అవుతుంది అని చెప్పి వెంటనే అక్కడి నుంచి బయలుదేరేస్తుంది. యాక్చువల్లీ సీవున్ వాళ్ళ అమ్మే ఈ గొప్ప షామాన్ కదా, బట్ వాళ్ళ అమ్మ ఒక షామాన్ గా ఉండడం, తను ఒక మంత్రగత్తలా ఉండడం తనకు అస్సలు ఇష్టమే లేదనమాట. అందుకే తన ఇంట్లో ఉండకుండా ఊరికి కొంచెం దూరంలో ఉన్న ఒక పాడైపోయిన ఒక థ్రెడ్ మిల్ లో ఉంటుంది. తను కూడా ఆ థ్రెడ్ మిల్ కి వచ్చి అక్కడ పనుకోనున్న సీఓని చూసి ఇంత మంచులో ఇలా కష్టంగా ఇలాంటి ప్లేస్ లో పనుకోవడం అవసరమా, మీ ఇంట్లోనే పనుకోవచ్చు కదా అంటే, అబ్బా అక్కడున్న అగరబత్తి స్మెల్ కన్నా ఇదే ఎంతో బాగుంది అని చెప్పి తను లేస్తుంది. అప్పుడే ఆ గోడ పైన ఉన్న ఫొటోస్ అన్ని చూసి వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచే ఒక థిక్ ఫ్రెండ్స్ అని చెప్పి అర్థమవుతుంది. అప్పుడే హ్యూంగ్ బా నేను మీ కోడింగ్ క్లబ్ లో జాయిన్ అవనా అంటే తను దానికి జవాబు ఇవ్వకుండా ఫస్ట్ స్కూల్ కి బయలుదేద్దాం పదా అని చెప్పి వాళ్ళ అక్కడి నుంచి బస్ స్టాప్ కి పరిగెత్తా వెళ్తాంటే అప్పుడే ఆ బస్ స్టాప్ లో ఎవరో కనిపించేసరికి టక్కని హ్యూంగ్ సీవన్ ని కూడా లాగేసి నెక్స్ట్ బస్సుకి వెళ్దామే అని చెప్పేసరికి తనకు అర్థం కాలేదు. బట్ బస్సు వచ్చినప్పుడు సీవన్ ఫ్రెండ్ అయిన హ్యాన్ ఆ బస్సు ఎక్కడం చూస్తేనే మనకే అర్థమవుతుంది యాక్చువల్లీ హ్యూంగ్ కి హ్యాన్ పైన లైట్ గా ఒక క్రష్ అనమాట. ఏయ్ నీకు వాడంటే ఇష్టమే కదా అని చెప్పి అడిగేసరికి తను కూడా అవును అని చెప్పి ఒప్పుకుంటుంది. బట్ ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసరికి సరే సరేలే నువ్వు ఎలా అయితే నా రహస్యాన్ని దాచుతానవో నేను అలానే నీ రహస్యాన్ని దాచుతా అంటుంది. సీవన్ రహస్యం ఏంటి అంటే తను ఒక షామాన్ కూతురు కదా, అలాంటప్పుడు స్కూల్లో కూడా తను ఒక షామాన్ కూతురు అని తెలిస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్న పిల్లలందరూ తన్ని బుల్లింగ్ చేశారు అండ్ తన్ని ఎగతాళి చేశారు కదా, అందుకే తన ఐడెంటిటీ మొత్తం దాచేసి ఉంటుంది. ఒక్క హ్యూంగ్ కి మాత్రమే తను షామాన్ కూతురు అని చెప్పి తెలుసు. అప్పుడే సీవున్ నీ మీద అగరబత్తి స్మెల్ వస్తుంది అంటే నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా మా ఇంటికి వెళ్ళినావు మా అమ్మని మీట్ అయ్యే వచ్చినావు కదా అంటే నేను కావాలని వెళ్ళలేదు, ఇంత చలిలో ఖచ్చితంగా ఆ మిల్లో ఉండవేమో ఇంట్లోనే ఉంటావేమో అని చెప్పి అలా గెస్ట్ చేసి వెళ్ళాను, కానీ అక్కడ నిజంగానే నువ్వు లేవు. బట్ మీ అమ్మ నన్ను చూసి లోపలికి రమ్మనింది అండ్ నా కళ్ళు ఎర్రగా ఉన్నింది కదా, తను తన పవర్ ని యూజ్ చేసి మొత్తాన్ని హీల్ చేసింది అని చెప్తే చూడు ఏదేమైనా చెప్పు ఇంకోసారి మాత్రం మా ఇంటికి వెళ్ళడం మా అమ్మని మీట్ అవడం అస్సలు చేయదు, లేదంటే నేను నీతో మాట్లాడను అని చెప్పేసరికి సరే సరే అని చెప్పి వాళ్ళిద్దరూ స్కూల్కి బయలుదేరడం స్టార్ట్ చేస్తారు. బట్ స్కూల్కి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ అంత థిక్ ఫ్రెండ్స్ అని చెప్పి అంతగా చూపించుకోరు. అప్పుడే సీవున్ ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చి అవును సీవున్ ఈసారి కాంటెస్ట్ కి ఏ యాప్ ని డెవలప్ చేయబోతున్నావు అంటే ఐడియా అయితే ఉంది మన కోడింగ్ క్లబ్ లో చెప్తాలే అంటే అప్పుడే ఆ అమ్మాయి మన హ్యూంగ్ ని చూసి నువ్వు కూడా మా కోడింగ్ క్లబ్ లో జాయిన్ అవ్వచ్చు కదా అంటే నాకు ఇష్టమే అని చెప్పొచ్చు అంటే టక్కని సీవున్ తనకి ఇదంతా కోడింగ్ అంతా ఇష్టం లేదులేబ్బా అందుకే తను రావట్లేదు అని చెప్పేసరికి సరే అయితే నీకేం ఇష్టం అంటే తను అప్పటికీ సైలెంట్ గానే ఉండేసరికి ఈ సీవునే షామనిజం ఉంటుంది కదా, ఈ మంత్రాలు మంత్రగత్తెలు ఈ బ్లాక్ మ్యాజిక్ దానిపైనే తనకు లైట్ గా ఇంట్రెస్ట్ అని చెప్పేసరికి మన హ్యూంగ్ నోరే విప్పదనమాట. మన ఫ్రెండ్ ఏది చెప్పినా మన మంచిగా చెప్తుంది కదా అని చెప్పి సైలెంట్ గా ఉండిపోతుంది. అప్పుడే ఆ అమ్మాయి క్రష్ అయిన హ్యాండ్ గార్డ్ కనిపించేసరికి తను షైగా ఫీల్ అవుతుంటుంది. యాక్చువల్లీ ఈ కోడింగ్ క్లబ్ అని ఉంది కదా ఇందులో ఆ క్రష్ గార్డ్ కూడా ఉన్నాడనమాట. అందుకే హ్యూంగ్ సీవున్ తో నేను కూడా ఆ క్లబ్ లో జాయిన్ అవుతా అంటే ఎందుకో తెలీదు ఈ హ్యూంగ్ సీవున్ ని ఆ కోడింగ్ క్లబ్ లోకి రానివ్వట్లేదు. మేబీ ఎక్కడ తన డీటెయిల్స్ ని లైక్ తను షామాన్ కూతురు అని చెప్పి మిగతా వాళ్ళకు కూడా చెప్పేస్తుందేమో అని చెప్పి సీవున్ భయం. ఆ తర్వాత క్లాసెస్ అని జరుగుతుంది. లాస్ట్ కి లాంగ్ బెల్ కొట్టిన తర్వాత పిల్లలందరూ వెళ్ళిపోతా అంటే మన సీఓన్ ఏమో ఆ కోడింగ్ క్లబ్ కి వెళ్ళాలి అంటుంది. మన హ్యూంగ్ వెయిట్ చేసా అంటే పర్లేదు నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అని చెప్పేసరికి తనేమో అటు వెళ్ళిపోతుంది. మన హ్యూంగ్ ఏమో నడుచుకుంటా బయటకు వచ్చేస్తుంది. అట్లే సీవున్ వాళ్ళ అమ్మని చూసుకుంటే తను వయసైన బామ్మ షాప్ లో కొన్ని మందు బాటలు కొనుక్కుంటా ఉంటుంది. ఈ బామ్మ షాప్ గుర్తుంది కదా, 4th ఎపిసోడ్ లో మన హీరోయిన్ టాపర్ గడి బావ ఓ షాప్ కి వచ్చింటారు కదా, ఆ షాపే ఈ షాప్ అనమాట. ఇంకా బాటిల్స్ అని కొనుక్కొని బయటకు వస్తా అంటే అదే దారిలోనే మన హ్యూంగ్ కూడా వెళ్తుంటుంది. బట్ సీవున్ వాళ్ళ అమ్మ కనిపించేసరికి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి వెంటనే దాక్కునేస్తుంది. బట్ తనేమో నువ్వు ఆ గోడ వెనకాల దాక్కున్నావు అని చెప్పి నాకు ఈజీగా తెలిసిపోయింది బయటికి రా అని చెప్పి కొంచెం గట్టిగా వచ్చి చెప్పేసరికి తను కూడా నిదానంగా బయటకు వచ్చి హలో ఆంటీ బాగున్నారా అంటే సరే మా ఇంటికి రా కాసేపు మాట్లాడుకుందాం అంటే అయ్యో లేదంటే ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పి తను ఒక నుంచి వెళ్ళిపోయేందుకు ట్రై చేస్తా అంటే అప్పుడే సీవున్ వాళ్ళమ్మ మెట్లు ఎక్కేందుకు ట్రై చేస్తుంటుంది. అప్పుడే బాటిల్ అని పైలిపోయి సౌండ్ వినిపించేసరికి ఏంట్రా అని చూస్తే తను కావాలని కింద పడిపోయి కాస్త మా ఇంటి దాకా తోడొస్తావమ్మా అని చెప్పేసరికి ఇంకా హ్యూన్ కూడా వేరే దారి లేక ఇష్టా కష్టంగా వాళ్ళ అమ్మను తన ఇంటికి పిలిచికెళ్తుంది. అట్లే బాగా కోడింగ్ క్లబ్ లో ఉన్న ఈ సీవుని తన ఫ్రెండ్స్ ని చూసుకుంటే వీళ్ళు ఆ కోడింగ్ మాత్రమే చేయట్లేదు ఇంకా అన్ని చేస్తున్నారు. ఇన్ కేస్ వాళ్ళు కాంపిటీషన్ లో విన్ అయితే ఎవరెవరు ఏ ట్రీట్ ఇస్తారు అని చెప్పి మాట్లాడుకుంటే అప్పుడే ఆ హ్యూంగ్ క్రష్ ఉన్నాడు కదా, ఐ మీన్ ఆ హ్యాన్ గాడు వాడు మన సీవుని చూసి ఇన్ కేస్ నువ్వు గనక మన టీం ని గెలిపిస్తే నేను నీకు ఒక కోరికను నెరవేరుసా అని చెప్తాంటే అప్పుడే పక్కన ఉన్న అమ్మాయి మేబీ నీ కోరిక సీవున్ కన్నా సీవున్ ఫ్రెండ్ అయినా హ్యూంగే అవసరం అవుతుందేమో, తను మార్నింగ్ నుంచి నిన్నే చూసండి మేబీ తనకు నీ పైన లైట్ గా క్రష్ ఉందేమో అని చెప్తాంటే అవునా
అని చెప్పి వాడు లైట్‌గా ఆశ్చర్యపడతంటే, అప్పుడే వాడి పక్కన ఉన్నవాడు, "రేయ్! తన దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండురా. తనెవరో తెలీదా? తనేరా ఊరికి చెందిన గొప్ప షామాన్ వాళ్ళ కూతురు. ఆ షామాన్ అసలే పిచ్చిదంట. తన సొంత హస్బెండ్‌నే చాలా దారుణంగా చంపేసింది. అలాంటప్పుడు తన కూతురున్న హ్యూంగ్ తను ఎలా ఉంటుందో కొంచెం జాగ్రత్తగా ఉండురా" అని చెప్తంటే, బట్ వాడవన్నీ నమ్మకుండా శివుడిని చూసి, "శివుడిని ఇవన్నీ నిజమేనా?" అని అడిగితే తను సైలెంట్‌గా ఉంటుంది. అప్పుడే ఇంకో అమ్మాయి, "తన్నడుగుతావేంట్రా? హ్యూంగ్ అమ్మాయి యొక్క నెక్స్ట్ ప్రాజెక్టే ఆ షామనిజంని నేర్చుకోవడం అండ్ ఆ బ్లాక్ మ్యాజిక్‌ని చేయడం అని చెప్పి చెప్పిందే శివున్. అయితే ఖచ్చితంగా హ్యూంగ్ అమ్మాయి ఒక షామాన్ కూతురేరో అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే, అప్పుడే ఆ హ్యాన్ గడి పక్కనున్నోడు, "అవును, మనం దీన్నే ఒక యాప్‌గా డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది? నువ్వేమో ఒక కోరికను నెరవేరుస్తా అన్నావు. మనకేమో ఒక యాప్ కావాలి. సో, మనం ఎందుకు కోరికలను నెరవేర్చే ఒక యాప్‌లా తయారు చేయకూడదు? లైక్ మన డేట్ ఆఫ్ బర్త్ రాసి దాన్ని వీడియోలో రికార్డ్ చేసి మన కోరికను కోరుకుంటే, ఆ తర్వాత మనం హ్యూంగ్ యొక్క బ్లాక్ మ్యాజిక్ పవర్స్‌ని యూజ్ చేసి వాళ్ళ కోరికల్ని నెరవేర్చొచ్చు కదా!" అని చెప్పి కావాలనే మన సీఈఓని ఇరిటేట్ చేసేసరికి, "చూడండి, మీరు యాప్ డెవలప్ చేస్తే చేయండి. లేదంటే లేదు. ఊరికే తల తినొద్దండి" అని చెప్పి తను అక్కడి నుంచి బయటికొచ్చేస్తుంది. ఆ తర్వాత హ్యూంగ్‌ని చూసుకుంటే సీవున్ వాళ్ళ అమ్మను వాళ్ళ ఇంటి దగ్గర సేఫ్‌గా డ్రాప్ చేసేస్తుంది. బట్ ఆ రూమ్‌నే చూస్తుండేసరికి ఓసారి లోపలికెళ్ళి చూడు ఏం కాదని చెప్పేసరికి తను కూడా నిదానంగా లోపలికెళ్ళి చూస్తే వెనకాలే వాళ్ళ అమ్మ వచ్చి అక్కడున్న వాటన్నిటిని చూపిస్తా ఉంటుంది. అప్పుడే అక్కడ కొన్ని బొమ్మలుంటాయన్నమాట. దాన్నే చూసంటే ఏదైనా ఓ చిన్న బొమ్మ గిఫ్ట్‌గా తీసుకో అని చెప్తే అప్పుడే ఒక బొమ్మని సెలెక్ట్ చేస్తుంది. దాని మెడను ఒక దారంతో కట్టేసి వేలాడదీసినట్టు ఉంటుంది. ఆ బొమ్మ కూడా అలానే పనిచేస్తుందంట. ఎవరైనా ఒక పర్సన్ యొక్క జుట్టు గాని, గోర్లు గాని దాన్ని తీసుకొని ఆ బొమ్మ పైన పెట్టి ఒక వైట్ కలర్ సిల్క్ థ్రెడ్‌తో దాన్ని కట్టేసి, ఆ తర్వాత ఆ బొమ్మ యొక్క కళ్ళు, నోరు, ముక్కు అని చెప్పి దాన్ని చెక్కిన తర్వాత ఎవరినైతే కంట్రోల్ చేయాలి అనుకున్నామో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ దాని కింద రాయాలంట. లాస్ట్‌కి ఆ వైట్ కలర్ సిల్క్ థ్రెడ్ రెడ్‌గా మారేందుకు ప్రాణాలతో ఉన్న ఒక జీవి యొక్క రక్తం దానిపైన పోసి ఎప్పుడైతే ఆ సిల్క్ థ్రెడ్ రెడ్ కలర్‌లో మారుతుందో అప్పుడు వీళ్ళు ఆ బొమ్మని ఎలా అయితే కంట్రోల్ చేస్తారో ఆ మనిషి కూడా అలానే కంట్రోల్ అవుతారు అని చెప్పి చెప్తా ఉంటుంది. బట్ ఇవన్నీ ఖచ్చితంగా మన హ్యూంగ్ చేయదు కదా! సో, పర్లేదంటీ, పర్లేదంటీ అని చెప్తాంటే, అయినా కూడా తను చెప్పిందే మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చెప్తా ఉంటుంది. కరెక్ట్‌గా అదే టైంకి సీవున్ ఆ ఇంటికొచ్చేసరికి కింద ఉన్న షూస్ అండ్ వాళ్ళు మాట్లాడుతున్న డిస్కషన్‌ని బట్టి మన హ్యూంగ్ ఇక్కడే ఉందని కోప్పడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తాంటే, సీవున్ వచ్చిన విషయం వీళ్ళకి కూడా తెలిసిపోతుంది. సో, వెంటనే హ్యూంగ్ కిందకొచ్చి, "సీవున్ అలా కాదు, నేను కావాలని ఇక్కడ రాలేదు. బై మిస్టేకే ఇక్కడికొచ్చినాను" అంటే, బట్ తను అసలు చెప్పేది కూడా వినిపించుకోకుండా, "నాకు తెలిసే నేను ఒక షామాన్ కూతురు" అని చెప్పి ఆ ఎవిడెన్స్ అన్నిటిని కలెక్ట్ చేసిన తర్వాత స్కూల్ ముందర నన్ను బ్లాక్‌మెయిల్ చేద్దామనే కదా నీ ప్లాన్ అని చెప్పి ఒక పెద్ద నిందనే మన హ్యూంగ్ మీద మోపి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయేసరికి తను కూడా ఆపేందుకు ట్రై చేస్తుంది. బట్ ఆలోపే వెళ్ళిపోయేసరికి ఖచ్చితంగా ఆ మిల్ దగ్గరికే వెళ్ళింటుంది అని చెప్పి తను కూడా ఫాస్ట్‌గా ఆ ప్లేస్‌కెళ్ళి చూస్తే ఇంకా శివున్ ఆ ప్లేస్‌కి రాలేదన్నమాట. సరే కాసేపు వెయిట్ చేసే వస్తుందని చూసా అంటే తను కూడా కాసేపట్లో వస్తుంది. బట్ ఇంట్లో జరిగిన విషయాన్ని ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చి గొడవ పెంచకుండా సహజు అంటే ఏంటో తెలుసా అంటుంది. తెలీదు అంటే ఒక పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని పేపర్‌లో రాసి వాళ్ళు ఏదైనా ఒక కోరికను కోరుకుంటే ఆ కోరిక నెరవేరబడుతుందంట. అలా అని చెప్పి సీవున్ తన డేట్ ఆఫ్ బర్త్ రాసి, "నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ అంటే అస్సలు పడేది కాదు. ఎప్పుడూ తాగుతా ఉంటుంది. ఎప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ తన గురించి ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. పైగా తను ఒక షామాన్. ఆల్సో మా నాన్నను చంపింది కూడా మా అమ్మే. సో నా జీవితంలో నాకున్న ఒకే ఒక కోరిక మా అమ్మ చచ్చిపోతే బాగుండు" అని చెప్పి అవన్నీ చెప్పిన తర్వాత, "అవును, నీ జీవితంలో నీకు ఎప్పటినుంచో ఉన్న కోరిక ఏంటి?" అంటే మన హ్యూమ్ కూడా బాగా ఆలోచించి, "మేబీ నీ ఫ్రెండ్ అయిన హ్యాన్ నాతో రిలేషన్‌షిప్‌లో ఉంటే బాగుండు" అని చెప్పి కొంచెం ఇన్నోసెంట్‌గా చెప్పేసరికి, సరేదా దాన్ని నెరవేరుద్దామంటే మన హ్యూమ్‌కి అర్థం కాదు. ఎలా అంటే జస్ట్ ఓ కెమెరాని ముందు పెట్టేసి అందులో మన హ్యూమ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాసి, "ఇప్పుడు నీకు హ్యాన్ బాయ్ ఫ్రెండ్‌గా కావాలని చెప్పి కోరుకో" అంటే తను కూడా ఫస్ట్ లో వాయిస్‌లో చెప్తుంది. అలా కాదే కొంచెం గట్టిగా, "నీకు వాడు ఖచ్చితంగా కానే కావాలంటే ఎలా అరుస్తావు? అలా చెప్పి" అని చెప్పేసరికి తను కూడా ఖచ్చితంగా నాకు హ్యాన్ ఒక బాయ్ ఫ్రెండ్‌గా కావాలి కావాలి అని చెప్పి గట్టిగా అరిచి అరిచి చెప్పిన తర్వాత ఇంక ఆ వీడియో కూడా రికార్డ్ అయిపోతుంది. ఆ తర్వాత అదే రోజు నైట్ వాళ్ళిద్దరూ అక్కడే పనుకుంటారనమాట. బట్ ఆ రోజు నైట్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ బట్టి సీవున్‌కి మన హ్యూంగ్ పైన లైట్‌గా ఒక భయమున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సీవున్ గురించి మొత్తం తెలిసిన ఏకైక వ్యక్తి మన హ్యూంగే అనమాట. ఆ తర్వాత మన వాళ్ళిద్దరూ స్కూల్‌కి బస్‌లో వెళ్తాంటే అప్పుడే మన హ్యూంగ్, "నువ్వు తయారు చేసిన యాప్ పేరు గిరిగోనే కదా! నాకు తెలుసు. బట్ నాకెందుకో నిన్న రికార్డ్ చేసినాం కదా! ఆ సాజు నా డేట్ ఆఫ్ బర్త్ రాసి నేను ఒక కోరికను కోరుకున్నానే. అదెందుకో నెరవేరబోతుంది అన్నట్టు నా మనసు చెప్తోంది" అని చెప్పి ఇంక స్కూల్‌కి వచ్చిన తర్వాత క్లాస్‌లో లెసన్స్ కూడా వినకుండా మన హ్యూంగ్ అదే పనిగా కూర్చొని
కూర్చొని ఆ గిరిగో యాప్‌కి ఒక లోగోని కూడా డిజైన్ చేసి మన సీవునికి పంపిస్తుంది. అది 2 చేతుల్ని ఇట్లా జోడించి ఒక కోరికను కోరుకుంటున్నట్టు అనమాట. అంటే ఆ గిరిగో యాప్ యొక్క లోగోని డిజైన్ చేసింది మన హ్యూంగే అని చెప్పి తెలుస్తుంది. ఆ తర్వాత బ్రేక్ టైమ్స్‌లో చూసుకుంటే ఆ హ్యాన్ ఉన్నాడు కదా! వాడు మన హ్యూంగ్‌కి ఐ కాంటాక్ట్ ఇచ్చేసరికి తను సిగ్గుపడిపోయి అక్కడి నుంచి పరిగెత్తేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తుంటే నాకెందుకో నిన్న మనం రికార్డ్ చేసింది త్వరలోనే నెరవేరబోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క రోజులోనే ఆ హ్యాన్ నాకు 2 సార్లు ఐ కాంటాక్ట్ ఇచ్చినాడు అని చెప్పి తను ఫుల్ ఖుషి అయిపోయి వస్తాంటే అప్పుడే శివున్ వాళ్ళమ్మ అక్కడున్న లోకల్ షాప్‌లో వాళ్ళు మందు బాటిల్ ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళతో గొడవ పడతంటే వీటన్నిటిని చూసిన శివున్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయేసరికి మన హ్యూన్ కూడా ఆపేందుకు ట్రై చేస్తుంది. బట్ ఆలోపే తను వెళ్ళిపోయేసరికి సరే ఖచ్చితంగా ఆ మిల్‌కే వెళ్తుంది కదా అని చెప్పి తను కూడా ఆ మిల్ దగ్గరికి వెళ్లి నేను ఇలా మిల్ దగ్గర ఉన్నాను. నువ్వు ఎప్పుడు వస్తావు అంటే తను కూడా మొబైల్‌లో ఆ మెసేజ్ చూస్తుంది. బట్ ఆ టైంలో తను తన ఇంటి దగ్గర ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మని చూడగానే అక్కడి నుంచి కోపంగా నడుచుకొని వస్తాంటే కనీసం నీ ఫ్రెండ్ నుంచి నువ్వు కొద్దిగా మర్యాదలు నేర్చుకో. తను నన్ను చాలా గౌరవిస్తుంది అని చెప్పేసరికి తను ఒక నుంచి కోపంగా బయటికి వచ్చేసి వెంటనే మన హ్యూన్‌కి నేను ఈ రోజు మిల్‌కి రావట్లేదు. ఇంట్లోనే పడుకుంటాను. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసరికి సరే అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బట్ తనేమో ఇంట్లో స్టే చేయకుండా మళ్ళీ ఆ మిల్‌కే వెళ్తున్నట్టు చూపిస్తారు. అట్లే ఈ పక్క సీవన్ వాళ్ళ అమ్మ ఇంట్లో చూసుకుంటే ఆ సీక్రెట్ ఛాంబర్ ఉంది కదా! ఆ డోర్ ఓపెన్‌లో ఉండేసరికి భయపడిపోయి పరిగెత్తా లోపలికెళ్లి చూస్తే వచ్చిన సీవును ఆ సీక్రెట్ ఛాంబర్ లోపలికి వెళ్లి అక్కడున్న వస్తువులన్నిటిని పగలగొట్టేసి ఆ ప్లేస్ మొత్తాన్ని నాశనం చేసేసి బయటికొచ్చింది. బట్ అలా చేయడం వల్ల ఏదో తప్పు జరిగినట్టుంది. వాళ్ళమ్మ తెగ కంగారు పడిపోతంటే అప్పుడే ఒక విండోను ఓపెన్ చేస్తుంది. ఒక కాకి స్పీడ్‌గా వచ్చి కావాలని ఆ గ్లాస్‌లో గుచ్చుకొని అక్కడే చనిపోతుంది. మరిన్ని కాకులు వచ్చేలోపే ఆ విండోని క్లోజ్ చేసేసి దేవుడా దేవుడా నా కూతురు చేసిన తప్పును క్షమించు. దానికి బదులు నన్ను శిక్షించు అని చెప్పి తన ఫోటోని అండ్ తన జుట్టుని తన డ్రెస్సుని వాటన్నిటిని పెట్టి కొన్ని మంత్రాలు చెబుతా ఉంటుంది. అలా మంత్రాలు చదివేటప్పుడే తన ముక్కులో నుంచి కంటిన్యూస్‌గా రక్తం వస్తుంటుంది. అయినా కూడా వాటిని ఆపుకొని కంటిన్యూస్‌గా మంత్రాలు చదువుతాంటే అట్లే ఈ పక్క శివుని చూసుకుంటే ఒక వందలాది జెర్రీలు ఈ సెంటిపీడ్స్ ఉంటాయి కదా! అవన్నీ ఒక్కసారిగా శివుని దగ్గరికి వచ్చేసి తన కాళ్ళ మీదకి ఎక్కి తనని చంపేయబోతున్నట్టు చూపిస్తారు. కానీ ఈ పక్క వాళ్ళమ్మ మంత్రాలన్నీ ఫలించినట్టున్నాయి. సో ఆ మంత్ర కాగితాలన్నిటిని ఆ డోర్‌కేసి అతికించేసి దాన్ని సీల్ చేసినట్టు చూపించేసరికి అట్లే ఈ పక్క ఆ సెంటిపీడ్స్ కూడా తన్నేం చేయకుండా అట్లే బయట వెళ్ళిపోతున్నట్టు చూపిస్తారు. కానీ ఈ విషయాలు ఏది శివునికి అస్సలు తెలీదనమాట. బట్ ఆ గ్యాప్‌లో తను ఆ గిరిగో యాప్‌ని కంప్లీట్‌గా డెవలప్ చేసేసుంటుంది. ఇంక అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే శివునే తన ఇంట్లో ఉండింది అని చెప్పి హ్యూమ్‌కి టెక్స్ట్ చేసి ఉంటుంది కదా! సో తన్ని అలానే పిలుచుకెళ్దామని చెప్పి తన ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ వాళ్ళమ్మ ముఖమంతా రక్తంతో, ఒళ్ళంతా రక్తంతో శివుని బట్టల్ని, తన ఫోటోని అక్కడున్న పెరట్లో దాపెట్టడానికి ట్రై చేస్తాంటే దాన్ని మన హ్యూమ్ చూసేస్తుంది. సో మన హ్యూమ్‌ని చూడగానే పరిగెత్తా వచ్చి ఒక మంత్ర కాగితాన్ని చేతిలో పెట్టి దయచేసి ఈ మంత్ర కాగితాన్ని తన బ్యాగ్‌లో అయినా, తన యూనిఫార్మ్‌లో అయినా తనకు తెలియకుండా పెట్టేయమా. తను తెలుసో తెలియకో ఓ తప్పు చేసేసింది. సేమ్ ఇలాంటి తప్పే కొన్నేళ్ల ముందు వాళ్ళ నాన్న కూడా చేసినాడు. నేను ఎంతగానో ప్రయత్నించాను. కానీ వాళ్ళ నాన్నను కాపాడుకోలేకపోయినాను. కనీసం నా కూతుర్నైనా కాపాడుకుంటామా. దయచేసి ఈ మంత్ర కాగితాన్ని తన బ్యాగ్‌లో అయినా, తన యూనిఫార్మ్‌లోనే ఎక్కడైనా పెట్టేయవు అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసి ఎమోషనల్‌గా అడిగేసరికి మనకే ఓలా అయిపోతుంది. సో వెంటనే తను కూడా ఆ మంత్ర కాగితాన్ని తీసుకొని బయటకు వచ్చేస్తుంది. బట్ ఇప్పుడే మనకి ఇంకో విషయం తెలుస్తుంది. యాక్చువల్లీ శివున్ వాళ్ళమ్మ వాళ్ళ నాన్నను చంపేయలేదు. ఇలానే ఏదో తప్పు జరగడం వల్ల వాళ్ళ నాన్న చనిపోయినాడు. బట్ ఊర్లో ఉన్న జనాలందరూ ఈ లేడీనే తన హస్బెండ్‌ని చంపేసింది అన్నట్టు ఒక రూమర్‌ని స్టార్ట్ చేయన్నారు. ఇంకా వెంటనే స్కూల్‌కొచ్చి తనకు ఆ విషయం చెప్పేద్దాం అనుకుంటే పక్కనే ఇంకో అమ్మాయి నించునేసరికి సర్లే ఎందుకులే అని చెప్పి సైలెంట్‌గా వచ్చి కూర్చునేస్తుంది. ఆ తర్వాత బ్రేక్ టైమ్ అనుకుంటా. అందరూ బయటికి వెళ్ళింటే ఆ గ్యాప్‌లో ఆ మంత్ర కాగితాన్ని శివున్ బ్యాగ్‌లో అయితే పెట్టేస్తుంది. కరెక్ట్‌గా తను పెట్టే టైంకి వాళ్ళిద్దరూ ఎంట్రీ ఇచ్చేసరికి తను పరిగెత్తా వచ్చి ఆ బ్యాగ్ చెక్ చేసి చూస్తే అందులో ఆ మంత్ర కాగితం ఉంటుంది. అంటే శివున్ మార్నింగ్ మీ అమ్మ అని చెప్పేసంటే మన హ్యూమ్‌కి ఒక్కడిచ్చి ఆ పేపర్ మొత్తాన్ని చింపేసి మన హీరోయిన్ మొఖానే కొట్టేసి అక్కడి నుంచి కోపంగా బయటికి వచ్చేస్తుంది. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని క్లాస్‌కి వస్తా అంటే అప్పుడే శివున్‌తో పాటు ఎప్పుడూ ఓ అమ్మాయి ఉంటుంది కదా! ఆ అమ్మాయి క్లాస్‌లోన ఆ ఇద్దరితో మేబీ ఆ షామాన్ కూతురు హ్యూమ్ కాదేమో శివునేమో అని చెప్పి నాకనిపిస్తుంది. ఎందుకంటే షామనిజం అంటేనే కోప్పడేది తనే. అండ్ తన ఫ్రెండ్ ఒక షామాన్ కూతురైనప్పటికీ తనతో ఫ్రెండ్‌షిప్ చేస్తుంది. అండ్ మార్నింగ్ కూడా హ్యూమ్ ఒక మంత్ర కాగితాన్ని తీసుకొచ్చి శివున్ వాళ్ళ అమ్మ గురించి ఏదో చెప్పొచ్చింది. ఆలోపే తను దాన్ని కొట్టేసి ఆపేసింది. మేబీ శివునే షామాన్ కూతురేమో అనిపిస్తుంది అని చెప్తాంటే అప్పుడే శివున్ కావాలని డోర్‌ని ఫోర్స్‌గా ఓపెన్ చేసుకొని వచ్చేసరికి వాళ్ళు ముగ్గురు సైలెంట్ అయిపోతారు. మీరు ముగ్గురు ఇక్కడ పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉండండి. నేను ఈ యాప్‌ని సబ్మిట్ చేసేసి నేను కాంపిటీషన్‌లో విన్ అయిపోతాను అని చెప్పి ఆల్మోస్ట్ ఆ గిరిగో యాప్‌ని కంప్లీట్ చేసేసింది కదా! సో దాన్ని చూపించేసరికి వాళ్ళు ముగ్గురు షాకింగ్‌గా చూసంటే చూడండి ఇప్పటికీ ఏం మించిపోలేదు. మీ నోర్లు మూసుకొని నేనేం చెప్తానో అది చేసి ఈ యాప్‌ని కంప్లీట్‌గా డెవలప్ చేస్తే మనం ఈ కాంపిటీషన్‌లో విన్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసరికి ఇంకా వాళ్ళకి కూడా వేరే దారి లేదు. సరే అని చెప్పి ఒప్పుకుంటారు. ఆ తర్వాత హ్యాన్‌తో హ్యూమ్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాలని చెప్పి ఓ వీడియోని రికార్డ్ చేసి ఉంటుంది కదా! ఆ వీడియోని
వీడియోని సీవున్ కావాలనే క్లాస్‌లో ఉన్న మానిటర్‌లో వేసేసరికి ఆకున్న స్టూడెంట్స్ అందరూ తన్ని చూసి ఎగతాళి చేసి వాటన్నిటిని రికార్డ్ చేసి తన పైన జోక్‌లేస్తుంటే ఇంకా ఆ వీడియోని గ్రూప్ చాట్స్‌లో, పర్సనల్ డీఎమ్స్‌లో అని చెప్పి అందరికి పంపించేసరికి ఇప్పుడు ఆ వీడియో ఆ స్కూల్ మొత్తం వైరల్ అయిపోయింది. అందరికి మన హ్యూంగ్ ఒక ట్రోల్ మెటీరియల్‌లా అయిపోయింది. ఇంకా హాన్ గాడు కూడా హ్యూంగ్ దగ్గరికొచ్చి "శుద్ర పూజలు చేసుకునే దానివి నీకు నేను కావాలా?" అని చెప్పి వాళ్ళందరి ముందు తన్ని కించపరిచేసరికి తనకు అలా అయిపోతుంది కదా! సో లైట్‌గా కోపంగా చూస్తుంటే ఏంటే ఉరిమి ఉరిమి చూస్తున్నావు అని చెప్పి వాళ్ళందరి ముందర ఒక అమ్మాయిని కూడా చూడకుండా మన హ్యూంగ్‌ని చాలా దారుణంగా కొట్టేస్తాడు. ఇంకా ఆ అవమానాన్ని తట్టుకోలేక బాధగా ఆ మిల్ దగ్గరికొచ్చి "శుద్ర పూజ చేసేదాన్ని అంటార్రా? ఇప్పుడు చేస్తా చూడండిరా" అని చెప్పి సీవున్ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి 2 బొమ్మల్ని తీసుకొచ్చింటుందనమాట. ఒక బొమ్మ పైనేమో సీవున్ పేరు రాసింటుంది. ఇంకో బొమ్మ పైన ఆ హ్యాన్ గాడి పేరు రాసి, వాళ్ళకు సంబంధించిన వస్తువులన్నీ ఆ బొమ్మకేసి ఓ సిల్క్ థ్రెడ్‌తో కట్టేసి తన రక్తాన్నే దానికి ధారపోస్తుంది. అండ్ వెనకాల తన డేట్ ఆఫ్ బర్త్ రాసి ఇంక వీడియోని రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే సీవున్ వాళ్ళమ్మకు అండ్ హ్యూంగ్ మధ్య జరిగిన ఓ చిన్న కన్వర్జేషన్‌ని చూపిస్తారు. ఒక పర్సన్‌ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళకు సంబంధించిన జుట్టో, గోరో ఏదో తీసుకొచ్చి బొమ్మకు కట్టేసి ఒక సిల్క్ థ్రెడ్‌తో కట్టేసి రక్తం ధారపోస్తే వాళ్ళను కంట్రోల్ చేయొచ్చు కరెక్టే. కానీ ఒక చెయ్యిని కంట్రోల్ చేయాలంటే కనీసం ఒక పెద్ద కోడిని బలివ్వాలి. అది 2 చేతుల్ని కంట్రోల్ చేయాలి అంటే ఒక పెద్ద పందిని బలివ్వాలి. అలాంటప్పుడు ఒక మనిషినే కంట్రోల్ చేయాలి. ఆ మనిషి ఒక మరణాన్ని కోరుకోవాలి అంటే ఆ సాక్రిఫైస్ అనేది ఎంత పెద్దగా ఉండాలో నువ్వే ఊహించుకో అన్నట్టు చెప్పింటుంది. ఇంక తను కూడా ఆ వీడియోలో కోరికలు కోరుకోవడానికే కదా ఈ యాప్‌ని డెవలప్ చేసినారు. సో నేను కూడా ఒక కోరికను కోరుకుంటా. నేను కోరుకున్న వాళ్ళందరూ చనిపోవాలి అని ఒక కట్టెర ఎత్తుకుని ఆ వీడియో రికార్డ్ అవుతుండగానే తన గొంతు కోసుకుని చనిపోతుంది. యాప్ డెవలప్ చేసింది వీళ్ళే కదా! సో ఫస్ట్ ఆ వీడియో వీళ్ళకే వచ్చేస్తుంది. వెంటనే ఆ హ్యాన్ గడు సీవున్‌కి కాల్ చేసి "నీ వల్లే ఇదంతా జరిగింది. ఫస్ట్ ఆ వీడియోని డిలీట్ చేయి" అంటే వెంటనే తను కూడా స్కూల్‌కి వచ్చేసి ఆ ఫోల్డర్ మొత్తాన్ని, ఆ సర్వర్ మొత్తాన్ని డిలీట్ చేద్దామని చెప్పి ఎంత ట్రై చేసినా కూడా అసలు డిలీట్ అవ్వట్లేదు. సో వెంటనే సర్వర్ రూమ్‌లోకి వెళ్లి ఆ సర్వర్ మొత్తాన్ని షట్ డౌన్ చేసేందుకు ట్రై చేస్తుంది. అన్ని షట్ డౌన్ అవుతుంది. ఒక్క ఆ సర్వర్ తప్ప. సో ఆ సర్వర్‌ని పగలగొట్టేందుకు ట్రై చేసినా కూడా ఆ సర్వర్ మాత్రం షట్ డౌన్ అవ్వట్లేదు. అప్పుడే మన హ్యూంగ్ రికార్డ్ చేసిన వీడియో అక్కడున్న మానిటర్స్‌లో అన్నిట్లో కనిపిస్తుంది. అట్లే ఈ పక్క హ్యాన్ గాని చూసుకుంటే పరిగెత్తా వెళ్తున్నాడు కదా! టక్కని జారి కింద పడిపోయి ఆ తర్వాత వాడి కంట్రోల్‌లో లేకుండా వాడే లేచి నిలబడి వాడు గొంతు కోసుకొని వాడు అక్కడే చనిపోతాడు. అట్లే ఈ పక్క మన సీవుని చూసుకుంటే ఆ సర్వర్‌ని పగలగొట్టేందుకు కొన్ని గ్లాస్ పీసెస్‌ని పగలగొట్టింటుంది కదా! ఆ గ్లాస్ పీస్ ఎత్తుకొని హ్యూంగ్ ఆ వీడియోలో ఎలా అయితే గొంతు కోసుకుంటా అంటుందో సేమ్ తను కూడా అలానే గొంతు కోసుకుంటా ఉంటుంది. బట్ లాస్ట్ మినిట్‌లో తన చెంప దాకా ఆ గ్లాస్ పీస్‌ని లాగేసరికి తన ఫేసే సగం కట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అలా తను చనిపోయేదానికి ముందు ఆల్రెడీ చనిపోయిన మన హ్యూంగ్ జస్ట్ ఒక సెకండ్ ఆత్మలా వచ్చి తన్ని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీవుని చూసుకుంటే తను చనిపోయేదానికి ముందే ఏదో ఒక కోరికను రికార్డ్ చేసి ఆ యాప్ లో అప్లోడ్ చేసినట్టుంది. అండ్ ఆ కోరిక కూడా నెరవేరినట్టు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అసలు ఏం కోరుకున్నది అన్నదే ఇక్కడ మిస్టరీ. ఇంకా సీవున్ చనిపోయాక హ్యూంగ్ మొబైల్ కి ఇలా మీ కోరిక నెరవేరబడింది అన్నట్టు నోటిఫికేషన్ లా వచ్చి ఆ మొబైలే లైట్ గా క్రాక్ అయినట్టు చూపిస్తారు. మేబీ ఈ మొబైల్ నే మన హీరోయిన్ వాళ్ళు వెతుకుతున్నారు అనిపిస్తుంది. ఆల్సో ఇంకో విషయం ఏంటంటే ఆ గిరిగో యాప్ ని యూజ్ చేసి ఎవరైతే వాళ్ళ కోరికను కోరుతారో వాళ్ళ కోరికల్ని నెరవేర్చినాక వాళ్ళను చంపేది సీవునే తప్ప మన హ్యూంగ్ కాదనమాట. అండ్ మన హ్యూంగ్ ఆత్మ ఆ యాప్ లో ఇరుక్కుపోయింది కాబట్టి దాని నుంచి బయటికి రావాలనే మన హీరోయిన్ కి మన హీరోయిన్ టీమ్ కి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తున్నట్టు చూపించి ఇక్కడే ఈ 6th ఎపిసోడ్ ని ముగించేస్తారు. 7th ఎపిసోడ్ ఓపెనింగే 5th ఎపిసోడ్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. లైక్ ఆ బావగాడు మన హీరోని కాపాడిన తర్వాత ఒక గ్లాస్ ముక్క వాడి కంట్లోనే గుచ్చుకునేసి ఉంటుంది. ఆ తర్వాత వాడి కన్ను కూడా లైట్ గా డ్యామేజ్ అయి ఉంటుంది. బట్ దాని వల్ల వాడు సీవున్ ఆత్మను క్లియర్ గా చూడగలుగుతున్నాడు. వెంటనే తను అక్కడి నుంచి మాయమైపోయి నారిని చూసుకుంటే తను ఒక ఇనప రాడ్ ఎత్తుకొని ఎవరినో కొట్టడానికి వెళ్తున్నట్టు చూపిస్తారు. అదే ఈ పక్క మన హీరోయిన్ ని అండ్ ఆ టాప్ అని చూసుకుంటే వాళ్ళే సర్వర్ నుంచి అన్ని వీడియోస్ ని డౌన్లోడ్ చేయనారు కదా! సో దాన్ని ఎత్తుకొని పరిగెత్తాం వస్తా అంటే అప్పుడే నారి నిదానంగా ఎంట్రీ ఇచ్చి ఆ ఇనప రాడ్ ఎత్తుకొని మన హీరోనికి ఒక్కడిస్తుంది. కానీ మధ్యలో ఆ టాపర్ గడు చేయి పెట్టడం వల్ల వాడి చెయ్యి విరిగిపోతుంది. ఆ క్రూరత్వాన్ని చూసి మన హీరోయిన్ నారికి ఏదేదో చెప్పి దాన్ని నమ్మించేందుకు ట్రై చేస్తుంది. బట్ తను తన కంట్రోల్లోనే లేదు. సో మళ్ళీ అటాక్ చేసేందుకు ట్రై చేసా అంటే కరెక్ట్ గా అదే టైంకి మన హీరో అండ్ ఆ బావగాడు ఆ ప్లేస్ కి వచ్చేసి ఆ బావగాడు క్లీన్ గా చూస్తేనే వాడికే తెలుస్తుంది ఆ అమ్మాయిని కంట్రోల్ చేస్తుంది సీవున్ అనమాట. సో ఆ కత్తి విసురుతాడు చూడండి, కరెక్ట్ గా సీవునికి తగిలేసరికి తను ఎగిరిపోయి పడేదే కాకుండా నారిని కూడా ఎగిరిపోయి పడేలా చేస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి నారిని కూడా లాక్కెళ్ళిపోతుంది. ప్రస్తుతానికి నారి విషయం పక్కన పెడితే టాపర్ గడి చెయ్యేమో విరిగిపోయినట్టుంది. అండ్ ఆ బావగాడి కన్ను కూడా లైట్ గా కోసుకుపోయింది కదా! సో ఫస్ట్ వీళ్ళిద్దరికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉందా అంటే మా ఆంటీ పనిచేసే హాస్పిటల్ ఉంది అని చెప్పేసరికి వెంటనే వాళ్ళ హాస్పిటల్ దగ్గరికి బయలుదేరేస్తారు. మన హీరో హీరోయిన్ కార్ లో ఉంటే ఆ టాపర్ అండ్ ఆ బావ వాళ్ళిద్దరు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇంకా ట్రీట్మెంట్ అంతా అయినాక అప్పుడే ఆ బావగాడు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తాడు. ఈ యాక్సిడెంట్ వల్ల తెలిసో తెలియకో వీరికి కూడా ఓ పవర్ అన్లాక్ అయిందంట. అదే ఆత్మల్ని చూడటము.
సేమ్ ఇలాంటి పవరే టాపర్ వాళ్ళ అక్క కూడా ఉందంట. తను ఆత్మల్ని చూడగలవు. అట్ ది సేమ్ టైమ్ ఆత్మలు కూడా తన్ని చూడగలవంట. బట్ ఆల్సో తనకు అతీత శక్తులున్నాయి కాబట్టి తను ఇన్ కేస్ ఆ ఇంటిని దాటి బయటికి వస్తే ఆ ఆత్మలు అటాక్ చేసేందుకు చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. బట్ ఇప్పుడు ఆ బావగాడికి కూడా ఆత్మల్ని చూసే పవర్ ఉంది కాబట్టి ఇక నుంచి మీ అక్కను హ్యాపీగా నేను ఇంటి నుంచి బయటికి తీసుకురావచ్చు. ఇన్ కేస్ ఏదైనా ఆత్మలు అటాక్ చేసేందుకు వచ్చినా కూడా నేను దాన్ని చూడగలను కాబట్టి నేను దాన్ని అడ్డుకొని మీ అక్కను చాలా సేఫ్ గా చూసుకుంటారా బామ్మర్దే అని చెప్పేసరికి వాళ్ళిద్దరూ ఇంకా ఖుషి ఖుషిగా నవ్వుకుంటా బయటికి వచ్చేసి ఆ సర్వర్ నుండి ఆ వీడియోస్ అన్నిటిని డౌన్లోడ్ చేసింటారు కదా, వాటన్నిటిని చెక్ చేసిన తర్వాత ఫస్ట్ ఏ వీడియో అయితే అప్లోడ్ అయింటుందో ఖచ్చితంగా అక్కడి నుంచి ఆ శాపం కూడా స్టార్ట్ అయింటుంది. సో ఆ ఫస్ట్ వీడియో ఏంటి అని చెప్పి ప్లే చేసి చూస్తే ఆబ్వియస్లీ మన హ్యూంగ్ రికార్డ్ చేసిన వీడియోనే అనమాట. దానిని చూసినాక ఆ వీడియో డీటెయిల్స్ లో చూస్తే ఎగ్జాక్ట్ గా ఆ వీడియో ఎక్కడ రికార్డ్ అయిందో తెలిసేసరికి వెంటనే వాళ్ళందరూ ఆ మిల్ దగ్గరికి బయలుదేరడం స్టార్ట్ చేస్తారు. అలా వెళ్ళేటప్పుడే ఈ విషయాలన్నింటినీ టాపర్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయనారు కాబట్టి ఇంకా వీళ్ళ మిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మొబైల్ ని కనిపెడితే మేబీ వీళ్ళ శాపాన్ని కంట్రోల్ చేయగలరు అనేది వీళ్ళ హోప్. అప్పుడే మన హీరో కూడా స్కూల్లో సీవునికి సంబంధించిన రిపోర్ట్స్ ని కనిపెట్టింటాడు కదా, దాన్ని మన వాళ్ళకి ఇచ్చేసరికి దాన్ని మన టాపర్ ఫోటో తీసి వాళ్ళ అక్కకు పంపిస్తాడు. అట్లే నారిని చూసుకుంటే తన బాడీలో ఉన్నది శివుని ఆత్మ అనమాట. అప్పుడే శివుని చనిపోయేదానికి ముందు ఏ కోరిక కోరుకుంది అని చెప్పి చూపిస్తారు. మన హ్యూంగ్ ఎలా అయితే తన కోరికను కోరుకున్న తర్వాత తన గొంతును తానే కోసుకుని తన్ని తానే బలిచ్చుకుందో సేమ్ ఇలానే ఎవరెవరైతే ఈ యాప్ ని యూజ్ చేసి వాళ్ళ కోరికల్ని కోరుకుంటారో వాళ్ళ కోరికలు నెరవేరాలి. ఆ తర్వాత ఆ కోరుకున్న వ్యక్తి చనిపోవాలి అన్నట్టు ఓ శాపాన్ని ఇచ్చేసి ఉంటుంది. ఆ కోరిక కూడా తను చనిపోయేలోపే పూర్తయినట్టు చూపించుంటుంది. ఇంకట్లే ప్రెజెంట్ లో చూసుకుంటే శరీరమేమో నారిదే, బట్ అందులో ఉన్న ఆత్మ సీ ఉంది అన్నట్టు చూపించి ఇంకా అక్కడి నుంచి తను అట్లే ఆ మిల్లు లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నట్టు చూపించి అట్లే ఈ పక్క మన వాళ్ళని చూసుకుంటే మన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆ ఊర్లోకి ఎంటర్ అయిపోతారు. ఇంకా మిల్లు దగ్గరికి వెళ్తూ ఉంటే వీడి కాంబాస్ ఏమో చుట్టుపక్కల ఏదో దుష్టశక్తి ఉందన్నట్టు స్పీడ్ గా తిరుగుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం వీళ్ళు మ్యాప్స్ ని ఫాలో చేసి వెళ్తున్నారు అనమాట. ఇప్పుడు ఆ మ్యాప్స్ కూడా పనిచేయకపోయేసరికి ఏదో ఒక ఫ్లూక్ లో వెళ్తున్నట్టు చూపిస్తారు. ఇంకా అదే ఊర్లో ఉన్న ఒక ట్రక్ ని చూసుకుంటే ఆ ట్రక్ లో ఎవరు లేదు, అయినా కూడా అది ఆటోమేటిక్ గా ఆన్ అయ్యి స్పీడ్ గా వచ్చి ఒక్కసారిగా వీళ్ళను గుద్దైపోతే కరెక్ట్ టైం గా ఆ బావగాడు ఆ కార్ నే సైడ్ తిప్పేస్తాడో లేదో ఆ ట్రక్ ఏమో స్ట్రైట్ గా వెళ్లి గుద్దుకుంటుంది. వీళ్ళేమో జస్ట్ పక్కన ఉన్న గోడకే గుద్దుకుంటారు. ఇంకా వెంటనే దిగి ఆ ట్రక్ దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ ఎవరు ఉండకపోయేసరికి అప్పుడే ఆ దుష్ట శక్తి చేసిన పని అని చెప్పి అర్థమవుతుంది. ఇంకా మన టాపర్ కూడా కింద దిగుదామని చెప్పి ట్రై చేస్తుంటే అప్పుడే ఆ స్తంభంలో ఉన్న ఒక రాడ్ సపరేట్ గా వచ్చి ఒక్కసారిగా మన హీరోని అటాక్ చేసేలా వచ్చేసరికి జస్ట్ మిస్ మన హీరోని ఇలా వంగేసింది కాబట్టి అది ఈ అద్దం ద్వారా వచ్చి ఇంకో అద్దం ద్వారా వెళ్ళిపోతుంది. అప్పుడే ఆ బావగాడికి ఓ విషయమే గుర్తొస్తుంది. ఆ మొబైల్ కి కనెక్ట్ అయింది మన హీరోయినే కాబట్టి ఆ శివుని ఆత్మ మన హీరోని చంపడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తుంది. కరెక్ట్ గా అదే టైంకి మన హీరోని కూడా కింద దిగేందుకు ట్రై చేస్తుంటే ఒక పెద్ద రాడు మన హీరోనే చంపేందుకు స్పీడ్ గా వస్తుంటే టక్కున ఆ బావగడే ఆ రాడును అడ్డుకొని మన హీరోయిన్ కాపాడేస్తాడు. బట్ ఆ రాడు వెనక దిగి ముందుగా వచ్చేసి ఉంటుంది అనమాట. సో హెవీగా బ్లడ్ లాస్ జరుగుతుంటే మన టాపర్ గాడే ఏదేదో చేసి బ్లడ్ నాపేందుకు ట్రై చేస్తాడు. బట్ ఇప్పుడు టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి వెంటనే ఆ కత్తిని ఆ కాంపాస్ ని మన హీరోకి ఇచ్చి ఇన్ కేస్ ఆ దుష్ట శక్తి ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఆ కాంపాస్ స్పీడ్ గా తిరుగుతుంది, దాన్ని బట్టి నువ్వు ఆ కత్తిని యూజ్ చేయని చెప్పి మన హీరోని వెంటనే అక్కడి నుంచి పంపించేస్తారు. ఎలానో టాపర్ అంబులెన్స్ కి కాల్ చేయనాడు కాబట్టి వెంటనే వాడిని హాస్పిటల్ దాకా తీసుకొచ్చి అక్కడి నుంచి ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్తున్నట్టు చూపిస్తారు. వెంటనే ఈ విషయాన్ని వాళ్ళ అక్కకి చెప్తే నువ్వేం భయపడద్దు, ఆయన ఆపరేషన్ అయ్యాక ఈజీగా కోలుకుంటాడని చెప్పి తను కూడా కొద్దిగా భరోసా ఇస్తుంది. మళ్ళీ మన వాళ్ళని చూసుకుంటే ఎలానో ఆ మిల్లుని కనిపెట్టేస్తారు. బట్ ఎగ్జాక్ట్ గా ఏ రూమ్ లో రికార్డ్ చేసిందో తెలిసే మాత్రమే కదా ఆ మొబైల్ ని తీసుకోగలరు. సో ఫస్ట్ వాళ్ళిద్దరూ కలిసి వెతుకుతారు, ఆ తర్వాత విడిపోయి వెతుకుతారు. అలా విడిపోయి వెతికేటప్పుడు మన హీరోని ఆ రూమ్ కనిపించేసరికి వెంటనే మన హీరోని కూడా పిలుస్తుందో లేదో ఆ తర్వాత వాళ్ళిద్దరు నిదానంగా ఆ రూమ్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఓ చిన్న బ్రిడ్జ్ లా ఉంటుంది. అది ఇద్దరు నడిస్తే షేక్ అవుతుంది, ఒకళ్ళు నడిస్తే ఓ మాత్రం స్టేబుల్ గా ఉంది. సో మన హీరోని ఎలా అయినా ఆ మొబైల్ ని తీసుకురాగలదు అని చెప్పి మన హీరోని కూడా తెలుసు అనమాట. సో మన హీరోని ఇక్కడే ఉండమని చెప్పి పరిగెత్త వెళ్ళి ఒక్క లాంగ్ జంప్ వేస్తుంది చూడండి. అక్కడ తను ల్యాండ్ అయ్యేందుకు ఇక్కడ ఈ బ్రిడ్జ్ కూలిపోయేందుకు టైం సరిపోతుంది. ఇంకా నిదానంగా లోపలికి వెళ్ళి చూస్తే ముందరే ఆ మొబైల్ ఉంటుంది. సో నిదానంగా దాని దగ్గరికి వెళ్ళి తీసుకుందామని చెప్పి ట్రై చేస్తా అంటే ఇంతసేపు వెనక దాక్కున్న నారి ఒక్కసారిగా వచ్చి మన హీరోని అటాక్ చేసి చేతిలో ఒక కట్టర్లా ఉంటుంది, దాన్ని యూజ్ చేసి మన హీరోయినే చంపేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే వీటన్నిటిని మన హీరో కూడా చూసేస్తాడు అనమాట. సో ఎలా అయినా మన హీరోని కాపాడాలని ఒక్కసారిగా వాడు లాంగ్ చెప్పేసి పరిగెత్త లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడే వాడికి తెలుస్తుంది అక్కడ ఉన్నది నారి కాదు, నారి శరీరంలో ఉన్న ఆ శివునని. సో ఆ కత్తిని యూజ్ చేసి ఒక్కసారిగా దింపుతాడు చూడండి. దెబ్బకు మైండ్ బ్లాక్ అయిపోయి నారి ఒరిజినల్ రూపానికే వచ్చేస్తుంది. ఇంకా మన హీరోయిన్ కూడా మొబైల్ ఎత్తుకునేసి నారిని చూస్తే తన్నే మన హీరో పొడి చేసినాడు కదా, సో తన వల్ల లేచేందుకు కూడా కావట్లేదన్నమాట. మన వాళ్ళని చూసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసరికి మన హీరోని అంత ఈజీగా వదలదు కదా. సో మనం అందరం కలిసే వెళ్దామని చెప్పి జస్ట్ దగ్గరికి వెళ్తుందో లేదో ఇంకా తన బాడీలో ఆ శివుని ఆత్మ అలానే ఉందన్నమాట. సో వెంటనే మన హీరోయిన్ చేతికున్న ఆ తెల్ల కంకణాన్ని కట్ చేస్తుందో లేదో ఈ పక్క టాపర్
టాపర్ వాళ్ళ అక్క ఉంది కదా, వాళ్ళ అక్క చేతికున్న కంగనం కూడా కట్ అయిపోతుంది. దానివల్ల మన హీరోనికి ఏదో మూర్ఛ రోగంలా వచ్చి గిలగిలా కొట్టుకుంటే మన హీరోనే కాపాడేందుకు ట్రై చేశాడు. బట్ వెనకాల ఆ నార్యము సైకోలా నవ్వుతున్నట్టు చూపించి ఇక్కడే ఈ 7th ఎపిసోడ్ ని ముగించేశారు. 8th ఎపిసోడ్ స్టార్టింగ్ లో గిలగిలా కొట్టుకుంటున్న మన హీరోని అట్లే అన్కాన్షియస్ అయి పడిపోతుంది. సైకోలా నవ్వుతున్న నార్యేమో మాయమైపోతుంది. అప్పుడే టాపర్ వాళ్ళ అక్క నుంచి మన హీరోకి ఒక కాల్ వస్తుంది. మనోడు నిదానంగా లిఫ్ట్ చేసి, చూడు హీరోయిన్ కండిషన్ చాలా సీరియస్ గా ఉందని చెప్పి నాకు తెలుసు, సో నేను ఒక లొకేషన్ ని పంపిస్తాను, అక్కడికి వెంటనే హీరోని పిలుచుకొచ్చి అని చెప్పి తను పక్క ఫోర్స్ చేస్తాంటే అప్పుడే మన హీరోయిన్ తన ఒంట్లో శక్తి లేకున్నా కూడా తన మాట వినకు కాల్ కచ్చి అని చెప్తా అంటే వాడికి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాక కన్ఫ్యూజన్ లో చూస్తున్నట్టు చూపించి ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మన హీరోయిన్ స్కూల్లో చూసుకుంటే నిదానంగా కాన్షియస్ లోకి వస్తుంది. తన చుట్టూ మన హీరో, టాపర్ అండ్ ఆ నారి అమ్మాయి కూడా ఉంటుంది. సియా మళ్ళీ అన్ని మర్చిపోయినావా, మనం ఆ మిల్ దగ్గరికి వెళ్ళినామా, ఆ మొబైల్ ని తీసుకొచ్చినామా, ఆ తర్వాత టాపర్ వాళ్ళ అక్కకి ఇవ్వగానే తన యాప్ ని నాశనం చేసింది. కావాలంటే చూడు మన మొబైల్లో ఆ గిరిగో యాపే ఉండదు అని చెప్పి వాడి మొబైల్ ని చూపించిన తర్వాత నువ్వు ఇంకా నమ్మకపోతే నీ మొబైల్లోనే చూడని చెప్పేసరికి తను కూడా చెక్ చేసి చూస్తే నిజంగానే ఆ గిరిగో యాప్ లేదు. ఓ అయితే మనం నిజంగానే సాధించేసినామా, సారీ గైస్ ఏమనుకోకండి, సరే క్లాస్కి వెళ్దామని చెప్పి వాళ్ళందరూ క్లాస్ లోపలికి వెళ్తుంటే అప్పుడే సర్వర్ రూమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. అది మన హీరోయిన్ ముందు చూసినప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉనింది. బట్ ఇప్పుడేమో చాలా క్లీన్ గా ఉండేసరికి ఏదో తేడా కొడతానని చెప్పి పరిత్తవిలి ఆ విండో ఓపెన్ చేసి చూస్తే స్టార్టింగ్ లో కనిపించింది కదా తన రిఫ్లెక్షన్ సేమ్ ఆపోజిట్ లోను, అందు పైన కింద కూడా సేమ్ అదే కనిపించింది కదా. అప్పుడే తనగే అర్థమవుతుంది తను ఇంకా స్పిరిచువల్ వరల్డ్ లోనే ఉంది అని. ఇంకట్లే స్కూల్ నైట్ టైమ్ గా మారిపోయేసరికి టక్కుని వెనక నుంచి నారి వచ్చి లాగేస్తుంది. ఇంకట్లే ప్రెజెంట్ లో చూసుకుంటే మన హీరోకి టాపర్ వాళ్ళ అక్క నుంచి కాల్ వచ్చింటుంది కదా. కరెక్ట్ గా అప్పుడే మన హీరోయిన్ కూడా కాన్షియస్ లో లేకున్నా కూడా కష్టపడి కాల్ కట్ చేసి అది ఆ దుష్ట శక్తే కాల్ చేసింది అని ఉంటుంది కదా. కానీ మన హీరోయిన్ చేత అలా మాట్లాడిచ్చిందే సీవున్ అనమాట. నిజానికి కాల్ చేసింది టాపర్ వాళ్ళ అక్కే. నిజంగానే మన హీరోయిన్ ని కాపాడడానికి అలా కాల్ చేసింది. సో వాడు కూడా మన హీరోయిన్ పిలుచుకొని ఆ అడవిలోకి వెళ్తున్నట్టు చూపిస్తారు. బట్ మనమే ఒక సెకండ్ కన్ఫ్యూజ్ అయిపోయినాం. అలాంటప్పుడు వాడికి ఎలా తెలిసింది అంటే ఆ బావగాడు ఓ కాంపాస్ ఇచ్చింటాడు కదా, ఆ కాంపాస్ ని ఆ మొబైల్ దగ్గర పెట్టి చూస్తే అది నార్మల్ గా ఉంటుంది. బట్ మన హీరోయిన్ దగ్గర పెట్టి చూస్తే సర్రని తిరిగేసరికి అప్పుడే వాడికి అర్థమవుతుంది మన హీరోయిన్ బాడీని ఆ శివుని ఆత్మ ఆవహించేసింది అని. ఇంకా అడవిలో వెళ్తుంటే ఆల్రెడీ ఓ చెట్టు పడిపోయింది కదా, సో అక్కడి నుంచి కార్స్ ఏది వెళ్ళదనమాట. సో అక్కడి నుంచి మన హీరోయిన్ ని మోసుకునే వెళ్తుంటాడు. బట్ అడవిలో ఈ మ్యాప్స్ నావిగేషన్స్ ఏది పనిచేయదు కదా. అప్పుడే వాళ్ళకేం చెప్పింటుందంటే దూరంలో ఒక ల్యాంత్ అని వెలిగిస్తాను, ఆ వెలుగును ఫాలో చేసుకుని వచ్చేయని చెప్పి తను కూడా వెలిగించేందుకు ట్రై చేసి ఎంత వెలిగించినా కూడా అది కావాలని ఆరిపోతుంది. మనోడు మోసుకుని వస్తున్నాడు ఓ స్టేజ్ కి దారి కూడా తప్పిపోయింటాడు. ఆల్సో ఆ వెలుగు కూడా కనిపించకపోయేసరికి ఎక్కడుంది అని చెప్పి వెతుకుతా అంటే ఆల్మోస్ట్ ఆ కొండ చివరి వచ్చేసినట్టున్నాడు. సో తెలియక స్లిప్ అయి కింద పడిపోతాడు. అయినా కూడా ఆ కొమ్మను గట్టిగా పట్టుకునేసి పైకి వద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే మధ్యలో ఆ సియా బాడీలో ఉన్న ఆ శివుని ఆత్మేమో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఖచ్చితంగా ఈ అమ్మాయిని చంపేస్తా అని చెప్పి కావాలని రెచ్చగొడతా ఉంటుంది. కరెక్ట్ గా అదే టైంకి ఆ అక్క కూడా ల్యాంత్ అని వెలిగించి పైకి పంపిస్తుందో లేదో లక్కీగా మన హీరో కూడా దాన్ని చూసేసరికి ఇంకా వెంటనే పైకి కేసి మన హీరోని ఎత్తుకుని పరిగెత్తా ఇంటి దగ్గరికి వచ్చేసి ఆ మొబైల్ అయితే దొరికేసింది. కానీ ఆ కంకణం కట్ అయినప్పటి నుంచి తన కంట్రోల్లోనే లేదు అని చెప్పేసరికి సరే అని చెప్పి వెంటనే దాన్ని పనుకోబెట్టి ఫస్ట్ ఆ మొబైల్ ని సపరేట్ చేసి ఆ తర్వాత కొన్ని మంత్రాలు చదివి ఆ బాణం ఎత్తుకుని ఆ మొబైల్ కి గుచ్చేసరికి ఆల్మోస్ట్ ఆ మొబైల్ అయితే నాశనం అయిపోతుంది. లెక్క ప్రకారం చూస్తే ఈ పాటికే ఈ శాపం తొలగిపోవాలి. బట్ ఇంకా ఆ శాపం తొలగిపోలేదు అండ్ మన హీరోని ఇంకా ఆ స్పిరిచువల్ వరల్డ్లోనే ఇరుక్కుపోయింది. అండ్ ప్రెసెంట్ లో ఏమో మన హీరోయిన్ బాడీ ఉలా అవుతుంది. అంటే మేహుంగ్ అంటారు కదా, ఆ శాపాన్ని క్యారీ చేసే ఒక ఆబ్జెక్ట్. అది ఈ మొబైల్ కాదు, ఇంకేదో ఒక ఆబ్జెక్ట్. దాన్ని ఎలా అయినా కనిపెట్టాలి. బట్ ఎలా అని చెప్పి ఆలోచిస్తుంటే అట్లే ఈ స్పిరిచువల్ వరల్డ్ లో చూసుకుంటే మన హీరోయిన్ ని నారి ఆల్మోస్ట్ చంపేయబోతుంటే కరెక్ట్ టైం కి ఒక బాణం వస్తుంది చూడండి, అది నారికే గుచ్చుకునేసరికి తను అక్కడే పడిపోతుంది. ఎవర్రా అని చూస్తే టాపర్ వాళ్ళ అక్క. అండ్ తన మాస్క్ కూడా లైట్ గా క్రాక్ వచ్చేస్తుంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పి పరిగెత్తా వెళ్తుంటే అప్పుడే దూరంలో చనిపోయింది కదా హ్యూంగ్ తను కనిపిస్తుంది. అండ్ తన అపిరెన్స్ ని చూస్తే తను ఆ శాపం నుంచి బయటికి వచ్చేసింది అని చెప్పి అర్థమవుతుంది. ఇంకా అట్లే చెయ్యి ఓ సైడ్ చూపించేసరికి ఏంట్రా అని చూస్తే అటు సైడ్ ఉన్నది ఆ సర్వర్ రూమ్ అనమాట. ఈ విషయాన్ని తను స్టార్టింగ్ నుంచి చూపిస్తూ వచ్చింది. బట్ మన వాళ్ళకి ఆ విషయం అర్థం కాలేదన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా. సో వెంటనే మన హీరోని ఇంకో రూమ్ లోకి పిలుచుకొచ్చి చూడు ఈ శాపాన్ని స్టార్ట్ చేసింది హ్యూంగ్ కాదు శివున్. అలాంటప్పుడు తన మొబైల్ నుంచే ఈ శాపం స్టార్ట్ అయింటుంది కాబట్టి తన మొబైలే మనం కనిపెట్టాలి. బట్ ఈ ప్లేస్ లో మనం ఉన్నప్పుడు శివుణ్ణి అంత ఈజీగా మనం అంతం చేయలేం. బట్ తన్ని ఎలా అడ్డుకోవాలో నాకు తెలుసు. దానికోసం నేను రియల్ వరల్డ్ కి వెళ్ళి మళ్ళీ ఈ స్పిరిచువల్ వరల్డ్ కి రావాలి. ఆ గ్యాప్ లో నువ్వు ఈ మాస్క్ వేసుకుని ఏ ఆత్మ కంటా పడకుండా ఎలా అయినా శివున్ మొబైల్ ని కనిపెట్టేయని చెప్పి తను ఆ మాస్క్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అట్లే రియాలిటీలో చూసుకుంటే కొన్ని అగరబత్తుల్ని పైన పెట్టి దానికి తన రక్తాన్ని దారబోసి తను ఒక రిచువల్ లా చేసి అట్లే స్పిరిచువల్ వరల్డ్ లో చూసుకుంటే తను సేమ్ మన హ్యూంగ్ ఉంది కదా, చనిపోయిన హ్యూంగ్ తనలా మారిపోయి ఉంటుంది. వెంటనే శివుని రప్పించి ఇక్కడేం చేస్తున్నావు, చనిపోయిన తర్వాత ఈ శాపం నుంచి ఎలా బయటపడాలో నేను కనిపెట్టేసినాను, నాతో రా నీకు చూపిస్తా అని చెప్పి తన్ని డిస్ట్రాక్ట్ చేసి పిలిచికెళ్లే గ్యాప్ లో మన హీరోయిన్ పరిగెత్తా సర్వర్ రూమ్ లోకి వెళ్ళి చూస్తే అక్కడే నారి అన్కాన్షియస్ అయి పడిపోయి ఉంటుంది. బట్ ఆ మొబైల్ ఎక్కడుంది అని చెప్పి ఆ ప్లేస్ అంతా వెతికి చూస్తుంది, ఎక్కడ కనిపించదు. అప్పుడే ఒక సీక్రెట్ రూమ్ లా కనిపించేసరికి దాని లోపలే ఆ సర్వర్స్ ఉంటుందని చెప్పి అర్థం చేసుకుంటుంది. ఇంకా వెంటనే ఆ డోర్ నే పగలగొట్టేసి దాన్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్దామని చెప్పి ట్రై చేస్తా అంటే అప్పుడే నారి వచ్చి మన హీరోని లాగేస్తుంది. తనని ఇప్పుడు ఎటువంటి దుష్ట శక్తి ఆవహించలేదు, జస్ట్ నారిలానే ఉంది. అయినా కూడా మన హీరోని అటాక్ చేసేందుకు ట్రై చేస్తా ఉంటుంది. ఎందుకే అంటే ఇంతసేపు ఆ మిల్లు ఉన్నప్పుడు మీరు నన్ను పొడి చేస్తున్నారు కదా అంటే, ఒసే నీ ఒంట్లో ఆ శివుని ఆత్మ ఉంది, అందుకే నిన్ను కాపాడేందుకే అలా చేసినామే అంటే, లేదు మీరందరూ కలిసి నన్ను చంపడానికే ట్రై చేసినారు. ఆల్సో నాకు ఆ హీరో గడు ఎంతో ఇష్టం అని చెప్పి నీకు తెలుసు, అలాంటప్పుడు నా ముందే వాడితో రిలేషన్షిప్ లో ఉంటున్నావు, నా ముందే వాడిని డేట్ చేస్తున్నావు అని చెప్పి పాత పగలన్నీ గుర్తు తెచ్చుకుని ఒక్కసారిగా మన హీరోని అటాక్ చేసేందుకు ట్రై చేస్తుంటే మన హీరోని కూడా ఏదేదో చేసి తప్పించుకునేందుకు ట్రై చేస్తుంటుంది. అట్లే ఈ పక్క టాపర్ వాళ్ళక హ్యూంగ్ లా మారి నడుచుకుంటా వెళ్తాంది కదా. అప్పుడే శివునికి లైట్ గా డౌట్ వచ్చి, ఆగు నీ ఒంట్లో ఏదో ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది అని చెప్పి టక్కన తన చైన్ పట్టేసరికి వెంటనే ఆ అక్క ఒరిజినల్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. ఓ అంటే అప్పుడప్పుడు ఈ ప్రపంచానికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని కాపాడుతూ ఉన్నది నువ్వేనా అని చెప్పి తన చేయిని గట్టిగా పట్టుకునేసరికి ఆ ప్లేస్ అంతా బ్లాక్ అయిపోతుంది. అట్లే రియాలిటీలో చూసుకుంటే తను కొన్ని అగరబత్తులు పెట్టింటుంది కదా, అవన్నీ ఎండిపోతుంది. అట్లే మళ్ళీ ఆ స్పిరిచువల్ వరల్డ్లోనే చూసుకుంటే తను గట్టిగా పట్టుకునేసరికి వెంటనే గాలో నుంచి ఓ బాణం తీసి దాన్ని గుచ్చేద్దామని చెప్పి ట్రై చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లోనే తను అక్కడి నుంచి మాయమైపోతుంది. ఎక్కడ వెళ్ళింది అని చెప్పి వెతుక్కుంటా వెళ్తాంటే అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే ఆ నారి అమ్మాయి మన హీరోయిన్ పైన చాలా పగ పట్టేసినట్టుంది. సో ఓ స్టేజ్ కి మన హీరోయిన్ దొరకగానే ఓ షార్ప్ పైన కట్టెత్తుకొని మన హీరోయిన్ నడుముగే గుచ్చేస్తుంది. అలా పొడిచేసరికి మన హీరోయిన్ ఇంకా ఓపిక వెళ్ళిపోతుంది. ఇంతసేపు మన హీరోయిన్ జస్ట్ అడ్డుకునేందుకు మాత్రమే ట్రై చేసిందే తప్ప మన హీరోయిన్ తిరిగి ఫైట్ చేయలేదు. బట్ ఇక మీదట కూడా ఇలానే చేస్తే ఇది అయ్యే పనిలా లేదు అని చెప్పి నారిని గట్టిగా పడేసి చితక్ కొట్టేస్తుంది చూడండి. లిటరలీ తన ఫేస్ ఒక టమాటో కేచప్ లా అయిపోతుంది. ఇంకట్లే తను అన్కాన్షియస్ అయిపోయేసరికి నిదానంగా అక్కడి నుంచి లేచొచ్చి ఆ సర్వర్ రూమ్ ని చూసి పరిగెత్త వచ్చి ఒక్కసారిగా ఆ డోర్ మీద పడేసరికి డోర్ కదా అడ్డంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు అది తొలగిపోతుంది. అండ్ పక్కన చూస్తే ఆ సర్వర్ కింద ఆ శివుని చనిపోయేదానికి ముందు ఓ కోరిక ఉంది కదా. సో దానికి తగినట్టు సాజు అదే తన డేట్ ఆఫ్ బర్త్ రాసి రికార్డ్ చేసి ఉంటుంది. అంటే మొబైల్ ఇక్కడే ఎక్కడో ఉంటుందని చెప్పి వెతికి చూస్తే ఎగ్జాక్ట్ గా ఆ సర్వర్ కిందే ఆ మొబైల్ ఉంది. ఇంకా దాన్ని తీసుకొని పరిగెత్త వస్తుంటే అట్లే ఈ పక్క టాపర్ వాళ్ళ అక్కని చూసుకుంటే ఎక్కడుంది అని చెప్పి వెతుకుతా వస్తుంది కదా. అప్పుడే తను ఎగ్జాక్ట్ గా పైనుంచి ఒక్కసారి అటాక్ చేసేసరికి ఎలానో అడ్డుకునేస్తుంది. ఆ తర్వాత ఎక్కడ వెళ్ళింది అని చూసంటే పక్క రూమ్ లో కనిపించేసరికి వెంటనే ఆ బాణాన్ని వదులుతుందో లేదో ఆ గ్లాస్ నే పగలు కొట్టుకొని అక్కడికి వెళ్ళి గుచ్చుకుంటుంది. బట్ అక్కడ ఆ అమ్మాయి లేదు. సో వెంటనే ఆ బాణాన్ని తిరిగి తీసుకుందామని చెప్పి వెళ్తే ఇప్పుడు ఆ గ్లాస్ పీసెస్ అన్ని విరిగిపోయింది కదా. సో ఆ గ్లాస్ పీసెస్ అన్ని ఒక్కసారిగా తనగే గుచ్చుకునేసరికి ఎలానో అడ్డుకునేస్తుంది. ఆ తర్వాత సడన్ గా కటర్ తో అటాక్ చేసేసరికి డిఫెన్స్ కి చెయ్యిని పెడుతుందో లేదో చెయ్యి లోపలే ఆ కట్టర్ దిగేస్తుంది. అయినా కూడా గొంతు దగ్గరికి తీసుకొచ్చి గొంతు కోసేద్దాం అని చెప్పి ట్రై చేస్తంటే పాపం తనేమో పక్కన బాణం ఉంది కదా దాన్ని అందుకునేందుకు ట్రై చేస్తంటే ఈమె గుచ్చిందే. అప్పుడే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు చనిపోయిన హ్యూంగ్ ఆత్మ వచ్చి శివుణ్ణి లైట్ గా డివేట్ చేసేసరికి ఆ గ్యాప్ లో వెంటనే ఆ బాణాన్ని ఎత్తుకుని శివుని కడుపులోనే దింపేస్తుంది. బట్ రియాలిటీలో చూసుకుంటే తన కడుపునే తను గుచ్చుకునేసి ఉంటుంది. కరెక్ట్ గా అదే టైంకి మన హీరో నా మొబైల్ తీసుకుని పరిగెత్త వచ్చేసరికి వెంటనే ఆ బాణాన్ని తీసి కరెక్ట్ గా మొబైల్ కి గురి చూసి వదులుతుంది. బట్ జస్ట్ మిస్ లో అది గోడకు వెళ్ళి గుచ్చుకునేస్తుంది. వెంటనే ఆ బాణంతో ఆ మొబైల్ ని నాశనం చేసేయని చెప్పేసరికి వెంటనే తను కూడా ఆ బాణాన్ని తీసుకుని దాన్ని గుచ్చే టైంకి ఆ శివుని గట్టిగా అరుస్తుంది చూడండి. అక్కడ ఉన్న పెద్ద గ్లాస్ చిన్న గ్లాస్ పీసెస్ కి విరిగిపోయి ఒక్కసారిగా మన హీరోని అటాక్ చేసేందుకు ట్రై చేస్తుంటే ఆ లోపే మన హీరోని ఆ బాణం ఎత్తుకొని కరెక్ట్ గా ఆ మొబైల్ కే గుచ్చేసరికి ఆ మొబైల్ నాశనం అయిపోతుందో లేదో ఇంకా స్పిరిచువల్ వరల్డ్ కొలాప్స్ అయిపోతుంది. ఇంకా అట్లే రియాలిటీలో చూసుకుంటే ఆ తెల్లపాము నిదానంగా అక్క దగ్గరకు వచ్చి తన్ని హీల్ చేస్తున్నట్టు చూపించి ఇంకా అక్కడ సీన్ కట్ చేసి అట్లే స్కూల్లో చూసుకుంటే మన హీరో నా హ్యాంగ్ ని అండ్ నారిని ఇద్దరిని మిస్ అవుతున్నట్టు చూపిస్తారు. నారికి ఏమైంది బ్రో అంటే ఆ స్పిరిచువల్ వరల్డ్ లో మన హీరోయిన్ నారిని కొట్టే చంపేసింది కదా. అలాంటప్పుడు తన ఆత్మ చనిపోయినప్పుడు ఇంకా నిజ జీవితంలో ఉన్న తన శరీరానికి ప్రాణం రాదు కదా. సో టెక్నికలీ తను చనిపోయిందనే అర్థం.
ఆ తర్వాత టాపర్ వాళ్ళ అక్క ఇంట్లో చూసుకుంటే హ్యాంగ్ చనిపోయినాడు కదా, సో వాడి ఆత్మ శాంతించాలి అని చెప్పి వాళ్ళందరూ రిచువల్ చేసి వాళ్ళందరూ ప్రే చేస్తుంటే అప్పుడే ఆ బావ అక్కడ ఉన్న ఒక ఖాళీ ప్రదేశాన్ని చూస్తున్నట్టు చూపిస్తారు. వాడికే ఆ స్పిరిట్స్ ని చూసే శక్తి ఉంది కదా, సో మేబీ అది నారి అయిండొచ్చు, లేదంటే హ్యాంగ్ అయిండొచ్చు, లేదంటే సీవునో లేదంటే హ్యూమ్ కూడా అయిండొచ్చు. ఇవేవి కాకపోతే ఏదైనా ఒక దుష్ట శక్తి కూడా ఆ ప్లేస్ లో ఉండడం వాడిని చూసేందుకు ఛాన్స్ ఉంది. ఇంకా లాస్ట్ గా యాప్ ఉన్నది మన హీరోయిన్ మొబైల్లో మాత్రమే అనమాట. హ్యాండ్ గుర్తుగా అండ్ నారీ గుర్తుగా పెట్టుకుంటుంది. బట్ ఇక్కడ నుంచి పెట్టుకోవడం మంచిది కాదు అని చెప్పేసరికి దాన్ని కూడా అన్ఇన్స్టాల్ చేసేస్తుంది. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసికట్టుగా తింటే అప్పుడే ఆ బావగాడు మన టాపర్ గాడి పైన జోకులు వేసిందే. స్టార్టింగ్ సీన్ లో బావా అని పిలవడానికి అంత చిరాకు పడ్డవాడు ఆ రాడ్ దిగిన తర్వాత బావా బావా అని చెప్పి వెక్కి ఏడ్చింటాడు కదా, ఆ విషయాలన్నింటినీ ఇక్కడ చెప్పి వాడిని తెగ ఏడిపిస్తుంటాడు. ఆ తర్వాత టాపర్ వాళ్ళ అక్కని చూసి, చూడు ఈ యాక్సిడెంట్ లో తెలిసో తెలియకో నాకు కూడా ఆత్మల్ని చూడగలిగే శక్తి వచ్చేసింది, సో ఇక నుంచి నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్తే నేను నిన్ను కాపాడతాను అని చెప్పి అట్లే వాడి స్పెక్స్ ని చూస్తే వెంటనే వాడి కనుగుడ్డు పోయి ఇంకో గుడ్డు వచ్చినట్టు చూపించి ఇక్కడే ఈ సిరీస్ ని కూడా ముగించేస్తారు. అట్లే పోస్ట్ క్రెడిట్ సీన్ లో చూసుకుంటే మిన్సో ఉన్నాడు కదా, అదే చనిపోయిన హ్యాంగ్ యొక్క డిస్కార్డ్ ఫ్రెండ్, వాడిని చూసుకుంటే వాడు దేన్నో వెతకుండా అట్లే మన వాళ్ళు చదువుకున్న స్కూల్ దగ్గరికి వచ్చి అక్కడ పెరట్లో చూస్తే అక్కడ ఒక మొబైల్ కనిపిస్తుంది. దాన్ని ఎవరికి తెలియకుండా తీసుకొచ్చేసి ఛార్జ్ పెట్టి చూస్తేనే అప్పుడే మనకే అర్థమవుతుంది అది నారీ మొబైల్ అని. యాక్చువల్లీ వాడికి ఆ మొబైల్ పలానా ప్లేస్ లో ఉంటుంది అని చెప్పి వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే ఒక డిస్కార్డ్ యూజర్ అనమాట. ఆ యూజర్ నేమ్ కూడా చూడండి లెటర్స్ తో ఉండకుండా 050201 అని నంబర్స్ తో ఉంటుంది. మీరు బాగా గుర్తు చేసుకుంటే సీవుని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, 2005 ఫిబ్రవరి 1 అనమాట. అండ్ ఆ యూజర్ ఐడి నేమ్ ఏంటి 050201. అంటే అక్కడ చాట్ చేస్తున్నది మరెవరో కాదు సీవుని యొక్క ఆత్మే అనమాట. బట్ అది సీవుని ఆత్మని తెలియకుండానే తను చెప్పినట్టుగానే నారీ మొబైల్ ని అన్లాక్ చేసి అందులో ఉన్న గిరిగో యాప్ ని వాడు ఓపెన్ చేస్తున్నట్టు చూపించి ఇక్కడే ఈ సిరీస్ మొత్తాన్ని ముగించేస్తారు. మేబీ సెకండ్ సీజన్ రిలీజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది అనుకుంటా. ఇన్ కేస్ రిలీజ్ అయితే ఖచ్చితంగా దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఎలా ఉంది సిరీస్, బాగుందా? అండ్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్ మీరు ఎన్ని స్టార్స్ ఈ సిరీస్ కి ఇస్తారు అనేది కింద కమెంట్ చేయండి. ఇన్ కేస్ కొంచెం పాజిటివ్ గా ఫీడ్బ్యాక్ వచ్చింది అంటే సేమ్ ఇలాంటి థ్రిల్లర్ హారర్ ఫ్యాంటసీ సిరీస్ ని మరిన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామనే థాట్ లో ఉన్నా. బట్ అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.